సెషన్ అయినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అయినటువంటి ఈ ఏడో రోజు సెషన్‌కి మీరందరూ కూడా వచ్చారు. చాలా సంతోషమండి. ఈరోజు సెషన్ చాలా శ్రద్ధగా వినాలి. అండ్ మీ అందరూ కూడా మీకున్నటువంటి డౌట్స్‌ని ఫెసిలిటేటర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ క్లియర్‌గా అన్నీ తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. దీన్ని ఎట్లా జీవితంలోకి తీసుకొని రావాలి? ఇంప్లిమెంటేషన్ యాస్పెక్ట్ అన్నమాట. మనం ఇప్పటిదాకా థియరీ విన్నాము. దాన్ని జీవితంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు? వాళ్ళ జీవితంలో ఎట్లా ఈ ఈ అన్ ఆహ్, ఈ నాలెడ్జ్‌ని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ అనుభవ సారాన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో, వారితో మనం ఇంటరాక్ట్ అవ్వడం చాలా చాలా ఉపయోగపడేటువంటిది. ఇది మనకి ఒక దిశానిర్దేశం చేస్తుంది. మనకు ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అండి. మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ స్వాగతం అండ్ ధన్యవాదాలు పొద్దున్నే వచ్చినందుకు. అండ్ ఈరోజు ఇద్దరు ఫెసిలిటేటర్స్ వారి వారి నాలెడ్జ్‌ని మనతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మొట్టమొదట పూర్ణిమ గారండి. పూర్ణిమ గారు ఈరోజు ఆల్రెడీ మనతో జాయిన్ అయ్యి ఉన్నారు. పూర్ణిమ గారిని నేను ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను. వారికి ఇది హ్యాండ్ ఓవర్ చేసే ముందు. సో, పూర్ణిమ గారు షీ ఈస్ ఎ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్. అండ్ నేను ఎప్పుడు నాకే సమస్యొచ్చినా కూడా నాకొక గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్ అయినటువంటి హరి గారు ఎవరైతే ఉన్నారో ఎన్ఐటీ వరంగల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఏదైనా డైలమా వస్తే ఈ డెసిషన్ కరెక్టేనా అని నేను ఆయన్నే అడుగుతానన్నమాట. ఆయన నాకు సలహా ఇచ్చినా కూడా ముందు సలహా ఇచ్చినా కూడా మళ్ళీ ఒకసారి పూర్ణిమ గారి దగ్గరికి వెళ్లి నేనిలా సలహా ఇచ్చాను. ఇది ఓకేనా అని అడిగి మళ్ళీ నాకొచ్చి చెప్తారు. పూర్ణిమ కూడా వాలిడేట్ చేసింది. ఇది కరెక్టే అయితుంది డెఫినైట్‌లీ అని నాకు మళ్ళీ వచ్చి చెప్తారన్నమాట. సో, ఆయన హి కన్సిడర్స్ హర్ యాస్ హిస్ గైడ్, హిస్ మెంటర్, హిస్ ఫిలాసఫర్. సో, ఆహ్, ఆవిడ పిల్లలిద్దరూ కూడా 10వ తరగతి, 6వ తరగతిలో చదువుతున్నారు. ఆవిడ షీ ఈస్ ఎ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషనల్ ట్రైనింగ్ అన్నమాట. అయితే ఇంతకు ముందు కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో, డెలాయిట్‌లో కూడా పనిచేసున్నారు. అయితే పెళ్ళికి ముందే అదృష్టవశాత్తు ఈ జీవన విద్య అనేటువంటి జ్ఞానము ఆవిడకి పరిచయం చేయబడింది. హరిగారి ద్వారానే పరిచయం అయింది ఆవిడకి. పెళ్ళికి ముందే అయింది. చాలా అదృష్టం అన్నమాట. అండ్ ఆవిడ ఇది అర్థమైన తర్వాత నాలో మార్పు రావాలి అనేది స్థిరంగా అర్థమైపోయింది. సెల్ఫ్‌లో డెవలప్‌మెంట్ రావాలి. సెల్ఫ్ ఇవాల్వ్ అవ్వాలి అనేటువంటి నిరంతరము దానిపైన ప్రయత్నం చేయడము, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేయడము. అండ్ దానికోసం కొన్ని వాటిల్ని చాలా ఈజీగా లెట్ గో అనేటువంటి ప్రాసెస్‌ని ఆవిడ స్టార్ట్ చేసి సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా ఇవాల్వ్ అవుతూ ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని, అబ్‌స్టాకిల్స్‌ని అధిగమిస్తూ ఎన్నో కండిషనింగ్స్ ఉంటాయి. ప్రీ కండిషనింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి అవన్నిటిని కూడా దాటుకుంటూ వచ్చారు. ఆవిడిప్పుడు సీహెచ్‌డిఎస్ అనేటువంటి మా సంస్థలో అతి ముఖ్యమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆవిడ ఎన్నో సెషన్స్ తీసుకుంటారు. ఇన్‌ఫాక్ట్ ప్రతి సెషన్‌లోని ఆవిడ మార్గదర్శనం కంపల్సరీగా ఉండాలని మేమందరం కోరుకుంటామనమాట. చిన్న పిల్లలకి సమ్మర్ వాల్యూస్ క్యాంప్ మేము కండక్ట్ చేసాము ఆన్‌లైన్‌లోని. ఆవిడ ఎన్నో సెషన్స్ తీసుకున్నారు. అలాగే ఆహ్, ఇట్లా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు గూడా ఆవిడ చాలా బాగా చెప్తారనమాట. ఆవిడ ఫోకస్ అంతా కూడా తన పైన తాను వర్క్ చేసుకోవడము. తను బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా అవుతూ మంచి వాల్యూస్‌ని పిల్లలకి అందించాలి. అండ్ తన ఫ్యామిలీ అనేది ఒక ల్యాబ్‌గా, ఒక రిసర్చ్ ల్యాబ్‌గా తను చేస్తున్నటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ వల్ల తనకొచ్చినటువంటి ఇన్‌సైట్స్, ఇన్‌పుట్స్, జ్ఞానం ఏదైతే ఉందో దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శనం చేయాలి. తన జీవితం ద్వారా తను ఒక రోల్ మోడల్‌లా ఉంటూ అందరికీ ఇలా ఉంటే బావుంటుంది అనేటువంటి విషయాన్ని తెప్పాలి అని ఆవిడ చక్కగా మంచి యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసి ఎంతో మంచి వీడియోస్ అందరిని ఇన్‌స్పైర్ చేసేటువంటి వీడియోస్‌ని ఆవిడ ఇంతకుముందు అప్‌లోడ్ చేశారు. సో, మనం మన అయితే ఇప్పుడు పూర్ణిమ గారు చెప్తున్నారు గాబట్టి, కేవలం ఇది ఆడవాళ్ళకి సంబంధించిన సెషన్ ఏమో అని అనుకోవద్దండి. మన సుభాషితాల్లో ఏం చెప్పారంటే, "నారీ సమాజస్య కుశల వాస్తుకార" అన్నారు. అంటే ఎ వుమన్ ఈస్ ఎ స్కిల్డ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద సొసైటీ. వారిలో ఇన్‌హెరెంట్‌గా ఎబిలిటీ ఉంది. సొసైటీని బిల్డ్ చేయడానికి, షేప్ చేయడానికి. ఒక క్రియేటర్‌గా, ఒక నర్చరర్‌గా సమాజంలో అన్ని యాస్పెక్ట్స్ కూడా.
కేవలం ఆడవాళ్ళకి, పిల్లలకి సంబంధించినవే కాదు. ప్రతి ఒక్కరిని గైడ్ చేయగలిగేటువంటి ఆ జ్ఞానం ఉన్నది. అటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఒక ఇవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్‌లో ఒకరు పూర్ణిమ గారు. వారు మనకి ఈ రోజు గైడ్ చేయడం అనేది చాలా అదృష్టము. సో, వితౌట్ ఎనీ డిలే ఐ రిక్వెస్ట్ పూర్ణిమ గారు టు స్టార్ట్ ద సెషన్ అండి. థాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి సుందర్ గారు. సుందర్ గారు మరీ ఎక్కువ చెప్పేసారండి. లేదు, 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 లేదు. ఏమి లేదు. చాలా తక్కువ చెప్పారు యాక్చువల్లీ. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ 1 వీక్ సుందర్ గారి సెషన్స్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అందరూ. చాలా మంచిగా అంటే అప్పీలింగ్‌గా మంచి మంచి ఉదాహరణలతో చెప్తూ ఉంటారు సుందర్ గారు. సో, ఫెసిలిటేటర్ ఎంత మంచిగా చెప్పినా నాలెడ్జ్‌ని ఇంప్లిమెంట్ చేయడం, తర్వాత విన్నంత ఈజీగా ఉండదు ఇంప్లిమెంట్ చేయడము. వినడానికి చాలా బావుంటది. ఈ 1 వీక్ బాగా ఎంజాయ్ చేసుంటారు. ఈ 6 డేస్ సెషన్స్ ఎంజాయ్ చేసుంటారు. బట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది రియల్ టాస్క్ అండి. సో, దాన్ని అంటే ఎక్కడి నుంచో కాదు. సో, ఈ నాలెడ్జ్ ఒకసారి విన్న తర్వాత ఆహ్, మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ క్లిక్ అవుతది. ఈ 6 డేస్ విన్న దాంట్లో ఒక్కొక్కళ్ళు సొసైటీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఇంకా దేని నుంచైనా రిలేషన్‌షిప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అందులో కూడా ఏదో ఒక పాయింట్ కేర్ పిల్లల్ని ఎలా చూసుకోవాలనే దాని నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి క్లిక్ అవుతది. సుందర్ గారు చెప్పినట్టు మేము పెళ్ళికి ముందే ఈ మా హస్బెండ్ హరికి ఇది ఫస్ట్ పరిచయము. సో, తను ఆహ్, సంబంధాలు వెతుకుతున్నప్పుడు మాది అరేంజ్డ్ మ్యారేజే. కాకపోతే కాన్షియస్‌గా వెతుక్కున్నాం ఇద్దరము. ఆహ్, పేరెంట్స్ ఏది చెప్తే అది అన్నట్టు కాకుండా ఏదైతే ఆహ్, ఫ్యాక్టర్స్ యూజువల్‌గా చూస్తారో ఆస్తి అని, అందం అని, ఇవని అలా అయి కాకుండా జీవితానికి ఏం అవసరము అనేది పెళ్ళికి ముందే ఇద్దరికీ కొంచెం అవగాహన ఉండేది. అంటే లైఫ్ అంటే ఏదో నార్మల్‌గా మనిద్దరమే ఇద్దరు పిల్లలుంటారు. తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటాము, కారు కొనుక్కుంటాము, ఇలా ఉండాలి అని నలుగురికే పరిమితం అవ్వాలి అనే దృష్టి ఇద్దరికీ లేదు పెళ్ళికి ముందు. అలా ఇద్దరికీ లేదు. సో, తను ప్రొఫైల్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలానే నేను కూడా అండ్ పెళ్ళికి ముందు మేము ఒక 2, 3 మంత్స్ అలాగా మాట్లాడుకున్నాం. అంటే ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత అలా మాట్లాడుకుంటారు ఎవరైనా. బట్ మేము ఆహ్, ఆహ్, అసలు ఫిక్స్ అయ్యే ముందే, డిసైడ్ అయ్యే ముందే, యెస్ ఆర్ నో అనుకునే ముందే ఒక 3 మంత్స్ అలా మాట్లాడుకున్నాము. అంటే అప్పట్లో ఈ వాట్సాప్ అయి లేవు కదా! 16 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. ఈ గూగుల్ చాట్, ఈమెయిల్స్, ఈ కాల్స్ కూడా అంత ఫ్రీగా ఉండేవి కాదు అప్పుడు. సో, గూగుల్ చాట్‌లోను అలానే మాట్లాడుకుంటుంటే ఒక మనిషితో మాట్లాడుతూ ఉంటే తెలిసిపోతదండి. వీళ్ళు నాకు రైటా? కాదా? అంటే మల్టిపుల్ సిట్యుయేషన్స్‌లో మాట్లాడుకుంటుంటే ఎంత ఎక్కువ సార్లు మాట్లాడుతుంటే అంత ఆ కన్వర్జేషన్‌లో వాళ్ళ వ్యూ ఏంటి? మన వ్యూ ఏంటి? లైఫ్ అంటే లైఫ్‌లో డిఫరెంట్ ఇష్యూస్ మీద వ్యూ ఏంటి అనేది బయటపడుతూనే ఉంటది. సో, అలా ఇద్దరు కంపాటిబులే. లైఫ్‌లో బ్రాడర్ ఇష్యూస్ మీద ఇద్దరికీ ఒకటే వ్యూ ఉంది అనేది అర్థమైంది. అండ్ అనదర్ థింగ్ టు మెన్షన్ నేను అప్పటి వరకు అటెండ్ అవ్వలేదు వర్క్‌షాపు. బట్ తను యాస్ ఎ కండిషన్ టు మ్యారేజ్ అంటే ఇది నువ్వు అటెండ్ అయితే నీకు కూడా నచ్చితే యాక్సెప్ట్ అయితే అప్పుడు పెళ్లి చేసుకుందాము అని తను అన్నారు. సో, నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని. 8 డేస్ అప్పుడు డైరెక్ట్ కంప్లీట్‌గా ఆఫ్‌లైన్ వర్క్‌షాప్ అన్నమాట. ఆన్‌లైన్ ఉండేవి కాదు. ఆఫ్‌లైన్ వర్క్‌షాపు. సో, ఎళ్లి ఆఫ్‌లైన్ హైదరాబాద్‌లో అటెండ్ అయ్యాను. సో, నచ్చింది నాకు కూడా. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనిపిచ్చింది. టు బీ ఫ్రాంక్ జాయిన్ అయిన వెంటనే నాకు అద్భుతంగా ఏం అనిపిచ్చలేదు. అంటే మనం ఇలానే ఉన్నాం కదా! ఆల్రెడీ లైఫ్‌లో ఆహ్, ఆహ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనే అనిపిచ్చింది. ఎందుకంటే పెళ్ళికి ముందు మనకి అంత రిలేషన్‌షిప్ ఇష్యూస్ కానీ ఆహ్, మనకి ఒకటి కండిషన్స్ పెట్టేవాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా! సో, అంత నాకు నాలెడ్జ్ ఏమి అప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సినంత అవసరం అలా రాలేదు. తర్వాత పెళ్లి తర్వాత ఇంకా చాలా 2 ఇయర్స్ అలా మా పాప పుట్టే వరకు కూడా లైఫ్ వాస్ ఆల్ బ్యూటిఫుల్. అంటే ఏం డిఫరెన్సెస్ లేవు. ఈ బ్రాడర్ ఇష్యూస్ అయితే ఎప్పుడైనా ఆహ్, ఏదైనా సమాజానికి చేయాలని కానీ లేకపోతే ఆహ్, ఎక్కువ లగ్జూరియస్ లైఫ్ కావాలని ఉండొద్దు అని కానీ, ఇలాంటి ఇష్యూస్‌లో అన్నిట్లోనూ మా ఇద్దరికీ అలైన్‌మెంట్ మంచిగానే ఉండేదండి. బట్ ఎంత మంచిగా ఉన్నా కానీ చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఒక ఇద్దరు కలిసుంటే వస్తూ ఉంటాయి. ఎంత ఫ్రీడమ్ అయితే పెళ్ళికి ముందు ఉందో, ఏదైతే మనం అనుకున్నట్టు అవ్వడము అదుందో, అది పెళ్లి తర్వాత అవ్వదు. అండ్ విమెన్‌కి మోర్ ద సో. విమెన్‌కి ఇంకా ఎక్కువుంటది. అంటే ఈళ్ళకే అని చెప్పను నేను. ఇద్దరికీ చేంజెస్ ఉంటాయి డెఫినైట్‌లీ.
బట్ మన సొసైటీలో పేట్రియార్కీ సొసైటీలో ఇంకొంచెం ఎక్కువ విమెన్‌కి ఉంటది. ఆటోమేటిక్‌గానే ఈ కండిషనింగ్‌ని మెన్ క్యారీ చేస్తారు. విమెన్‌ని గ్రేడ్‌గా తీసుకోవడం కానీ, వాళ్ళ లైక్స్‌ని పక్కన పెట్టడం కానీ, అంత కేర్ చేయకపోవడం కానీ, అంటే వాల్యూ లేకపోవడం అనట్లేదు నేను. కొన్ని కొన్ని విషయాల్లో గ్రాంటెడ్ తీసుకోవడం కానీ, ఇలాంటియి ఉంటూనే ఉంటాయి. అలానే విమెన్‌కి కూడా ఎక్కడో సబ్‌కాన్షియస్‌గా ఆ పేట్రియార్కీ సిస్టమ్‌ని కొంచెం యాక్సెప్ట్ చేయడం కానీ, ఆహ్ కొంచెం భయపడ్డం కానీ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. సో, ఆఫ్టర్ పిల్లల తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అండి. ఆ! ఏవో ఒకటి లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఉంటాయి కదా! ఇప్పుడు లైఫ్ అంటే నేను జాబ్ చేయట్లేదు. ఇల్లు ఇలా ఉండాలి. సో, ఇల్లే నా లోకం అయిపోయింది. ఇల్లే నా రాజ్యం అయిపోయింది. సో, ఇంట్లో ఏదో ఒక బ్యూటిఫుల్‌గా ఒక ఐటెమ్ ఉండాలి. లేకపోతే కొంచెం ఫర్నిచర్ ఇలా ఉండాలో, ఇంకేదో చిన్న చిన్నయి ఉంటాయి కదా! సో, అలా ఉండాలి అనుకుంటే తను బాగా సింప్లిస్టిక్ అనమాట. అంటే ప్రతీదీ ఇదెందుకు అని ఆలోచించి కొనే వ్యక్తి. ఇది కూడా తనలో పెళ్ళికి ముందు నాకు నచ్చింది యాక్చువల్‌గా. పెళ్ళికి ముందు నేను చిన్న మోటోరోలా ఫోన్ ఏదో ఒకటి చిన్నది వాడేవారు. అది చూసి నాకేమో అప్పట్లో కలర్ ఫోను కొంచెం ఫోటోస్ అవి వచ్చి అలాంటిది ఉండేది. అది చూసి "అరే! నువ్వు ఇదెందుకు వాడుతున్నావు?" అంటే ఫోన్ అంటే ఎందుకు జస్ట్ మాట్లాడుకోవడానికి. అంతే కదా! దానికి మించి దాని యుటిలిటీ వాల్యూ తప్ప ఇంకేమీ లేదు కదా! అంటే అప్పుడు నాకసల ఇలా కూడా ఆలోచిస్తారా అని నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. తనలో ఉన్న సింప్లిసిటీ వల్లే నేను అసలు ఇంప్రెస్ అయ్యాననమాట. ఓహో! ఒక యుటిలిటీ వాల్యూ ఆలోచించాలా దేనికైనా. ఇప్పుడు నేను చాలా ఫ్యాషన్ కాన్షియస్‌గా ఎలా అంటే ఎవ్రీ మంత్ ఒక డ్రెస్సు, దానికి కావాల్సిన యాక్సెసరీస్ కొనుక్కోవడం, చెప్పులు కొనుక్కోవడం అలా ఉండేదాన్ననమాట పెళ్ళికి ముందు. దో వేరేవన్నీ ఉన్నా అమ్మాయిలకి ఇంకొంచెం ఎక్కువ ఉంటది కదా! అందం మీద, ఫ్యాషన్ మీద అలా ఉండేది. సో, పెళ్లి తర్వాత అది డ్రాప్ అయిపోయిందసలు కంప్లీట్‌గా. అంటే నన్ను మా ఇంట్లో వాళ్ళు చూస్తే పెళ్ళికి ముందు పూర్ణిమ, పెళ్లి తర్వాత పూర్ణిమ అని చూస్తే అసలు నువ్వేనా? నువ్వేనా? అని ఆశ్చర్యపోయేవారనమాట. ఆహ్, అంటే అదేదో బలవంతంగా పోయింది అలా కాదు. ఆహ్, అంటే దీని నీడ్ లేదు అని అనిపిచ్చింది. అదక్కడ రియలైజ్ అయ్యాను. అసలు ఇంక అంటే కంప్లీట్‌లీ జీరో అనమాట. పార్లర్స్‌కెళ్తారు కదా! అసలు పెళ్లి దగ్గర నుంచి పార్లర్‌కెళ్ళింది లేదు. ఎక్స్‌ట్రా కొనుక్కున్నది లేదు. అసలు ఒక కాస్మెటిక్ యూజ్ చేసింది లేదు. సో, అలా అది కంప్లీట్‌గా అప్పుడే డ్రాప్ అయిపోయింది. అది ఈజీగానే అర్థమైపోయింది. బట్ దానికంటే ఇంపార్టెంట్ సెల్ఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. అంటే ఇదంతా ఏంటి లైఫ్ స్టైల్ కదా! లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఈజీగానే మార్చేసుకుంటాం కొంచెం. బట్ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఏ విధంగా మారాలి? ఇందులో నా వైపు నుంచి ప్రాబ్లమ్ ఏంటి? అనేది క్వెషన్ చేసుకోవడం అనేది తర్వాత లేటర్ ఆన్ ఈ నాలెడ్జ్ తర్వాత ఆహ్, యాక్షన్‌లోకి రావడం మొదలుపెట్టిందనమాట. అప్పటి వరకు విన్నాను అంతా బానే ఉన్నా. ఒక పాయింట్ క్లిక్ అయింది ఒక టైంలో. మా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఏవైనా చిన్న చిన్నయి వచ్చినప్పుడు ఇలానే ఏదైనా నేను యెస్ అంటే తను నో అనడము, లేకపోతే ఒక్కొక్కసారి ఆహ్, కొంచెం ఇన్సల్టింగ్‌గా మాట్లాడడం కానీ, లేకపోతే డిఫరెంట్ అంటే మన వాళ్ళని, మన పేరెంట్స్‌ని, ఆళ్ళ పేరెంట్స్‌ని ఇప్పుడు వాళ్ళ సైడ్‌ని ఈక్వల్‌గా చూడట్లేదు అని మనకు అనిపించడము. ఇలాంటియి చాలా ఫైనాన్షియల్ ఫ్రీడము. అరే! ఇదివరకైతే మంచిగా ఖర్చు పెట్టుకునేదాన్ని దేనికైనా ఇప్పుడు రూపాయికి, రూ. 2కి ప్రతిదానికి లెక్క చెప్పాల్సొస్తుందే, లేకపోతే ఇలా అడుగుతారేంటి నేను కొన్నదాన్ని అనేది ఇది చదువుకొని ఇండిపెండెంట్‌గా ఉన్నాక ఇంకా ఎక్కువ కష్టమవుతది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది హరిస్తున్నారు ఎదుటివాళ్ళు. అంటే నేను ఇంకొకళ్ళకి అకౌంటబుల్‌గా ఉన్నాను. ఇంకొకళ్ళకి చెప్పాల్సొస్తుంది. అండ్ దానికి పర్మిషన్ కావాల్సొస్తుంది అనేది యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమవుతదండి. మోర్ అండ్ మోర్ ఇండిపెండెంట్‌గా ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత. సో, ఇలాంటియొచ్చినప్పుడల్లా ప్రతిసారి నేను చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. ఏదైనా డిస్కషన్ అయ్యి, కొంచెం గొడవయ్యి అలా అయిన తర్వాత బాగా ఏడ్చేదాన్ని, బాధపడేదాన్ని. తర్వాత ఒక పాయింట్‌లో రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక వస్తువు కావాలనుకున్నాను. ఒకటేదైనా నా ఇష్ట ప్రకారం అవ్వాలనుకున్నాను. ఎందుకనుకుంటున్నాను? అంటే నేను హ్యాపీగా ఉండాలని. ఇలా జరిగితే నేను హ్యాపీగా ఉంటాను అని. అంటే నా హ్యాపీనెస్ కోసమే దాన్ని కోరుకుంటున్నాను. బట్ ఏదైతే నేను కోరుకుంటున్నానో అదే నాకు దుఃఖాన్ని మిగులుస్తుంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ అంటే ఎప్పుడు తన మీదే తనేంటి ఇలా చేయట్లేదు, ఇలా వినట్లేదు, అలా చేయట్లేదు అని కంప్లెయింట్ చేయడము, అలా కాకుండా ఎందుకో ఈ పాయింట్ నా మీదకి నాకు వెళ్ళింది. నేను ఒక విషయం ఒక థింగ్‌ని కానీ, ఒక పద్ధతిని కానీ, ఒక ఆహ్ ప్రిన్సిపల్‌ని కానీ ఏదైనా కానీ నా ఇష్టం నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకు నాకు ఇంట్లో ఒక వస్తువు కావాలనుకున్నాను. ఆర్ ఇంకేదో ఈ మనిషిని వీళ్ళు ఇలా డీల్ చేయాలి అనుకున్నాను. ఎందుకు? అలా చేస్తే నాకు నచ్చుద్ది. నేను హ్యాపీగా ఉంటాను. అనిపిచ్చింది. ఓహ్! అంటే ఇప్పుడు నేను దాన్ని వదిలేసుకుంటే ఇఫ్ ఐ లెట్ గో థట్ ఈ వస్తువు కావాలి అనుకోవడము, వద్దు అనుకోవడము నా చేతిలోనే ఉంది కదా! నేను దాని మీద నా ఇష్టాన్ని, నా కోరికని వదులుకుంటే నేను హ్యాపీగానే ఉంటాను కదా! అప్పుడు దాన్నెవరు నో అనరు కదా! అసలు. అంటే ఇంక నో అనేదే లేదు.
అలా అనుకున్నప్పుడు భలే ఫ్రీడమ్ అనిపిచ్చిందండి. అంటే చాలా ఫ్రీ అనిపిచ్చింది. నేను తనతో అవర్స్ టుగెదర్ డిస్కస్ చేసి, తనని మార్చి, తనని కన్విన్స్ చేసి, దానికంటే ఇది ఈజీగా అనిపిచ్చింది. అంటే ఇంకొంచెం మంచిగా మాట్లాడి, బెటర్‌గా మాట్లాడితే తను ఒప్పుకునేవాడే. తనేమంత బ్యాడ్ కాదు. బట్ నాకెందుకో ఈ పాయింట్ ఎక్కువ క్లిక్ అయింది. తనతో మాట్లాడి, కమ్యూనికేట్ చేసి, కన్విన్స్ చేసేదానికంటే, అరే! ఇది నా కండిషనింగ్ కదా! ఇది నా కోరిక కదా! దీనివల్లే నాకు దుఃఖం కలుగుతుంది కదా! అనేది పాయింట్ అర్థమైంది. వన్స్ ఆ పాయింట్ ఒకసారి క్లిక్ అయిన తర్వాత జస్ట్ అలా లెట్ గో చేసేయగలిగేదాన్ని దేన్నైనా. అది ఇంకెంత పెద్ద విషయమైనా కానీ లెట్ గో చేసేయగలిగేదాన్ని. అయితే ఈ కొన్ని డిఫరెన్సెస్ ఇదొకటి. తర్వాత పెళ్లి తర్వాత, పిల్లల తర్వాత పని కూడా అండి. పిల్లలు ఎస్పెషల్లీ చిన్నగా ఉన్నప్పుడు ఆ ఇంటి పని కానీ, హౌస్ మేనేజ్‌మెంట్ కానీ ఇదంతా అండ్ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో వర్క్ కానీ చాలా ఎక్కువుండేది. నా కెపాసిటీకి మించి ఉండేదనమాట. సో, తను ఇంటి వర్క్‌లో అంత షేర్ చేసుకునేవారు కాదు అప్పట్లో. ఆహ్, అంటే ఇద్దరం ఒకేలాగా పెరిగాం కదా! బట్ ఆటోమేటిక్‌గా అమ్మాయిలు అందులోకి తొయ్యబడతారు. అబ్బాయిలు అందులోకి దిగాలా వద్దా అని ఆళ్ళకి చాయిస్ ఉంటది. సమ్‌హౌ సొసైటీ పెట్టిన దీని వల్లో అమ్మాయిల రెస్పాన్సిబిలిటీ అది ఎక్కువ. అబ్బాయిలు చేసినా చేయకపోయినా పర్లేదు అన్నట్టు ఉంటది. సో, దో తను జాబ్ చేస్తున్నారు. నేను చేయట్లేదు. ఇల్లంతా చూసుకోవచ్చు అనేది ఒక ఆహ్, కామన్ ఇదుంటది. అది పెద్దయ్యాక పిల్లలు పెద్దయ్యాక దట్ ఈస్ ఫైన్. ఒక ఇంటిని కంప్లీట్‌గా ఒక అమ్మాయి చూసుకోగలదు. బట్ చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు అవసరం ఉంటది డెఫినెట్‌గా వర్క్ షేర్. ఎందుకంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నిద్ర ఉండదు నైటు పిల్లలతో ఒక్కొక్కసారి. సో, అలాంటప్పుడు తను చూసుకునేవారు నైట్ పిల్లల్ని అలా. అలాంటి ఏమి ప్రాబ్లమ్ లేదు. బట్ ఇంకా ఇంటి పనిలో షేరింగ్ కానీ, ఇంకా బయటకెళ్ళి చేసుకునేది మొత్తం కంప్లీట్‌గా ఇల్లు ఎప్పుడు నేనే చూసుకుంటాను. బయట నుంచి తెచ్చేవైనా, పిల్లల చదువులైనా, ఇంట్లో అయినా మొత్తం నేనే చూసుకుంటాను. ఎందుకంటే సో దట్ తను టైం ఉంటే తను సొసైటీకి ఏమైనా చేయడానికి సీహెచ్‌డిఎస్‌సి పనులు చేయడానికి కానీ, అది దానికి వాడతారు. నా కెపాసిటీ సరిపోతది కదా! అన్నట్టు ఉండేది. బట్ అప్పుడు తన అవసరం అనిపిచ్చేది కానీ, తనంత ఎంపథెటిక్‌గా ఉండేవారు కాదు. అంటే ఆహ్, నా బాడీకి ఏమవుతుంది అనేది తనకి అర్థమయ్యేది కాదు. ఆహ్, తను లేజినెస్ వల్ల, షియర్ లేజినెస్ వల్ల అలా వర్క్‌లో పార్టిసిపేట్ చేసేవారు కాదు. సో, నేను కూడా ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. తర్వాత ఇంకా ఫ్రస్ట్రేషన్ ఒస్తది కదా! మనమే చేసుకుంటే అయిపోద్ది అని. యూజువల్‌గా ఫ్రస్ట్రేషను అదొక ప్రెషర్‌లాగా బిల్డ్ అయ్యి డిప్రెషన్‌లాగా అలా అవుతది. అప్పుడు కూడా మళ్ళీ నన్ను నేను క్వెషన్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నా బాడీకి కష్టమవుతుంది. అంతే. ఈ బాడీకి కష్టమయ్యేదాన్ని నా సెల్ఫ్ ప్రాబ్లమ్ లాగా నేను తీసుకొని రియాక్ట్ అయ్యి, ఒక మనిషి మీద కోపం పెట్టుకోవడం కానీ, నేను డిప్రెస్ అవ్వడం కానీ, అరే! నా బతుకేంటి ఇలా అయిందనుకోవడం కానీ, ఇలా ఇదేనా నా జీవితం అనుకోవడం కానీ, అలా చేశాను అంటే అది నాకు ఒక డిప్రెషన్‌లో కానీ, ఒక మ మ రిలేషన్‌షిప్‌లో స్వీట్‌నెస్ లేకపోవడం కానీ అలా అయిపోతది. దెన్ నాకనిపిచ్చింది ఏమవుతుంది ప్రాబ్లమ్? నా బాడీ టైర్డ్ అవుతుంది. బాడీకి కష్టమవుతుంది. ఇప్పుడు మన క్లాస్‌లో చెప్తారు కదా! సెల్ఫ్ అండ్ బాడీ అని. ఐ యామ్ సెల్ఫ్. సో, సంథింగ్ హ్యాపెనింగ్ టు మై బాడీ నన్ను బోదర్ చేయకూడదది. సో, బాడీ దాన్ని బాడీ లాగానే డీల్ చేయాలి. అది సెల్ఫ్‌కి తీసుకొని మిక్స్ చేస్తేనే ప్రాబ్లమ్. సో, ఒక మనిషి ఒక 8 అవర్స్, 10 అవర్స్ ఆర్ రోజంతా పని చేయగలడా? లేదా? అప్పట్లో నాకు నా ఆహ్, పనమ్మాయి ఉంటది కదా! పనమ్మాయిని చూసి చాలా ఆశ్చర్యమేసేది. వీళ్ళు ఇంతే తింటారు, ఇంత పని చేస్తారసలు. నేనెందుకు చేయలేకపోతున్నాను అంటే, ఎక్కడో నా కెపాసిటీని బిల్డ్ చేసుకోవడంలో నా ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు తను షేర్ చేసుకోవాలి, తనే పని చేయాలి అని అనుకునే కంటే, నాకు ఇది ఈజీ అనిపిచ్చింది. నేనెందుకు నా హెల్త్‌ని మంచిగా సెట్ చేసుకోలేను అని కంప్లీట్‌గా నేను కొన్ని డైట్స్ చేసి, చేంజెస్ చేసుకొని కంప్లీట్‌గా నా హెల్త్‌ని రీగెయిన్ చేసుకున్నాను. అసలు ఎలా అంటే ఒక 1, 2 ఇయర్స్‌లోనే అసలు కంప్లీట్‌గా ఒక 10, 12 అవర్స్ కంటిన్యూయస్‌గా పని చేసినా ఏమవ్వలేనంతగా ఆహ్, చేసుకున్నాను. అండ్ నా డిసిప్లిన్ మీద కూడా వర్క్ చేశాను. నేను మోర్ డిసిప్లిన్డ్‌గా లేకపోవడం వల్లే నాకు ప్రాబ్లమ్ అవుతుంది. అదర్‌వైజ్ నాకేం పెద్ద హెల్ప్ అవసరం లేదు. సో, అనుకోని నేను దాని మీద కూడా వర్క్ చేసుకున్నాను డిసిప్లిన్ కూడా. అదర్‌వైజ్ ఏంటంటే కరెక్ట్‌గా వాళ్ళు లంచ్‌కొస్తారు, బ్రేక్‌ఫాస్ట్‌కెళ్తారు. అప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ముందు చేస్తే అంత పీస్‌ఫుల్‌గా ఉంటది. లేకపోతే అంత ఇబ్బందవుతది. కొంచెం వెయిట్ చేయాల్సొస్తది. అదొక ఇరిటేషను. సో, దానికి కూడా వాళ్ళని తిట్టి ఏమవుతది ఒక 5 నిమిషాలే కదా! 5 నిమిషాలు లేట్‌గెళ్తే ఏమవుతది అని అనకుండా నేను 5 నిమిషాలు ముందిస్తే ఏమవుతది? దాంతో నేనే బెటర్ పర్సన్ అవుతాను కదా! తొందరగా లేవగలగడము, లేకపోతే తొందరగా పని ఫినిష్ చేసుకోవడం. నేను నా బాడీ మూవ్‌మెంట్స్‌ని కూడా అబ్జర్వ్ చేసుకున్నాను. పని ఇంకా స్పీడ్‌గా ఎలా చేయాలి? సో, నన్ను స్లో అనేవారు మా ఇంట్లో అత్తారింట్లో. మా హస్బెండ్ అయినా, ఇంకా వేరే వాళ్ళైనా స్లోగా చేస్తది అని. అరే! ఒక పెళ్లయ్యి వచ్చిన అమ్మాయి, కొత్తగా వచ్చిన అమ్మాయి అంతకంటే స్పీడ్ ఎలా చేస్తది అనేది ఆహ్,
అర్థం కాదు కదా! బికాజ్ వి ఆర్ సర్విస్ డెలివర్ చేసేవాళ్ళలాగా ఉంటాం. బట్ మనం దాన్ని పట్టుకొని కూర్చుంటే మనం ఇంప్రూవ్ అవ్వం కదా! సో, నేను నా బాడీ మూవ్‌మెంట్స్‌ని చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకున్నాను. ఓహో! ఎలా ఇంకొంచెం స్పీడప్ చేయొచ్చు వర్క్‌ని. నేను ఇలా కట్ చేస్తున్నాను. కాదు ఇంకొంచెం స్పీడ్ ఉండాలి బాడీ మూవ్‌మెంట్ అనేది కాన్షియస్‌గా నేర్చుకున్నాను. సో, ఇలా ప్రతి విషయంలోనూ నేను ఏంటి? నా ప్రాబ్లమ్ ఎక్కడుంది? ఇన్‌స్టెడ్ ఆఫ్ వేరే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు చేయట్లేదు అనే దానికంటే నేను ఎలా మారగలను? ఇది నా కండిషనింగా? అయితే నేను దాన్ని వదిలేసుకుంటాను. సో, ఇలానే సపోజ్ ఇల్లు ఇలా ఉండాలి, లేకపోతే ఈ టైంకి పనవ్వాలి, అలా ఉందనుకోండి ఎక్స్‌పెక్టేషను. ఈ అన్ని కూరగాయలన్నీ ఉంటేనే వంట చేయగలను. ఇలా డిఫరెంట్ కండిషనింగ్స్ ఉంటాయి. అంటే డే టు డేలో చాలా థింగ్స్ వస్తూ ఉంటాయి. సో, అదన్నీ కూడా కండిషనింగే. అబ్సల్యూట్‌గా ఇలా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము అనేది అసలు ఏది లేదు అనేది అర్థమైందండి. అసలు ఏది లేదు. ఇది ప్రతీదీ మన కండిషనింగే. మన ట్రైనింగు చిన్నప్పటి నుంచి ఒక పద్ధతులు కానీ, లేకపోతే ఆచారాలు కానీ, లేకపోతే ఇంకా వంటలు కానీ, ఈ టేస్ట్ ఇలానే ఉండాలని కానీ, ఇది నా టేస్టు. లేకపోతే ఇల్లు ఇలానే ఉండాలని కానీ, అవన్నీ కూడా కండిషనింగే. దాన్ని నేను లెట్ గో చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అని అర్థం చేసుకోవడం వల్ల అసలు ఎంత పీస్ దొరికిందంటే అండ్ ఇంట్లో ఒక్కొక్కసారి ఇల్లు మనం అనుకున్నట్టు నీట్‌గా ఉండదు. మనం అంతా సెట్ చేస్తాము. తర్వాత టవల్ తీసుకొచ్చి మధ్యలో ఇంటి మధ్యలో ఎసేసి ఎళ్తారు. సో, ఎన్ని సార్లు చెప్పినా అది మారదు. ఇంటి ముందు డోర్స్ ఉంటాయి. అవి ఎయ్యరు ఎన్ని సార్లు చెప్పినా. దాంతో దోమలొస్తాయి, కోతులొస్తాయి. ఇలా చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉంటాయండి. సో, దాని గురించి ఊరికే ఫ్రస్ట్రేట్ అయ్యి నేనే చేయాలా అని అనుకునే బదులు, అసలు ఇది లేకపోయినా ఏమి మనం చచ్చిపోము. జీవితానికొచ్చే నష్టమేమీ లేదు. ఇదంతా నా మనసులో నేను బిల్డ్ చేసుకున్న ఒక సామ్రాజ్యం అంతే. ఇల్లనేది కూడా అసలేదైనా ఇదంతా నేను మనసులో నేను చేసుకున్న సామ్రాజ్యం అంతే. దీనికి అంతకంటే ఎక్కువ వాల్యూ లేదు. అని అనుకున్నప్పుడు అసలెంత ఫ్రీడమ్ అంటే అదేదో అంటే బయట నుంచి చూస్తే ఏదో కోల్పోతున్నాము, రాజీ పడుతున్నాము ఈ ఫెమినిస్టిక్ యాంగిల్‌లో చూస్తే ఆహ్, అన్నీ అడ్జస్ట్ అయిపోవాలా ఆడోళ్ళు, ఇలా ఉండాలా, ఇంకేది ఇష్టం అనేది ఉండదా, అలా అన్నట్టు అనిపిస్తది కానీ, నాకు ఎలా అంటే ఇంకా మోర్ ఫ్రీడమ్ అనిపిచ్చింది. అంటే అసలు దేని మీద నా హ్యాపీనెస్ అనేది డిపెండ్ అయ్యి లేదు. అదొక విరక్తి అలా కూడా కాదండి. వాస్తవం ఏంటి అనేది అర్థమవ్వడం. ఇన్నాళ్ళు హ్యాపీనెస్ రాంగ్ థింగ్స్‌లో మనం వెతుక్కున్నాము. అంటే నేనొక ఈ పర్సనాలిటీ అని, నేనొక ఈగో డెవలప్ చేసుకొని, వాటిల్లో మనం మన హ్యాపీనెస్‌ని వెతుక్కున్నాము. కానీ రియల్ హ్యాపీనెస్ అనేది ఒక ట్రూత్‌ని రియలైజ్ అవ్వడంలో ఉన్నది అనేది అర్థమైనప్పుడు, ఈ మధ్యలో కొన్ని బుక్స్ చదివాను నేను. ఆహ్, లైక్ ఇన్నర్ ఇంజినీరింగ్ బుక్ అయితే నాకు చాలా హెల్ప్ అయిందండి ఈ ప్రాసెస్‌లో. సో, అండ్ తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్షన్, అవేర్‌నెస్ వీటితో ఓహో! నేను రాంగ్ థింగ్స్‌లో హ్యాపీనెస్‌ని వెతుక్కుంటున్నాను అనేది అర్థమయ్యి అది మూవ్ అవ్వగలిగాను. అండ్ తర్వాత ఇదొకటండి జాబ్ థింగ్ కూడా ఎప్పుడు నేను జాబ్ చెయ్యొద్దు అలా ఏం అనుకోలేదు. పెళ్లి తర్వాత ఆటోమేటిక్‌గా డెసిషన్ అలా అయిపోయింది. అంటే తను ఇద్దరు దూరం ఉండాలనైతే ఎప్పుడు అనుకోలేదు. అంటే నీ నీకు ఇక్కడొచ్చిన తర్వాత జాబ్ అప్పుడు నేను రిజైన్ చేస్తాను అలా అనుకోకుండా నేను పెళ్లి తర్వాత వెంటనే జాబ్ రిజైన్ చేశాను. బట్ తర్వాత ఏంటంటే ఇంటి పని ఇవి ఎప్పుడు 4 గోడల మధ్యలోనే ఇంకా ఇలా ఉండడం తర్వాత అప్పుడు అరే! జాబ్ చేస్తే బావుండు కదా! అని ఒక పాయింట్‌లో అనిపిస్తది. ఎందుకంటే ఆ లైఫ్ చూసాము, ఆ ఇండిపెండెన్స్, ఆ ఫ్రీడమ్ చూసాం కాబట్టి అనిపిస్తది. బట్ నాకు నా పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నన్ను ఒక 1 అవర్ కూడా నన్ను మిస్ అవ్వకూడదు. వేరే వాళ్ళు చూసుకోవచ్చు. అంటే మాకైతే అంత సపోర్ట్ లేదు. ఇంట్లో చూసుకునేవాళ్ళు లేరు. బట్ ఎలా అయినా చేయాలి అనుకుంటే ఎలా అయినా అరేంజ్ చేసుకొని ఎళ్ళొచ్చు. బట్ నాకు పిల్లలనేది నా బాధ్యత. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించిందండి. పిల్లలు లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు నా వల్లే, మా వల్లే వచ్చారు ఈ లోకంలోకి. సో, నేను ఈ లోకంలో ఎవరికైనా 100% రెస్పాన్సిబుల్ అంటే నా పిల్లలకే. ఇంకా వేరే వాళ్ళెవ్వరికీ కాదు. నా హస్బెండ్‌కి కాదు, మా అమ్మకి, మా నాన్నకి నాకుంది రెస్పాన్సిబిలిటీ అక్కడ. కానీ నాదే 100% కాదు. ఓన్లీ నా పిల్లలకి నేను 100% నేను ఈరోజు ఏం చేశాను? నేను వాళ్ళని ఎలా చూసాను? ఆళ్ళకి ఎంత ప్రేమ ఇచ్చాను? వాళ్ళని ఎలా బాడీకి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాను? దీని వల్లే వాళ్ళ రేపు జీవితం ఆధారపడి ఉంటది. కొన్ని వాళ్ళ సంస్కారాలుంటాయి. కానీ అందులో మేజర్ పాత్ర అంటే వాళ్ళకి కంప్లీట్‌గా నేనే ఇన్‌పుట్ అనట్లేదు. కానీ నాకు రెస్పాన్సిబిలిటీ ఏదైనా 100% ఎవరి పట్లైనా ఉందంటే అది నా పిల్లల పట్లే అనేది అర్థమైంది. సో, అందువల్ల నాకు జాబు వాళ్ళని వదిలేసి చేయడం అనేది అసలెప్పుడూ ఒక ఆప్షన్ కాదు. కానీ మధ్య మధ్యలో అనిపిచ్చేది. ఐడెంటిటీ క్రైసిస్ అంటారు కదా! అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అంటే కొంచెం విలువగా చూస్తారు. అదే హౌస్ వైఫ్ అంటే అన్నట్టు అనుకుంటారు. సో, అది కొంచెం అలా పించింగ్‌గా అనిపిచ్చేదనమాట. అరే! అంత వాల్యూ లేదు ఐడెంటిటీ క్రైసిస్ అని అనిపిచ్చేది.
అప్పుడు కూడా మళ్ళీ నేను అగైన్ ఈ ఇన్నర్ రిఫ్లెక్షన్ స్టార్ట్ చేసుకునేదాన్ని. ఆహ్, అనిపిచ్చేది. ఇప్పుడు ఎందుకు నాకు బాధవుతుంది నేను జాబ్ చేయట్లేదు అనేది, నాకు గుర్తింపు లేదు అనేది. ఒక గుర్తింపు నేను కోరుకుంటున్నాను. ఒక వాల్యూ కోరుకుంటున్నాను. సో, అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది నాకు. ఒక కోరిక ఉంది. అంటే ఈ ఐడెంటిటీ నాకు కావాలి అనే కోరికను నేను డ్రాప్ చేసుకుంటే, నాకేం పెద్ద వేరే బాధలేం లేవు. వేరే కష్టాలేమి లేవు. నేను జాబ్ చేయట్లేదని మా హస్బెండ్ నన్ను ఇన్సల్ట్ చేయడం కానీ, ఇది కానీ అలాంటియేం లేవు. తను ఎప్పుడు నా విష్‌కి ఇష్టమున్నట్టే అసలంటే నువ్వు చెయ్యాలి, చెయ్యొద్దు అనేది తను ఎప్పుడు అనలేదు. ఇట్ వాస్ ఎ కలెక్టివ్ అలా అయిపోయిందంతే. సో, ఓన్లీ నా గుర్తింపు కోసం. ఇలా ఉంటే దాన్ని వాల్యూ చేస్తారు. ఇలా ఉండాలి అనుకున్నాను కాబట్టి చేయాలి అనేది ఉండేది. సో, దాన్ని ఐడెంటిఫై చేసుకుంటే అసలు ఒక గుర్తింపు అనేది నాకెందుకు కావాలి? ఎవరో నన్నెందుకు గుర్తించాలి? ఇది ఎవరో గుర్తించాలనుకున్నాను కాబట్టే గుర్తించకపోతే నాకు ప్రాబ్లమ్ అవుతది. సో, ఈ నేమ్ అండ్ ఫేమ్ అండి. ఈ నేమ్ అండ్ ఫేమ్ అని కూడా క్వెషన్‌లోకొచ్చింది. ఇది చాలా ఉంటది. మనం వేరే విషయాల్లో ఎంత ఉన్నా ఎదుటి వాళ్ళు నన్ను మంచి అనుకోవాలి. ఎదుటి వాళ్ళు నన్ను గొప్ప అనుకోవాలి. సో, నలుగురు దృష్టిలో నేనిలా ఉండాలి అనే పిచ్చి మామూలుది కాదు అది. సో, మనం వేరేవన్నీ ఎంత సింప్లిస్టిక్ లైఫ్ ఉండి, ఎంత ఇది ఉన్నా, ఈ వేరే వాళ్ళు నన్ను అనుకోవడము అనేది ఉంది చూడండి, ఆ క్లచెస్‌లోంచి బయటకొస్తే సగం డెసిషన్స్ అసలు ఇండిపెండెంట్‌గా చాలా బెటర్‌గా తీసుకుంటాం మనం. సో, అది నాకు వెంటనే అర్థమయ్యి, నా అదృష్టం ఏంటంటే, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అసలది ఎక్కువ సేపు పట్టదండి దాని మీద రిఫ్లెక్ట్ అయితే. ఈ ఐడెంటిటీ ఓహో! నాకు మూలం ఈ ఐడెంటిటీ నేను కోరుకోవడం అనేది నేను పట్టుకోగలిగాను కదా దాన్ని. సో, పట్టుకోగానే వెంటనే డ్రాప్ అయిపోతదది. దానికి ఎక్కువ సేపు కూడా పట్టదు. ఆ మూలాన్ని పట్టుకోవడమే ఇంపార్టెంట్. మనం ఎన్ని రోజులైనా అది ఎదుటి వాళ్ళది తప్పు, ఈ సిట్యుయేషన్ ఎవరైనా ఇంతే ఉంటారు కదా! ఇది నా నేచురల్ యాక్సెప్టెన్సే తప్పేముంది ఇందులో అని అనుకుంటే ఎన్ని రోజులైనా అది అలానే నిలబడి ఉంటది. అది అలా పెట్టి చుట్టూ మనం ఫిక్స్ చేయాలి అంటే అది కష్టమవుతది. సో, అలా కాకుండా ఇప్పుడు నన్ను బాధిస్తున్న విషయం ఏంటి? అనేది చాలా డీప్‌గా మనని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అది నేను అదృష్టవశాత్తు నాకెందుకో అది క్లిక్ అయింది. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అంటే జర్నీ ఈజ్ రియల్లీ ఎంత బ్యూటిఫుల్ అంటే అలా మనం సెల్ఫ్‌గా ఓహో! మన కండిషనింగ్స్ కానీ, మన ఇది కానీ ఆహ్, మన కోరికలు కానీ, మన నేమ్ అండ్ ఫేమ్ మీద మనకి ఎంత ఉంది అనేది కానీ, మన ఈగో కానీ అవన్నీ ఒక్కొక్కటి డ్రాప్ అవుతూ ఉంటే అసలు మనని బాధ పెట్టే విషయం అంటూ ఈ సృష్టిలో అసలు ఏది ఉండదు అని అనిపిస్తదండి. అదర్ దాన్ మన లవ్డ్ వన్స్‌కి ఏమైనా అయితే ఇంకా ఆ లెవెల్‌ని క్రాస్ అవ్వలేదు. ఆహ్, ఆహ్, బట్ అప్పుడు కూడా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాను. అలా అనను. రిలేషన్స్ నుంచి ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము అనే దాని మీదే ఒకళ్ళు లేకపోతే ఎంత బాధ ఉంటది అనేది కూడా ఆధారపడి ఉంటది. దట్ ఎపార్ట్ అది పెద్ద ఇష్యూస్ కదా! అదర్‌వైజ్ డే టు డే లైఫ్‌లో, ఫ్యామిలీలో వచ్చే ఇష్యూస్ కానీ లైఫ్‌లో ఒకటి జరిగినా, ఒకటి జరగకపోయినా నా ఇష్ట ప్రకారము అవన్నీ కూడా అసలు ఏది ఇప్పుడు నన్ను 99% నన్ను ఏది డిస్టర్బ్ అవ్వదండి. డిస్టర్బ్ చెయ్యదు అసలు. అంటే దీనివల్ల నేను అన్‌హ్యాపీగా ఉంటాను అనేది లేదు. మేబీ మొమెంటరీగా కొంచెం అరే! ఏంటి అని అనిపించినా ఇమ్మీడియేట్‌లీ రికవర్ అయిపోతాను. అసలు అంటే అది నా లోపల వరకు కూడా ఎఫెక్ట్ అవ్వదు. సో, ఆల్‌మోస్ట్ 99% నేను హ్యాపీగానే ఉంటాను. అసలు ఏ ప్రాబ్లమ్ వచ్చినా నా చేతుల్లోనే ఉంది. ఇది ఎందుకొస్తుంది అనేది వెంటనే బికాజ్ నాకొక మెకానిజం ఉంది. ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి నాకొక మెకానిజం ఉన్నది. ఇప్పుడింక అసలది స్టార్టింగ్‌లో అలా ఒక దాని వెరిఫికేషన్‌కొచ్చి అది రిజాల్వ్ చేసుకొని అలా అయ్యేది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ థింగ్స్ అన్నీ ఒక 10 ఏళ్ళు అలా అయ్యేసరికి అన్నీ క్లియర్ అయిపోతాయి ఇంకా. అంటే కొన్నే ఉంటాయి కదా! మన కండిషనింగ్స్ కానీ, కొన్ని ఇవి కానీ కొన్నే ఉంటాయి కదా! సో, అవన్నీ క్వెషన్ అయ్యి మొత్తం అన్నీ డ్రాప్ అయ్యి అసలు చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా చాలా హ్యాపీగా అనిపిస్తదండి. తర్వాత పేరెంటింగ్‌లో కూడా అండి పిల్లలతో పాటు నేను కూడా చాలా ఎదిగాను. ఒకటి మా హస్బెండ్‌తో రిలేషన్, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీతో రిలేషన్‌లోను వీటితో క్వెషన్ అయినయి కొన్నయితే, కొన్ని పిల్లల నుంచి కూడానండి. పిల్లల నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. అంటే నాలో ఒక తప్పు ఉంటే అది పిల్లలకి ట్రాన్స్‌మిట్ అయిపోతది వెంటనే. సో, వాళ్ళు ఏదైనా ఒక రాంగ్ బిహేవ్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు వాళ్ళు బయట నుంచొచ్చి ఏదైనా థింగ్ అక్కడే పెడుతున్నారు అంటే, అది ఇదివరకు నేనక్కడ అలానే పడేసుంటాను సద్దకుండా. నేను సో, నేనెలా ఉంటే వాళ్ళు అలానే ఉంటారు. నేను తొందరగా లేవట్లేదు అంటే, వాళ్ళు కూడా తొందరగా లేవరు. నేను ఎక్సర్‌సైజ్ చేయట్లేదు అంటే వాళ్ళు కూడా ఎక్సర్‌సైజ్ చెయ్యరు. లైక్ ఇప్పుడు నేను సాయంత్రం రోజు డిన్నర్‌లో ఫ్రూట్సే తింటాను. ఇంకా వేరే ఏం తినము. మేమిద్దరము. సో, ఒక ఫ్రూట్‌లో మంచిగా ఫ్రూట్స్ పెట్టుకొని ప్లేట్‌లో కూర్చొని తింటూ ఉంటే వాళ్ళ ముందు ఆటోమేటిక్‌గా వాళ్ళొచ్చి చిన్నప్పటి నుంచి అందులో ఫ్రూట్స్ తీసుకొని తినేవారు. సో, మనం ఏది చేస్తే అది పిల్లలవుతారు. మనం ఏది చెప్తే అది అవ్వరు అనేది అర్థమయ్యి సో, అదొక అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. సో, మనకసలు ఇంకో ఆప్షన్ లేదు. మనం మంచిగా తప్ప వేరేలాగా ఉండే ఆప్షన్ లేదు.
అండ్ పిల్లలొచ్చిన తర్వాత నేను ఫోను చూడడం కానీ, సాయంత్రం కానీ ఆళ్ళ ముందు ఫోను చూడడం కానీ చెయ్యను. ఎందుకంటే నేను వాళ్ళని పక్కన పెట్టి ఫోను చూస్తూ ఉంటే అసలు చిన్నప్పుడైనా కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు అండ్ మా హస్బెండ్ ఉన్నప్పుడు కానీ నేను ఫోను చూడను. సో, అలా కొన్ని అంటే ఒక రెస్పాన్సిబిలిటీని మనం ఫీల్ అవ్వాలి. ఆహ్, ఇ అక్కడేదో త్యాగం చేస్తున్నామని కాకుండా ఆహ్, మనం దాన్ని ఫీల్ అయితే ఆటోమేటిక్‌గా మనం రైట్ థింగ్సే చేస్తాము. ఎందుకంటే అది ఎంత పెద్దది నేనిక్కడ చేస్తేనే నేనిక్కడ మంచిగా ఉంటేనే ఆళ్ళు మంచిగా ఉంటారు. రేపు వాళ్ళేదైనా కానీ రేపు ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళ లైఫ్‌లో దానికి నేనే బాధ్యత అనేది నాకు అర్థమైంది. దట్ బీయింగ్ సెడ్ ఇంకొకటేంటంటే అండి అలా అని ఆహ్, వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్టేషన్ కూడా కాదు. మళ్ళీ అది కూడా కాదు. లైఫ్‌లో ఎవరి నుంచి ఎక్స్‌పెక్టేషన్ లేదు. అది మా హస్బెండ్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, వీళ్ళ బిహేవియర్ ఇలానే ఉండాలి అనేది కాదు. అందులో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను ఎంత మంచిగా దాన్ని చేయగలను. సో, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఒక గివర్ లాగా ఉండడం. మనం ఇచ్చేవాళ్ళలాగా ఉండడము. ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళలాగా ఎప్పుడు బెగ్గింగ్ బౌల్‌తో నువ్వేం చేసావు? నువ్వేం ఇస్తున్నావు? అని కాకుండా నేను ఇచ్చేదానిగా ఉండడము. అసలది పెట్టుకున్నప్పుడండి ఆ ఇవ్వడం అనేది పెట్టుకున్నప్పుడు అసలు వీళ్ళకే ఈ ముగ్గురికి, ఈ నలుగురికే అని కాదు. ఒక పాయింట్‌లో ఇది కూడా అర్థమవుతది. ఇంకా ఎక్కువ మందికి కూడా ఇవ్వచ్చు కదా! ఇదే ప్రేమని, ఇదే కేర్‌ని ఇంకా ఎక్కువ మందికి కూడా ఇవ్వగలం. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్, నా టైమ్ అండ్ దీని వల్ల నేను నా ఇంటికి పరిమితమయ్యాను. సో, నాకెప్పుడైతే నా బాధ్యతలు తీరుతాయో అప్పుడు నాకు అంటే ఇదనిపిచ్చేది. పిల్లల మీద ఎక్కువ మమకారం పెట్టుకున్నప్పుడు అది కూడా అనిపిస్తూ ఉంటది. అరే! పిల్లలు పెద్దోళ్ళయిపోయి ఎళ్ళిపోతే ఎలాగా? నేనిప్పుడు మొత్తం నా తన్ మన్ ధన్ అంటారు కదా! అదంతా కూడా నా పిల్లలకి, హస్బెండ్‌కి ఇలానే ఇచ్చాను గదా! పిల్లలు పెద్దోళ్ళయిపోయి ఎళ్ళిపోతే అప్పుడు ఒంటరి దాన్నయిపోతాను కదా! తర్వాత ఏం చేయాలి అన్నట్టు అనిపిచ్చేది. మళ్ళీ అగైన్ ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ప్రాసెసే. సో, రిఫ్లెక్షన్ ప్రాసెస్‌లో ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ అంటే నేనొక కేర్ చేయడం ఇది అనేది నాకు కావాలి. సో, దానికి పిల్లలే ఎందుకు అంటే వీళ్ళు నా బయోలాజికల్ చిల్డ్రన్ వీళ్ళే నా పిల్లలు అనుకున్నాను కాబట్టే వీళ్ళకే చేయాలి అనుకున్నాను. అదర్‌వైజ్ అది నీడున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మనకి నిజంగా టైం అది ఉంటే ఎళ్లి వాళ్ళకి చేస్తే ఎవరు కాదంటారు. ఎందుకు అవ్వదు ఒక స్కూల్‌లో టీచర్‌గా చేసినా, లేకపోతే ఒక ఆర్ఫనేజ్‌లో ఎళ్లి వాళ్ళకి చెప్పినా ఆ ప్రేమని ఇవ్వడం అనేది మొదలుపెడితే వీళ్ళనేముందండి ఎంతమందికైనా ఇవ్వచ్చు. అండ్ దట్ ఈస్ మోర్ ఫుల్‌ఫిల్లింగ్. అది ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, మనం ఒక మంచి పని చేస్తున్నామని. సో, దట్ ఈస్ ఆల్సో సార్టెడ్. అండ్ పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. మన చిన్నప్పుడు ఉన్నట్టే అలానే ఉండరు పెద్దయ్యే కొద్దీ. సో మనం అనుకున్నట్టు అవ్వకపోవచ్చు అన్నీను. ఆహ్, సో, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది కావాలి. అంటే ఎవరి లైఫ్ ఎలా ఉంటే అలా ఉంటది. సో, మనం అనుకున్నట్టే ప్రతీదీ ఉండదు. సో, అందులో ఏదైనా అదే భగవద్గీతలో చెప్పిన కర్మ సిద్ధాంతం అంటే మనం ఎంత వరకు చేయగలం, మన బెస్ట్ ఏంటి అనేది చేయడం రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా. అలా అని అది విరక్తి కాదు. ఈ లైన్‌ని నోటీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆహ్, ఇదేంటంటే మోస్ట్‌లీ అలా అనుకున్నప్పుడు చేయడం మానేస్తాం. ఇనాక్షన్ వైపు ఎళ్ళిపోతది. బట్ అది కూడా కాదు. మోర్ రెస్పాన్సిబుల్‌గా చేయడం ఇంకా. ఇవన్నీ అనిపించినప్పుడు నాకొక ఎక్స్‌పెక్టేషన్ లేదు ఒక మనిషి నుంచి. నా కండిషనింగ్స్ నేను వదిలేసుకున్నాను. అలానే వీళ్ళ బిహేవియర్ ఇలానే ఉండాలి అనేది కూడా లేదు. నన్ను మ్యాటర్ చేయదు. అప్పుడు ఇంకెందుకు నాకు వీళ్ళ నుంచి ఏం రాట్లేదు కదా! అనేది అవ్వకూడదు అగైన్. సో, ఎ నీ నేను నాకొక కర్తవ్యం ఉంది ఈ లైఫ్‌లో. నేను సమ్‌హౌ ఈ పొజిషన్‌లో పెట్టబడ్డాను. సో, ఇందులో నేనెంత నా 100% చేయగలనో అంత చేస్తాను. నా రెస్పాన్సిబిలిటీస్ ఫుల్‌ఫిల్ చేస్తాను. అంతే. సో, తర్వాత ఇంకేదో మారుతది. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటే అలా వెళ్తూ ఉంటాం అంతే. సో, దేర్ ఈస్ నో ఫిక్స్డ్ ఒపీనియన్ ఆన్ లైఫ్. దేర్ ఈస్ నథింగ్ ఇలానే ఉండాలి లైఫ్ అనేది లేదు. అలా ఉన్నప్పుడు ఏది అన్‌హ్యాపీ చేసేది ఏది లేదు. ఒక ప్లాన్ అటు ఇటు అయినా, ఒక పిల్లలకి కెరియర్ అటు ఇటు అయినా, డబ్బులు అటు ఇటు అయినా, ఏదైనా కానీ ఏది మ్యాటర్ అవ్వదండి. అవన్నీ మనం సో, వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్ ఈ ఇంప్లిమెంటేషన్ అనేది మీ ప్రీ కండిషనింగ్స్‌ని, మీ డిజైర్స్‌ని వీటిని ఎనలైజ్ చేయడంతో ఎక్కువ పెడితే గ్రోత్ చాలా తొందరగా ఉంటదండి. ఎదుటి వాళ్ళని ఎనలైజ్ చేయడము, వాళ్ళని మార్చాలనుకోవడము, దానికంటే ఇప్పుడు నేను తీసుకున్నాను పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ. ఇదివరకు మా హస్బెండ్ పని చేయకపోయినా అలా ఏమి అనేదాన్ని కాదు. ఇప్పుడు నాకు అవసరం లేదు యాక్చువల్‌గా. నేనే మొత్తం చేసుకోగలను. ఆహ్ బట్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు తను చెయ్యకపోయినా ఇప్పుడు తను చేస్తే తనకి హెల్ప్ అవుతది అని నేను తనని కొంచెం పుష్ చేస్తాను. "నువ్వు ఇది చెయ్యి, చెయ్యి" అని. ఇప్పుడు తను చేసినా చేయకపోయినా నాకు ఎఫెక్ట్ అవ్వదు అది. కానీ ఇప్పుడు నాకొక పాజిటివ్ రెస్పాన్సిబిలిటీగా తనకి ఒక మినిమమ్ మూవ్‌మెంట్ ఉండాలి. చెయ్యకపోతే తనకి ప్రాబ్లమ్ అవుతది హెల్త్ అనే దాంతో నేను తనని కొంచెం కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేశాను పుష్ చేయడం. ఇదివరకు ఎప్పుడు పుష్ చేసేదాన్ని కాదు. సో, ఇప్పుడు చేస్తుంటే తనకు కూడా ఏంటంటే 4, 5 సార్లు గుర్తు చేస్తే చేస్తారు వాళ్ళు కూడా.
చేయరని కాదు. ఒక హ్యాబిచ్యుయేట్ అయిపోయి, అలవాటయిపోయి అలా చేయకుండా అయిపోతారు కానీ బట్ పిల్లలకైనా, ఇంట్లో వేరే ఎవరికైనా కానీ 4, 5 సార్లు ఇది ఎప్పుడొస్తది మనం ఓపికగా చెప్పగలగడం అనేది ఎప్పుడొస్తది? అందులో నేను ఒక నా సెల్ఫ్‌కి అటాచ్ అవ్వకుండా అంటే అది నా ప్రాబ్లమ్‌కి అటాచ్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే నేను ఒక నిష్పక్షపాతంగా అది అది జరిగినా, జరగకపోయినా ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడే నాకు మంచి మాటలొస్తాయి. మంచిగా కన్వే చేయగలుగుతాను. సో, నౌ ఐ యామ్ టేకింగ్ పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డూయింగ్ దట్. బట్ బిఫోర్ దట్ నేను మొత్తం నా మీదే వర్క్ చేసుకున్నానండి. దట్ హెల్ప్డ్ మీ ఎ లాట్. అంటే ఈ కండిషనింగ్స్ డ్రాప్ అవ్వడం కానీ వీటిల్లో ఈ లెట్ గో అప్రోచ్ అండి మెయిన్. ఏదైనా నన్ను బాధించేది ఏదైనా కానీ అదొక ప్రిన్సిపల్ అయినా ఏదైనా కానీ లెట్ గో అంతే దాన్ని. సో, అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. సో, ఇదండి. నౌ ద జర్నీ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆ పాత్‌లోనే ఉన్నాను ఇంకా. ఇంకా నేనెలా ఎదగాలి? హయ్యర్ ట్రూత్‌ని ఎలా తెలుసుకోవాలి? అనేదే జీవిత లక్ష్యం. ఇప్పుడు వేరే లక్ష్యం అంటూ ఏది లేదు. ఒక పేరు రావాలని కానీ, ఒక డబ్బు కావాలని కానీ, పిల్లలు ఇలా సెటిల్ అవ్వాలని కానీ, అలా ఏదీ లేదు. ద ఓన్లీ టార్గెట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు రియలైజ్ ద హయ్యర్ ట్రూత్. అది కూడా అంటే మోర్ అండ్ మోర్ అయ్యే కొద్దీ అది కూడా అవుతది. అదే అవుతది. నేనేం చేయాలో అది చేస్తాను. ఏది జరగాలో అది జరుగుద్ది అనే ప్రిన్సిపల్‌కి వచ్చాను. సో, అది అగైన్ చెప్తున్నానండి. ఇదొక విరక్తి కాదు. చాలా హ్యాపీనెస్. అల్టిమేట్ హ్యాపీనెస్. సో, ఐ విష్ యూ మీరు కూడా అందరి జర్నీలో దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో, ఏమైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి. ఈ అప్రోచ్ మీద కానీ, ఎలా చేయాలి అనేది కానీ ఏమైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి. సో, ఐ విల్ టేక్ ఇట్ ఫర్ సమ్ ఫ్యూ మినిట్స్ నెక్స్ట్ ఫెసిలిటేటర్ వచ్చేలోపు. శ్రీకాంత్ గారు మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ఆ, మీరు క్వశ్చన్ అడుగుతారు. నమస్తే పూర్ణిమ గారు. నమస్తే అండి. యాక్చువల్గా మీ ఆల్మోస్ట్ మీ పర్సనల్ ఫ్యామిలీ మీ లైఫ్ విషయాలు షేర్ చేసుకున్నారు. హ్మ్. చాలా మంది షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఈవెన్ పేరెంట్స్ తో యాహ్! కూడా. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా గ్రేట్ అండి. అంటే సమాజ హితం కోసం చేసుకున్నారు నిజంగా. హ్యాట్స్ యూ. ఇప్పుడు అదే మా మీలో హస్బెండ్‌కండి క్రెడిట్. మా హస్బెండ్‌కి క్రెడిట్. సో, తను కూడా తనలో తప్పుల్ని అంతే మంచిగా యాక్సెప్ట్ చేస్తారు. నేను చెప్పినా తను ఏమి బాధపడరు. బికాజ్ తర్వాత యాక్చువల్లీ అంటే ఇది ఒకప్పటి కదండీ! నేను తర్వాత తను కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి ఇదే జర్నీ తను కూడా స్టార్ట్ చేసి హి చేంజ్డ్ ఎ లాట్ అండి దాని తర్వాత. ఓ నైస్ నైస్, మీరు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు అయితే. యాహ్! ఇద్దరులో అదే మీరు రెండు, ఐ మీన్ మీ పెర్సెప్షన్ ముందు మీరు రిఫ్లెక్షన్ చేసుకోక ముందు చెప్పారు. ఐ మీన్ ఆయన లేజీగా ఉన్నారు, లేదంటే హెల్ప్ చేయట్లేదు, నాలో హ్మ్. నేను మార్చుకున్నాను. సో ఇది పెర్సెప్షన్ బిఫోర్ రిఫ్లెక్షన్, లేదంటే ఆ, వాళ్ళు అలా ఉన్నా మీరు స్ట్రాంగ్ గా అవ్వడం వల్ల మీకు హెల్ప్ అయ్యిందా? అంటే కొంతమంది, ఇది జనరల్ గా అడుగుతున్నా, చాలా మంది హ్మ్. హ్మ్. కొంతమంది ఉంటారు, వాళ్ళు పని చేసి హెల్ప్ చేసే మెంటాలిటీ ఉంటుంది. కొంతమంది హెల్ప్ చేయరు, లేదంటే ఫ్రీడమ్ అనేది ఏదైనా కొంటేనే వాళ్ళకి ఇష్టం మాట ఈ ఫ్రీడమ్ ఇచ్చినట్టు. సో హ్మ్. మీ పెర్సెప్షన్, మీరు రిఫ్లెక్షన్ చేసుకున్న తర్వాత మీ పెర్సెప్షన్ చేంజ్ అయ్యిందా? లేదంటే హ్మ్. నిజంగా ఆయన హెల్ప్ చెయ్యరు ఇంట్లోని, అయినా నాకు ఓకే, లేదంటే ఆయన ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నారో, ఆయన వర్క్ లో బిజీ ఉండడం వల్ల, లేదంటే ఇంటి కుటుంబం కాకుండా సమాజం గురించి కూడా కష్టపడడం వల్ల హ్మ్. థాట్స్ చేంజ్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ అవ్వారా? లేదంటే మీ ఓన్ మీరే స్ట్రాంగ్ అయ్యారా? ఎందుకంటే ఇద్దరు, నా నేను అంటే మీరు చేంజ్ అవుతున్నప్పుడు ఇద్దరు చేంజ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కడే చేంజ్ అయినా అవతల నుంచి సహాయం కాకపోయినా ఇప్పుడు మాట్లాడుతుంది గౌరవం, ప్రేమ, అభిమానం. అదే సో అండి. అంటే ఈ పాయింట్ గౌరవం, ప్రేమ అనేది తన నుంచి నాకు ఎప్పుడూ ఉన్నదండి. అంటే తను చేయలేకపోయినా, పని చేయలేకపోయినా, తను చేయకపోయినా ఇప్పటికి కూడా తను ఇంటి పని మీద అయినా దాని మీద తనకసలు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే తను పార్టిసిపేట్ 100% నేనే చూసుకుంటాను మొత్తం. పిల్లల్ని పిక్ చేసుకొని ఒక డ్రాప్ చేసేది ఒకటి తను చేస్తారు. పిల్లల్ని డ్రాప్ చేసేది. సో, ఇంకా బయటకెళ్ళి తెచ్చుకునేవైనా, పిల్లల చదువులైనా మొత్తం ఇంక నేనే చూసుకుంటాను. నాకంటే అది బర్డెన్ అనిపియదు నాకేమి. అంటే వితిన్ నా స్టామినాలోనే ఉన్నదంతా. చెప్పాను కదా! ఇంకా లేకపోతే నేను స్టామినా బిల్డప్ చేసుకుంటాను. తనకి సమ్‌హౌ ఇంటి పనుల మీద, దీని మీద తనకిష్టం లేదు. ఒక పాయింట్‌లో ఇంక నాకనిపిచ్చింది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంక్లినేషన్ ఉంటది కదా! సో, తన ఇంక్లినేషన్ దీని వైపు లేదు. బట్ ఐ ఫోర్స్ హిమ్ టు డూ సంథింగ్ గుడ్. నువ్వు ఇది కాకపోతే ఇంక వేరేదేదైనా బెటర్ చెయి. ఇంటి పని నేను చూసుకోగలను. నాకవసరం లేదు. ఇందులో నీ హెల్ప్ అవసరం లేదు. కానీ యువర్ టైమ్ షుడ్ నాట్ బి వేస్టెడ్. నీ టైమ్ వేస్ట్ అవ్వకూడదు అనేదైతే తనకి
చెప్తాను. సో, దట్స్ వై తను ఈ సొసైటీ వర్క్‌నైనా, దీన్నైనా అది చేస్తుంటే నాకు ఐయామ్ మోర్ దాన్ హ్యాపీ అండి. అంటే ఎవరో ఒకళ్ళు నేను ఇంటిని చూసుకుంటే తను మిగిలినదాన్ని సొసైటీని చూసుకుంటాడు. తను ఎక్స్‌ట్రా వర్క్ తను చేస్తే నేను చేసినట్టే కదా! సో, నేనేం ట్రావెల్ చేసి ఎళ్ళను. తను ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఎళ్లి చెప్తూ ఉంటారు. అండ్ తన ట్రైనింగ్ నేను చేసి నాకు ట్రైన్ అయిపోయింది బాడీ. బట్ తనకి ఓవర్ ద పీరియడ్ ట్రైన్ అవ్వలేదు. ఇది రాలేదు కాబట్టి తనకి చాలా కష్టం అనిపిస్తది. సర్లే ఎందుకంత ఇబ్బంది పెట్టడం, కష్టపెట్టడం అని అనుకుంటాను. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇంత చేస్తున్నాను అని తను రికగ్నైజ్ చేయడం కానీ, గౌరవం కానీ ఎప్పుడు ఇన్సల్టింగ్‌గా కానీ అలా ఉండదండి. కాబట్టి ఇట్స్ షియర్ తన డిస్‌లైక్, ఇన్‌కెపాసిటీ అని అనిపిస్తది కానీ అలా కోపం కానీ, ఇది కానీ రాదు ఎప్పుడు. సో, ఆ విషయంలో తనెక్కువ మారింది లేదు. వర్క్ షేరింగ్ విషయంలో తనెక్కువ మారింది లేదు. బట్ వి ఆర్ ఓకే. అంటే మేము ఒక టర్మ్స్‌కొచ్చేసాము. అది ఓకే ఉంది మాకు. గ్రేట్ అండి, చాలా గ్రేట్. థ్యాంక్స్ అండి. సో పూర్ణిమ గారు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది విరక్తి కాదు. లోపల నుంచి వచ్చినటువంటి రైట్ అండర్‌స్టాండింగ్ వలన నిరంతరము ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతూ ఆవిడ ఎవ్రీథింగ్ చేయగలుగుతున్నారు. కంటిన్యూస్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ తోటి. ఇది మనం గమనించాల్సిన విషయం చాలా ఉన్నది. అండ్ మేము లిటరల్లీ ఇలా ఉండాలి, ఒక జీవన విద్య అర్థమైన ఫ్యామిలీ ఇలా ఉండాలి అని ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీని మేము ఎగ్జాంపుల్‌గా తీసుకునే అంత చక్కగా వాళ్ళు ఉంటున్నారు. అంటే అది హరి గారితో కూడా మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ బట్ హరి గారు ఏమంటారంటే, ఆయన ఎవాల్వ్ అవ్వడానికి గైడెన్స్ చాలా చాలా ఎక్కువ గైడెన్స్ పూర్ణిమ గారి ద్వారా ఆయన నాకొచ్చింది అని చెప్తారనమాట. ప్రేమ్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మీరు అన్‌మ్యూట్ చేసుకొని క్వెషన్ అడగండి. మేడం హ్యాపీ మార్నింగ్ మేడం, పూర్ణిమ మేడం. యాహ్! గుడ్ మార్నింగ్ అండి. మేడం ఏం లేదు మేడం, ఒకప్పుడు హ్యాపీనెస్ అంటే ఆపోజిట్ పర్సన్‌లో ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే ఏదైనా మీరు అనుకున్నప్పుడు ఆపోజిట్ పర్సన్‌లో రావాలని. సో, ఆఫ్టర్ డ్యూరింగ్ క్వెషనింగ్ వల్ల, ఇన్నర్ సెల్ఫ్ వల్ల, మీరు సెల్ఫ్‌లో రిఫ్లెక్షన్ వల్ల హ్యాపీనెస్ ఎక్కడో అవతల లేదు, నాలో ఉందని రియలైజ్ అయ్యారు. సో, అవును. ఇప్పుడు ప్రతిదీ ప్రీ కండిషనింగ్ మీద గాని, ప్రతి దాని మీద మీరు వర్కౌట్ చేసి సో మీకిప్పుడు అన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చి, సో, ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఈవెన్ చిల్డ్రన్స్ మీద కూడా లేదు. సో, హ్మ్. ప్రతీదీ ఇప్పుడు మీరేంటంటే ఆహ్, ఆహ్, అన్నిటికంటే ఇప్పుడు ట్రూత్‌ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అగైన్ ఐయామ్ లుకింగ్ ఇంటూ హైయర్ ట్రూత్ అంటున్నారు కదా! సో, మీరు హ్మ్. ఆల్రెడీ ట్రూత్‌నే కదా ఫాలో అవుతున్నారు. ఇక హైయర్ ట్రూత్ ఏముందని? అంటే నేనేమంటున్నానంటే యాహ్! ఏదో యాహ్! ఇంకా అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు కండిషనింగ్ అయిపోయేసి దాన్ని అప్లై చేస్తున్నారు మేడం. సో, హ్మ్. మీకేం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. హ్మ్. దేని మీద ఈవెన్ అన్ని రిలేషన్స్ మీద లేదు. మీరు హ్యాపీగా ఉన్నారు అవును. క్లారిటీగా. సో, ఇంకా హైయర్ ట్రూత్ ఇంకేముంటదని అనిపించింది మేడం. ఇంకా ఇంకా ఏముంది ఇందులో అని యాహ్! డౌటొచ్చింది. ఎలా అంటే అండి ఒక పాయింట్‌లో ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ యాస్ లాంగ్ యాస్ ఈ ఫ్యామిలీలో ఇలా ఉన్నంత సేపు ఎక్స్‌పెక్టేషన్స్ కానీ ఏం లేవు. బట్ ఇందాక చెప్పాను కదా! ఒక పాయింట్‌నయితే క్రాస్ అవ్వలేదంటే ఈ మనిషి లేకపోతే ఎలాగా అంటే బాధపడడం కానీ, ఒక మనిషి లేకపోతే ఇప్పుడు నా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ ఏమైనా అయితే మా హస్బెండ్ ఇప్పుడు ఫ్లైట్‌లో ఎళ్తున్నారు, లేకపోతే ఇంకేదైనా ఎళ్తున్నారు అనుకున్నప్పుడు అసలు చాలా భయమేస్తది. తను ల్యాండ్ అయ్యాడని ఫోన్ చేసే వరకు అంటే ఇప్పుడు విత్ ఆల్ దీస్ న్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఎప్పుడైనా కూడా తను ఎటైనా ఎళ్తున్నారంటే తను ఫోన్ చేసే వరకు నాకు చాలా భయమేస్తది. సో, అది మైండ్‌లో నెగెటివ్ థాట్సే అలా అని తెలుసు. బట్ దాన్ని కూడా క్వెషన్ చేసుకున్నప్పుడు అంటే ఇది చాలా పెద్ద థింగ్ అండి. మన లవ్డ్ వన్స్‌కి ఏమైనా అయితే మనం ఎందుకు షేక్ అవుతున్నాం అండ్ నా బాడీకి నాకు అటాచ్‌మెంట్ పర్సనల్లీ. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నిట్లోనూ లైక్ ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ అలాంటివి విన్నప్పుడు అరే! నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే అదెంత బాధగా ఉంటది, ఎలా ఉంటది అని క్వెషన్ చేసుకుంటాం కదా! సో, అప్పుడు అనిపిచ్చింది ఐయామ్ ల్యాకింగ్ హియర్ సమ్ ట్రూత్. అంటే నాకొక ట్రూత్ తెలియకపోవడం వల్ల నేను ఇప్పుడు ఇంకా నేను ఎంత లేదన్నా నా బాడీ అనే అనుకుంటున్నాను నన్ను నేను. ఒక సెల్ఫ్ లాగా వర్క్ చేస్తున్నాను కానీ అది ఎక్స్‌పీరియన్షియల్‌గా నాకు ఇంకా నా బాడీతో ఐడెంటిఫికేషనే ఉంది నాకు. ఒక సెల్ఫ్ అని నేను రియలైజ్ అవ్వలేదు. సో, ఆ సెల్ఫ్ అనేది రియలైజ్ అయ్యి ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అంటే ఆహ్, జీవన విద్యలో చెప్పేది ఎగ్జిస్టెన్స్ ఈజ్ కోఎగ్జిస్టెన్స్. అండ్ దేనితో కోఎగ్జిస్టెన్స్ అంటే స్పేస్ అంటారండి. దాన్నే భగవంతుడు, వ్యాపక వస్తువు అని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఈశ్వర్ అని దాన్నే భగవంతుడు అంటాము. ఒక నిరాకార ఆహ్, శక్తి కానీ వాటెవర్ యూ సే ఒక ఆల్ పర్వేడింగ్ థింగ్ ఒకటి ఉన్నది. సో, దాన్ని రియలైజ్ అయ్యేంత వరకు కూడా మనకి కొన్ని మిత్స్ అనేవి మన బాడీ మిత్ కానీ లేకపోతే ఒక ఈ రిలేషన్‌షిప్పే ఇంపార్టెంట్ అని కానీ అలాంటివి కంప్లీట్‌గా పోవండి. దాన్ని వెరిఫికేషన్‌తో చాలా వరకు పోగొట్టుకోవచ్చు. 70, 80%
పోగొట్టుకోవచ్చు. బట్ ఏదైతే ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ ఉందో దాన్ని రియలైజ్ అయ్యే వరకు అది కంప్లీట్ హ్యాపీనెస్ అనేది రాదు. ఇప్పుడు చెప్తున్నా కదా, మన వాళ్ళకి ఏమైనా అవ్వగానే చాలా కోల్పోయినట్టు అనిపించడం, బాధపడడం, మన బాడీకి ఏదైనా అయితే ఒక పెయిన్ కానీ అవన్నీ కూడా క్రాస్ అవ్వాలి అంటే మనకు ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ని రియలైజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది దానికి కూడా చేసేదేం లేదు. అగైన్ ద ప్రాసెస్ ఈజ్ దిస్ ఓన్లీ. మనకి కనిపించిన కండిషనింగ్స్ అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఉండడము, బాడీకి ఎదురయ్యే ఆడ్స్ని ఓవర్కమ్ అవుతూ ఉండడము, రిలేషన్షిప్లో మోహం అంటారు, ఆ మోహాన్ని అధిగమించడము. సో వీటిని చేసుకుంటూ వెళ్ళడమే మోర్ అండ్ ప్రాక్టీస్తో. అండ్ మెడిటేషన్, సమ్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ చేస్తాను నేను టు అంటే ఆ ట్రూత్ మీద ఫోకస్ చేసి మెడిటేషన్ చేస్తాను. సో ఇదేనండి థ్యాంక్ యూ రియలైజ్ మేడం. అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. హలో, చెప్పండి. నేను సౌజన్య అండి. సౌజన్య గారు చెప్పండి. చాలా బాగా చెప్పారు మీరు, అండ్ 100% ఫ్యాక్ట్స్ మాట్లాడారు. అండ్ మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ యోగా ఏమన్నా చేశారు? అంటే మీరు చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్, మీరు చాలా ఎంగేజ్ లోనే మీ సెల్ఫ్ మీద ఫోకస్ పెట్టారని నాకు అర్థమైంది. వెరీ బీయింగ్ ఏ ఉమెన్ వి గో త్రూ సో మెనీ, అంటే డెలివరీస్, ఆఫ్టర్ దట్ కానీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ చైల్డ్ కానీ లో మనం అసలు ఫోకస్ ఫుల్ పెట్టలేదు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద. వెరీ గ్రేట్. నాకు చాలా యూజువల్లీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ ఉమెన్ 90% ఎప్పుడు పెట్టాలంటే వాళ్ళు మెనోపాస్కి వచ్చినప్పుడు, వెరీ మెనోపాస్, ఇంకా అన్ని చేయలేకపోతున్నాం అన్నప్పుడు లుక్ ఫర్ అదర్ అన్నమాట. మీరు అంటే యోగా కూడా, మెడిటేషన్ అని ఇందాక అన్నారు, యోగా ఏమైనా చేశారా? యోగా కూడా ఆన్ అండ్ ఆఫ్ చేస్తానండి, చేసేదాన్ని. పరిచయం అయితే ఉన్నది, కానీ అగైన్ దిస్ డిసిప్లిన్ దీనివల్ల 100% చేస్తానని అయితే అనను. బట్ ఆన్ అండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, మెయిన్ డైట్ మాత్రం కంటిన్యూస్గా ఏదో ఒక డైట్ ఆన్ ఉంటుందండి. ఫుడ్ మనం కంట్రోల్ చేసుకుంటే, చెప్పాను కదా నైట్ ఫ్రూట్స్ అనేది అయితే ఒక ఆల్మోస్ట్ ఏంటండి, మీరు ప్యూర్ వెజ్, సాత్విక ఆహారం? వెజిటేరియన్ అండి, మేము వెజిటేరియనే. సో వెజిటేరియన్ కూడా ఒక పూట అయితే మేము ఫిక్స్ అండి. నైట్ ఫ్రూట్స్ అనేది ఒక 10 years నుంచి డిన్నర్లో ఫ్రూట్సే తింటాము. సో అక్కడితో ఒక 1/3 అయితే సార్ట్ అయిపోయింది కదా. ఏదో ఒకటి మనం ఒక ప్రిన్సిపల్ పెట్టుకుని ఫిక్స్ అయినా కానీ ఇంకా ఒక సిస్టమ్ కొంచెం సెట్ అవుతుంది. అదే నాకు చాలా సేవియర్ అనిపిస్తుంది అండి. నాకు హెల్త్కి మెయిన్ ఏది ఉన్నా కానీ డైజెషన్ మంచిగా ఉండడం, కానీ డైజెషన్ మంచిగా ఉంటే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మంచిగా సెట్ అవుతుంది. సో అక్కడ వరకు సెట్ అయిన తర్వాత ఇంకా మల్టిపుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, అంటే కంటిన్యూస్గా చేస్తానని నేను కూడా అన్నానండి. అంత డిసిప్లిన్ కానీ అంత ఇది కానీ లేదు. బట్ ఆ కాన్షియస్నెస్ ఉంటే ఏంటంటే, ఒక పూట తినేసినా, ఒక పూట మంచిగా తిన్నా, ఇంకొక పూట ఉపవాసం ఉండడం కానీ, ఈ పూట వద్దులే అని అనుకోవడం కానీ, అలా మినిమం కాన్షియస్నెస్ మన లైఫ్లోకి వస్తే ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు నేనేమి తిన్గా సన్నగా అలా ఏమి ఉండను, కానీ ఒక 10 years నుంచి అలా హాస్పిటల్కి వెళ్ళింది కానీ ఎక్కువ, అంటే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న ఏమైనా వస్తూ ఉంటాయి, జలుబులు అలా, అవి కూడా చాలా తగ్గిపోయినాయి. చిన్న ఏమైనా వస్తూ ఉంటాయేమో కానీ, బట్ పెద్ద ప్రాబ్లమ్స్, పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, చాలా బ్యాక్ పెయిన్ ఉండేది, లెగ్ పెయిన్ వచ్చేది బాగా, పిల్లలు చిన్నప్పుడు అలా ఉండేది. దెన్ వెయిట్ తగ్గించుకొని ఎక్సర్సైజ్ చేసి అవన్నీ చేస్తే ఒక కంట్రోల్లోకి వచ్చింది. సో నౌ ఐఎమ్ మెయింటైనింగ్ అండి. మినిమం అమౌంట్ చేసినా చాలు. మనం అంటే అసలు పట్టించుకోవాలి కొంచెమైనా బాడీని. 100% చేస్తే ఇంకా 100% బాగుంటుంది. నాకు కూడా అంత డిసిప్లిన్ ఉంది, చేస్తున్నాను అని అనట్లేదు. బట్ ఐఎమ్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. అంటే కంటిన్యూస్గా ఇంకో అరగంట ముందు లేవడానికి, ఈరోజు యోగా చేయాలి ఖచ్చితంగా అనుకోవడము, కంటిన్యూస్గా ఫుడ్లో చేంజెస్, టెంప్టేషన్స్, ఇవన్నీ సెన్సరీ ప్లెజర్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి కదా. బట్ దాన్ని ఓవర్కమ్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవడమేనండి. ఫ్రూట్ అంటే మోనో ఫ్రూట్ ఆర్ మిక్స్డ్ అన్ని ఫ్రూట్స్? నేనైతే మిక్స్డ్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి, బనానా ఒకటే కంపల్సరీ తింటానండి. ఇంకా వాటర్ మెలన్, ఒక యాపిల్, అలా అన్ని కలిసేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ప్రేమ్ గారు, మీరు ఏమైనా అడుగుతా అన్నారా? ప్రేమ్ తిరుపతి? లేదు మేడం, లేదు, హ్యాండ్ చేస్తా. ఓకే ఓకే అండి, నెక్స్ట్ శైలజ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారా? టైం అవుతున్నట్టుంది. ఓకేనండి. మీరు మిగిలిన వాళ్ళకి ఎవరైనా క్వశ్చన్ ఉంటే టైప్ చేయండి, లేదంటే మన గ్రూప్ లో కూడా టైప్ చేయండి. పూర్ణిమ గారు ఆన్సర్ చేస్తారు. ఇవాళ మనకి సెకండ్ ఫెసిలిటేటర్ కూడా ఉన్నారు. అయితే వారిని ఇంట్రడ్యూస్ చేసే ముందు పూర్ణిమ గారికి
హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి. చాలా 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 చక్కగా షేర్ చేశారు. అండ్ ఇది ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ ఆఫ్ అస్. ఇది కేవలం అంటే మీరు చెప్పే ఇన్సైట్స్ ఎవరో ఒక గృహిణికి మాత్రమే ఉపయోగపడేవి కాకుండా, ఈ సెల్ఫ్‌లో ఎట్లా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి, తద్వారా ఆ స్టెబిలిటీని మీరు ఎట్లా సాధించారు అనేది ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సో మెనీ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ టు ఇన్‌స్పైర్ అస్. థాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ అలా ఉంటే రిఫ్రెషర్స్‌కి అటెండ్ అవ్వమని చెప్పండి. ఇంకా హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు కదా! రిఫ్రెషర్‌లో అలా ఆన్సర్ చేద్దాము. ఎవ్రీ సండే మన రిఫ్రెషర్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పూర్ణిమ గారు వస్తుంటారు. సో, అప్పుడు మీరు మీ డౌట్స్ అన్ని కూడా అడగొచ్చండి. థాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మనకి సెకండ్ ఫెసిలిటేటర్ ఉన్నారండి. వారు ఆల్రెడీ వచ్చున్నారు. శైలజ గారు. ప్రొఫెసర్ శైలజ గారు. ఆవిడ ఎన్ఐటి వరంగల్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లోని ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఆవిడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యూజీ, పీజీ చేశారు. అండ్ పీహెచ్‌డీ ఎన్ఐటి వరంగల్ నుంచి చేశారు. అప్పటి నుంచి 1997 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. అండ్ వుమెన్ ఇష్యూస్ గురించి, వుమెన్ రైట్స్ గురించి విత్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ జీవన్ విద్య ఆవిడ ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తూ వుమెన్ ఇష్యూస్‌కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ హ్యూమన్ వాల్యూస్ లేదా జీవన్ విద్య అనేది ఎన్ఐటి వరంగల్‌లో స్టూడెంట్స్ కోసం, ఫ్యాకల్టీ కోసం ఈ నాలెడ్జ్‌ని షేర్ చేయడంలో ఆవిడ చాలా కీ రోల్ ప్లే చేశారండి. అండ్ ఈ ఎన్ఐటి వరంగల్‌లోని ఎన్నో రకాలైనటువంటి వేరియస్ పొజిషన్స్‌లో ఇన్‌స్టిట్యూట్ డెవలప్ అవ్వడం కోసం ఎంతో పనిచేస్తూ, అట్ ది సేమ్ టైమ్ మేము సిహెచ్‌డిఎఫ్‌సి అనేటువంటి మన సంస్థని చాలా సపోర్ట్ చేసి, అంటే ఆహ్, చాలా అంటే ఫిజికల్ అన్ని విధాల మోరల్ సపోర్టే కాకుండా ఈవెన్ ఫైనాన్షియల్‌గా కూడా ఎంతో సపోర్ట్ చేశారు. వారి హస్బెండ్ ఒక ప్లాస్టిక్ సర్జన్. అండ్ వాళ్ళ అబ్బాయి మెడిసిన్‌లో పీజీ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయేమో ఎంఎస్ పర్సూ చేస్తున్నారు. సో, ఇట్లాంటి రోల్ మోడల్స్ మనకి చాలా అవసరం సమాజంలో ఉన్నదండి. మనము ఆడవాళ్ళ గురించి యజుర్వేదంలో యజుర్వేదంలో ఏం చెప్పారంటే సా విశ్వాయుః, సా విశ్వకర్మ, సా విశ్వాధాయః అని చెప్పారు. అంటే వుమన్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ద యూనివర్స్. షీ ఈస్ ద క్రియేటర్, షీ ఈస్ ద సస్టైనర్. అంత డివైన్ అండ్ పవర్‌ఫుల్ నేచర్ ఉన్నటువంటి ఆ స్త్రీలో ఈ జీవన్ విద్య అనేటువంటి జ్ఞానము ఉదయిస్తే, ఆ సాక్షాత్కారం అయితే వారు ఎంత అద్భుతంగా ప్రపంచానికి కంట్రిబ్యూట్ చేయగలుగుతారు అనే దానికి ఎగ్జాంపుల్ శైలజ గారు, పూర్ణిమ గారు వీళ్ళందరూనండి. సో, వారు మనకి ఈ రోజున వారి ఇన్‌పుట్స్‌ని షేర్ చేయడానికొచ్చారు. సో, మన అదృష్టము. థాంక్ యూ సో మచ్ మేడం మీరొచ్చినందుకు. యాహ్! సార్. ప్లీజ్ థాంక్ యూ వెల్కమ్ సార్. అండి. మమ్మల్ని ఆకాశంలోకి ఎత్తేసారు మొత్తము. లేదు, లేదు, లేదు. యాహ్! ఫస్టు సుందర్ గారిని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో కలిసినప్పుడు అనుకున్నాను. అంటే నేను మాట్లాడాను. మా మా హస్బెండ్ గూడా డాక్టర్ అండి. నేను ఇట్లా ఇవన్నీ చేస్తుంటాను. ఇంట్లో గూడా ఈ పనులన్నీ చేస్తుంటాను సార్. అది ఇది అన్నీ చాలా మాట్లాడాననమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో, సుందర్ గారు లైక్ మమ్మల్ని అందరిని చాలా హై లెవెల్‌లో కూర్చోబెట్టారు ఇవాళ. బట్ ఎనీవే స్టార్ట్ చేసేసాను మేడం. ఆహ్, థాంక్ యూ సో యాహ్! మచ్ సార్. మేడం. సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అంటే ఈ జీవన్ విద్య నాకెలా పరిచయమైంది అని చెప్పాలి అంటే, మాకు ఆహ్, 2017లో ఈ ఏఐసీటీఈ వీళ్ళందరూ కూడా కంపల్సరీ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్‌ని ఒక కోర్స్ కింద కరిక్యులంలో ఇంట్రొడ్యూస్ చేయాలి అనేసి ఒక సర్క్యులర్ వచ్చిందనమాట. దాంట్లో అంటే ట్రిపుల్ ఐటీ గౌహతిలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. అక్కడ కూడా మన రాజీవ్ సంగల్ గారు ఉన్నారప్పుడు ఐఐటీ బీహెచ్‌యూ డైరెక్టర్‌గా. సో, హీ ఇన్సిస్టెడ్ అనమాట. ప్రతి ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒక 5 మెంబర్స్‌నన్నా నామినేట్ చేస్తే వి విల్ ట్రైన్ దోస్ పీపుల్. వాళ్ళు వచ్చి మళ్ళీ స్టూడెంట్స్‌ని ట్రైన్ చేస్తారు అనే కాన్సెప్ట్‌తోని మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో, అందులో ఒక లేడీ మెంబర్ ఎవరన్నా ఎళ్ళండి అంటే, నాకు జనరల్‌గా బయటికెళ్ళడం, ఎక్స్‌ప్లోర్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, నేను ఫస్ట్ నా నేమ్ ఇచ్చేసాననమాట. సో, అక్కడికెళ్ళాక ఆహ్, సు సోమత్యాగి గారు ఫస్ట్ సెషన్స్ తీసుకున్నారక్కడ. చాలా అంటే అది కొద్దిగా హిందీలో జరిగింది. బట్ అప్పుడు నాకర్థమైందేంటంటే, సంథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ కాన్సెప్ట్. హిందీ బానే అర్థమవుతుంది. నేను హిందీ కూడా స్కూలింగ్ నుంచి విశారద వరకు చదివాను. విజ్ఞాన్ వరకు కూడా చేశాను. బానే అర్థమవుతుంది. బట్ అయినా మన మాతృభాషలో విన్నంత ఇదైతే రాలేదనమాట అప్పుడు. బట్ తర్వాత ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలుపెట్టినప్పుడు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో మన ప్రదీప్ సారు సెషన్స్, తర్వాత శివ గారు, గిరి గారు మా ఇన్‌స్టిట్యూట్‌కే వచ్చి కూడా కొన్ని ట్రైనింగ్ సెషన్స్ చేశారు. ఆ తర్వాత రియల్‌గా నాకర్థమైందేంటంటే, ఇదే కదా నేను మిస్ అయింది ఇన్ని రోజులు అని అనిపిచ్చిందనమాట. యాక్చువల్‌గా అంటే నా గురించి చెప్పాలి అనంటే నేను ఆహ్,
బీటెక్, ఎంటెక్ ఎంటెక్ అయిన తర్వాతే మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటికి ఎంటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే మా మ్యారేజ్ అయింది. అప్పుడు మా హస్బెండ్ ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తున్నారనమాట. ఇద్దరం చదువుకుంటానే ఉన్నాం. బట్ అప్పట్లో ఎట్లా ఉంటుందంటే, డాక్టర్‌ని పెళ్లి చేసుకోవడం అంటే ఓహోహో! అందరూ అంటే జనరల్‌గా డాక్టర్ అంటే మనీతోనే కొలుస్తాం మనము. సో, మంచి క్వాలిఫికేషన్ ఉంది. మంచి వాళ్ళకి అప్పట్లో ఏం డబ్బులు లేకున్నా కూడా దే కెన్ ఎర్న్ టు సో మచ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డాక్టర్‌ని చేసుకోవడం అంటే చాలా ఎక్సైటింగ్‌గా మా ఫ్యామిలీ అందరికి ఉండేది. నాకు కూడా అనిపించింది. చాలా ఎక్సైటింగ్‌గానే అనిపించింది. తర్వాత అసలు సినిమా పెళ్ళైన తర్వాతే స్టార్ట్ అవుద్దని ముందు అర్థం కాలేదు నాకు. బట్ ఎనీవే ఏంటంటే మనము ఎవరైనా గర్ల్స్ మామూలుగా చదువుకునేటప్పుడు ఏంటంటే మనం కూడా అంత అబ్బాయిల్లాగానే చాలా కాంపిటీటివ్ స్పిరిట్‌తోని మనము చదివేయాలి. మనం కూడా అన్నీ చేసేసుకోవాలి. మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి. నాకు ఎప్పుడు చిన్నప్పుడు కేర్ ఆఫ్ అని రాసుకోవడం ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. ఎప్పుడు కూడా వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ రాస్తాము. బట్ మనకంటూ మనకొక ఐడెంటిటీ ఉండదేంటి అనే ఫీలింగ్ ఎక్కువుండేది. నాకు ఇంకొక ఉన్న మోటివేషన్ ఏంటంటే ఎప్పుడు మా అమ్మగారు మా ఫాదర్‌ని అడుగుతూ ఉండేదనమాట. అమ్మ చీరలు కొనుక్కోవాలి అది అనేసి డబ్బులు అడుగుతా ఉంటే కొన్ని కామెంట్స్ అంటే ఎప్పుడు కొనుక్కుంటావు? మొన్నే కొనుక్కున్నావు కదా! ఇదేంటి? ఇలాంటివి విన్నప్పుడు అనిపించేదనమాట. నో, నో, నో నా చీరలు నేనే కొనుక్కోవాలి. నాకు కేర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ అనేది ఉండకూడదు. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. అంటే ఇలాంటి గోల్స్ అందరికీ ఉంటాయండి. అబ్బాయిలకి కూడా చాలా ఉంటాయి. అవన్నీ పెట్టుకొనే అమ్మాయిలు కూడా చదువుకుంటారు. బట్ ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఏంటంటే సినిమా అంతా రివర్స్ అయిపోతదనమాట. నువ్వు పిల్లల్ని కనే వరకు ఇందాక పూర్ణిమ గారు మంచి ఆల్రెడీ స్టేజ్ సెట్ చేశారు నాకు. అంతవరకు థింకింగ్ అంతా బావుంటది. అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఈక్వల్. అందరూ చదువుకోవాలి. అందరూ అందరూ అన్ని పనులు చేయాలి. జాబ్స్ చేయాలి అనే థింకింగ్ అక్కడి వరకు బావుంటది. పెళ్ళైన తర్వాత కూడా చాలామంది వద్దని ఎవ్వరు అనరండి. అంటే ఇప్పుడు నా పరిస్థితిలో చూస్తే నన్ను వద్దనైతే ఎవరు ఆపలేదు. మా ఇన్‌లాస్ కానియండి, మా హస్బెండ్ కానియండి, ఎవరు వద్దు అనైతే ఎవరు అనలేదు. సో, నాకు పెళ్ళవ్వగానే 1 ఇయర్ తర్వాత 96లో మా బాబు పుట్టాడు. నేను 97లో జాయిన్ అయ్యాను నేను ఎన్‌ఐటీ వరంగల్‌లో ఫ్యాకల్టీగా. సో, అప్పట్లో నేను బీటెక్, ఎంటెక్ చదివితేనే మీకు క్వాలిఫికేషన్ ఎక్కువుందమ్మా అనేసి 2 ఇంక్రిమెంట్లు గూడా ఇచ్చారనమాట. బీటెక్‌తోనే జాయిన్ అవ్వాలి. ఎంటెక్‌తో జాయిన్ అయ్యారు కాబట్టి మీకు 2 ఇంక్రిమెంట్లు ఎక్కువొచ్చాయి అప్పుడు. బట్ జాయిన్ అయిన 2, 3 ఇయర్స్‌లోనే ఏంటంటే పీహెచ్‌డీ ఉంటే తప్ప ఫ్యాకల్టీకి నెక్స్ట్ లెవెల్స్‌కి ప్రమోషన్స్ ఉండవు. తర్వాత కంపల్సరీ టీచింగ్‌కి పీహెచ్‌డీ ఉండాలి. పీహెచ్‌డీకొచ్చే వాల్యూ ఎక్కువుంటుంది అని తెలిసిన తర్వాత నేను అక్కడే మా ఎన్‌ఐటీ వరంగల్‌లోనే రిజిస్టర్ చేసుకున్నాననమాట పీహెచ్‌డీకి. సో, అలా టీచింగ్‌లోకి ఎంటర్ అవ్వడము 97లో తర్వాత పీహెచ్‌డీకి గూడా రిజిస్టర్ చేయడము. తర్వాత మా బాబు ఆల్రెడీ 96లోనే బాబు ఉన్నాడు. 2001లో పాప కూడా పుట్టిందనమాట. సో, తర్వాత అసలు అంటే నాకి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. అసలు ఎందుకు జేస్తున్నాను ఈ లైఫ్ అంతా ఫుల్ సర్కస్ లాగా అనిపిచ్చేదనమాట. ఓ పక్కన పిల్లలిద్దరిని చేతిలో బెట్టుకొని, ఇంకో పక్కన పీహెచ్‌డీ రిజిస్టర్ చేసి, ఇంకొకటి అదే టైంలో మా హస్బెండ్‌కి కూడా ఎంఎస్ జనరల్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ అడ్మిషన్ ఉస్మానియాలో వచ్చిందనమాట. సో, తను వరంగల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అంటే అప్పుడప్పుడు అలా వస్తూ ఉండేవారు. బట్ పిల్లలిద్దరినేసుకొని పీహెచ్‌డీ పెట్టుకొని ఇటు టీచింగ్‌లో గూడా ఏం రిలాక్సేషన్ ఉండదు మనకి. ఆ మూమెంట్ నుంచి నాకు చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉండేదండి. అసలెందుకు జేస్తున్నాను నేను? పోనీ వదిలేద్దామా జాబ్? వదిలేస్తాను జాబ్ అనేసి చాలా సార్లు చెప్పాను. మా వాళ్ళకి అది నీ ఇష్టం. నీ ఇండిపెండెంట్ డిసిషన్ నీకిష్టమైతే చేసుకో లేకపోతే వదిలేసుకో. నాకేం ప్రాబ్లమ్ లేదని చాలా సార్లు జెప్పారు మా హస్బెండ్ గూడా. బట్ అలా అంత ఈజీగా గూడా వదిలేయలేం జాబ్ వచ్చిన తర్వాత అనమాట. సో, ఈ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో నాకు అంటే అప్పటికి 2017లో నేను జాయిన్ అయినప్పటికి మా పాపకి 16 ఇయర్స్‌లో ఉందండి. బాబు కూడా 20 ఇయర్స్ ఉన్నాడు. బట్ అప్పటికి ఇవే పనులు ఇప్పుడు చేస్తున్న పనులే నేను అప్పుడు కూడా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా అవే పనులే చేస్తున్నాను. బట్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ మై వర్కింగ్ ప్యాటర్న్. కాకపోతే నా థింకింగ్‌లో నా లైక్ నాకు ఇన్నర్ పీస్ అనేది ఎలా వచ్చిందనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే అర్థమైన తర్వాత. అంటే 2000 ఒక 10 ఇయర్స్ దాకా మా మావయ్య గారు గూడా మాతో ఉన్నారు. అంటే రీసెంట్ పాస్ట్‌గా చనిపోయారనమాట. పిల్లలు చిన్నగున్నప్పుడైతే ఎవరు ఉండేవాళ్ళు కాదు. బట్ అలా అని ఎవరిని ఫోర్స్ చేయడం కూడా నాకిష్టం ఉండకపోయేది. నా కోసం నేను చదువుకున్నాను. నా కోసం నేను పిల్లల్ని కన్నాను.
నా కోసం నా ఫ్యామిలీ కావాలనుకున్నాను. బట్ దెన్ వై టు ట్రబుల్ పీపుల్ అట్లాంటి థింకింగ్ ఉండేది నాకెప్పుడైనా కూడా. ఇప్పుడు పేరెంట్స్‌ని ప్రెషరైజ్ చేయడం గానీ, ఇన్‌లాస్‌ని ప్రెషరైజ్ చేయడం ఎప్పుడు నచ్చలేదు. అప్పుడప్పుడు నేను ఎటన్నా బయటికి కంట్రీస్‌కి అటు వెళ్ళాల్సొచ్చినప్పుడు మాత్రం డెఫినెట్‌గా వాళ్ళు వచ్చేవాళ్ళు. హెల్ప్ చేసేవాళ్ళు. రండి అంటే వచ్చేవాళ్ళు. ఒక 10 డేస్ అట్లా ఉండేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళనమాట. సో, ఆ హెల్ప్ అయితే ఉండేది. బట్ అంత ఉన్నా కూడా చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది లైఫ్‌లో. మనము ఇప్పుడు ఎప్పుడైతే ఆఫీస్‌కి ఎంటర్ అవుతామో, అక్కడ ఫ్యాకల్టీ మనతో పాటే జాయిన్ అయిన ఫ్యాకల్టీ ఆడు మనకంటే ముందు ముందే ఎళ్ళిపోతూ ఉంటారు. ముందు ముందే ప్రమోషన్స్ వచ్చేస్తుంటాయి. అన్నీ వస్తుంటాయి. బికాస్ దే కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దేర్ వర్క్. ఆ ప్రొఫెషన్ మీద ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారో, అప్పుడు వాళ్ళకి డెఫినిట్‌గా అక్కడ చాలా ఈజీగా లాడర్ ఎక్కేయగలుగుతూ ఉంటారు. మనకేమో చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో, ఇవన్నీ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నప్పుడు నాకు మా హస్బెండ్ మీదయితే చాలా కోపమొస్తూ ఉండేదనమాట. ఎప్పుడు ఛాలెంజ్ చేసేదాన్ని. ఒకరోజు నా పని నువ్వు జెయి, నీ పని నేను జేస్తాను చూద్దాం అనేసేసి. సో, తను ప్లాస్టిక్ సర్జరీ కంప్లీట్ చేశాక తన ఇండిపెండెంట్‌గా హాస్పిటల్ సెటప్ చేసుకున్నారు. సో, దట్ వాస్ హిస్ డ్రీమ్. కెరియర్‌లో తను టాప్ లెవెల్‌కెళ్ళాలి అనేది. తర్వాత తనకంటూ తనకొక హాస్పిటల్ సెటప్ చేసుకోవాలి. అదర్‌వైజ్ ఏంటంటే చాలా ప్రెషర్స్ ఉంటాయి. అంటే మేబీ మెడికల్ ఫీల్డ్‌లో చాలా ప్రెషర్స్ వాళ్ళకి తెలుస్తాయి. ఆ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళకి. సో, తన గ గోల్స్ తనకున్నాయి. ఆ కెరియర్ గోల్స్ తను బానే అచీవ్ చేశారనుకున్నాను. బట్ నాకెప్పుడూ కూడా ఈ కోపం అయితే చాలా ఎక్కువుండేదనమాట. నాకసలు ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు. అసలు పిల్లలు ఏ క్లాస్ అని అడిగితే గూడా రాంగ్ ఆన్సరే చెప్పేవాళ్ళనమాట. సో, నేను ఎవరైనా పొగిడితే గూడా చాలా కోపమొచ్చేది నాకు. మస్తు పొగుడుతారులే పిల్లలు ఏ క్లాస్ అని అడిగితే గూడా చెప్పలేడాయన. అలాంటిది తె తెగ పొగిడేస్తున్నారు అందరూ అనేసేసి. సో, ఇట్లాంటి కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో నాకు ఈ జీవన్ విద్య పరిచయం అయిన తర్వాత ఏంటంటేనండి, యాక్చువల్‌గా పాజిటివ్స్‌ని చూడడం మానేసి నేను నెగెటివ్స్‌నే చూస్తున్నానా ఏంటి అనేది ఒక థింకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎ అంటే నాకు కన్‌స్ట్రెయింట్స్ అనేవి చాలా తక్కువే ఉన్నాయి. అంటే నన్ను అందరూ రిస్ట్రిక్ట్ చేసి నువ్వు జాబ్ చేయొద్దు అని ఎవరు అనలేదు. అన్నీ ప్రతీదీ నా చాయిసే. నేనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేనే డాక్టర్‌ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఓకే. ఇట్ వాస్ ఎ అరేంజ్డ్ మ్యారేజ్. బట్ నేనే ఒప్పుకున్నాను. బట్ నాకు అంతకుముందు అంటే లైఫ్ ఇలా ఉంటుంది అనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదప్పుడు. చాలా జాలీగా డబ్బులెక్కువుంటాయి కాబట్టి తిరగడానికి గూడా మనిషుంటాడనుకున్నాను గానీ, బట్ డబ్బులుంటాయి, మనిషి పక్కన ఉంటాడనేది తర్వాత అర్థమైందది. అండ్ ఇంట్లో పనులకి ఎటువంటి సపోర్ట్ దొరకదు అనేది గూడా అర్థమైంది. దెన్ ఆ థింకింగ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే పాజిటివ్స్‌ని చూడకుండా నేను నెగెటివ్స్‌నే ఎందుకు చూస్తున్నాను అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ థింకింగ్ అంటే అంత వెంటనే నాకు ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా రాలేదండి. అంటే ఆ పాజిటివిటీ వైపు వెళ్ళడానికి గూడా ఒక 4, 5 ఇయర్స్ పట్టింది. అన్నిటిని యాక్సెప్ట్ చేయడము. అంటే ఈ మధ్యలో కొన్ని కోట్స్ కూడా చెప్తుంటారు మన వాళ్ళు. యాక్సెప్ట్ ద థింగ్స్ దట్ యూ కెనాట్ చేంజ్. బట్ యూ కెన్ చేంజ్ వాట్ యూ కెన్. సో, మనం ఏం చేంజ్ చేయగలము అనంటే మనని మనం చేంజ్ చేసుకోగలము. పక్కనోడిని ఏం చేంజ్ చేయలేము అనేది ఫస్ట్ అర్థమైందనమాట. సో, ఈ ఈ ఈ ఏ ఆ ఆ నాలెడ్జ్ కూడా కావాలి. లైక్ ఏది మనం చేంజ్ చేయగలము, ఏది చేంజ్ చేయలేము అనే నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో, అక్కడి నుంచి కొద్దిగా పాజిటివ్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అయిందనిపించిందండి నాకు. అంటే నన్ను నేను చేంజ్ చేసుకోగలను. నా ప్లానింగ్‌ని నేను చేంజ్ చేసుకోగలను. నా టైమ్‌ని నేను ప్లాన్ చేసుకోగలను. ఇలాంటివి ఎప్పుడైతే అర్థమైందో నాకు అంటే ఐ స్టార్టెడ్ థింకింగ్ పాజిటివ్ అబౌట్ హిమ్ అనమాట. ఆహ్, బేసిక్‌గా అంటే జనరల్‌గా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మనము అంటే నాకు ఇది అరేంజ్డ్ మ్యారేజే. సో, డాక్టర్ అంటే బావుంటది. మంచి పైసలుంటాయి. ఇయన్నీ అనుకునే పెళ్లి చేసుకున్నాం. మంచి హైట్, పర్సనాలిటీ ఉండాలి. అన్నీ చూసుకొనే పెళ్లి చేసుకున్నాం. సో, తర్వాత వై ఐ యామ్ క్రయింగ్ ఫర్ ఆల్ థిస్ అని ఆలోచించినప్పుడు సో, డైవర్సిటీని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనే క్వెషన్ వచ్చింది ఫస్టు. తర్వాత నేను ఎక్కువగా అంటే ఈ యూట్యూబ్ వీడియోస్ అప్పుడప్పుడు అంటే కిచెన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు, అప్పుడు బాగా యూట్యూబ్ వీడియోస్ అవి వింటుంటాను. సో, కిరణ్ బేడి, కల్పన చావ్లా ఇలాంటి వాళ్ళందరి లైఫ్ హిస్టరీసు వింటుంటాననమాట. వీలైతే చూస్తాను. అండ్ మన ఆహ్, అవి విన్న తర్వాత ఒకసారి అది అంతకుముందు గూడా వినేదాన్ని. బట్ ఈ జీవన్ విద్య విన్న తర్వాత ఇప్పుడు నేను కిరణ్ బేడీని చాలా అప్రిషియేట్ చేస్తాను. కిరణ్ బేడి ఆవిడ ఆవిడ కరేజు, ఆవిడ ప్రొఫెషన్‌కిచ్చే లైక్ గౌరవము ఇదంతా చూస్తే నేను ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఐ గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ హర్. అండ్ వై నాట్ ఫ్రమ్ మై హస్బెండ్ అనేది ఒకసారి క్వెషన్ వచ్చిందనమాట. ఈయన కూడా ప్రొఫెషన్ గురించి చాలా కష్టపడుతున్నాడు. తర్వాత హి ఈస్ సర్వింగ్ సో మెనీ పీపుల్. ఆహ్,
లైక్ చాలా సార్లు మా కొలీగ్స్ కూడా అంటారు, మేడం జనరల్‌గా ఇద్దరు వర్క్ చేస్తుంటే అంటారనమాట. వీళ్ళని డీఐజీస్ అంటారు. అంటే డబుల్ ఇన్‌కమ్ గ్రూప్స్ అనేసి. మా ఇంకో కొలీగ్ ఒకతను కామెంట్ చేసేవాడనమాట. "ఏముంది మేడం మీ హస్బెండ్ ఇలా చేతిలో చెయ్యి పట్టుకుంటే డబ్బులిచ్చేస్తారు. అంటే కన్సల్టేషన్‌లో డబ్బులొస్తాయనేసనమాట." సో, అంటే ఎనీవే అది ఎప్పుడు నేను నెగెటివ్‌గా తీసుకోలేదు. దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్. సరే మీరు కూడా పట్టుకోండి సార్ ఒకసారి తెలుస్తుంది అని కూడా ఒకసారి కోపంలో అనేసాను. బట్ అంటే ఆ ప్రొఫెషన్‌కి ఉన్న వాల్యూ ఇంకే ప్రొఫెషన్‌కి లేదు. లెటస్ ఎవడో చచ్చిపోవడానికి దగ్గరలో ఉన్నాడు. మరి నా దగ్గర తీసుకొచ్చి ఓ 10,00,00,000 ఇస్తా అన్నా కూడా నేను బతికించలేను వాడిని. బట్ హీ క్యాన్ డూ ఇట్. సో, ఆ ప్రొఫెషన్ అంత గ్రేట్‌గా ఉన్నప్పుడు నేనెందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నాను. అంటే ఓన్లీ ఒక నెగటివిటీ ఏంటంటే నాలో ఉన్న నెగటివిటీ. అది తనలో ఉండకపోవచ్చు. నాలో ఉన్న నెగటివిటీ ఏంటంటే నాకు హెల్ప్ చేయట్లేదు. నా ప్రొఫెషన్‌ని రెస్పెక్ట్ చేయట్లేదు. నా టైంకి వాల్యూ చేయట్లేదు అనే ఫీలింగ్ మాత్రం చాలా ఎక్కువుండేదండి నాకు. బట్ జీవన్ విద్య వచ్చి అటెండ్ అయిన తర్వాత ఆహ్, చాలా పాజిటివిటీ అయితే వచ్చిందనమాట. హి ఈస్ ఎ వెరీ సింపుల్ మ్యాన్ అండ్ ఫుడ్ గురించి కూడా ఎక్కువ అంటే ఎక్కువ స్పెషాలిటీ, వెరైటీస్ ఇట్లాంటివేమి అడగరు. చాలా డైలీ పప్పు, అన్నం వండేస్తే చాలా హి ఈస్ సో హ్యాపీ. సో, ఇలాంటివన్నీ అర్థమైన తర్వాత అసలు నా ముందే ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీని పెట్టుకొని నేను అనవసరంగా బాధపడుతున్నానే అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో, దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ పాజిటివ్ అబౌట్ హిమ్ అండ్ ఇప్పుడు తనే చెప్తారు నాకనమాట. "నువ్వెందుకు కష్టపడుతున్నావు కిచెన్‌లో" అంటే నేను జనరల్‌గా కిచెన్ ఎప్పుడూ ఔట్‌సోర్స్ చేయలేదు. అండ్ తర్వాత అర్థమైందేంటంటే రిలేషన్ బిల్డింగ్‌కి కిచెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు దీనిల మీద పెద్ద సెషన్‌లు గూడా కండక్ట్ చేయొచ్చు మనం అనిపించింది నాకు. పిల్లలైనా, పెద్దవాళ్ళు మా మావయ్య గారు ఉండేవాళ్ళు. ఆయన ఆల్‌మోస్ట్ 94 ఇయర్స్‌లో చనిపోయారు. మా అత్తయ్య చనిపోయాక 10 ఇయర్స్ బతికారనమాట. ఆవిడ పోయాక మా ఇంటి ఇక్కడే ఉన్నారనమాట. మాతో కలిసున్నారు. సో, ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉండేదనమాట. సో, ఒక్కొక్క వెరైటీ ఇది పొద్దున చేసావు కదా! ఇప్పుడు తినను అనేవాళ్ళు. అంటే ఓసారి కోపమొచ్చేది. కాకపోతే ఆ ఫుడ్ ద్వారా అంటే ఆయనకి ఇష్టమైంది, నచ్చినట్టు వండి పెట్టడం వల్లేంటంటే, మా హస్బెండ్‌కి గూడా చెప్పనియన్నీ నాకు చెప్పేవాడు కూర్చోబెట్టి మరి. ఆయనకెప్పుడైనా కోపమొచ్చినా అట్లా వెళ్లి పక్కన కూర్చొని మాట్లాడితే, "ఏంటి మామయ్య ఎందుకు అలిగారు ఇవాళ?" అలిగితే అన్నం తినకపోయేవాళ్ళనమాట. చిన్న పిల్లల్లానే ఉంటది. ఆల్‌మోస్ట్ 80 ప్లస్ వస్తే వాళ్ళ బిహేవియర్ మనం కిడ్స్‌కి ఈక్వల్ చేసేసుకోవచ్చు. అన్ని అలగడాలు, తినకపోవడాలు, మాట్లాడకపోవడాలు ఇయన్నీ ఉంటాయన్నమాట. మాట్లాడితే నేను మా ఊరెళ్ళిపోతాను, నేనిక్కడ ఉండను, నాకు బోర్ కొట్టేస్తోంది ఇవన్నీ చెప్పేవాళ్ళనమాట. సో, ఆయన అడిగినయన్నీ వండి పెట్టడం వల్ల నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాను ఆయనకి ఫస్ట్ థింగ్. ఎక్కడికన్నా డ్రైవ్ చేసి తీసుకెళ్తే కూడా చక్కగా వచ్చేవాళ్ళనమాట. అట్లా పిల్లలు కూడానండి. పిల్లలు అంటే జనరల్‌గా మనము ఇప్పుడు ఇప్పుడున్న కంప్లెయింట్స్ ఏంటంటే బయట ఫుడ్ తింటారు పిల్లలు. పిజ్జాలు తింటారు, బర్గర్‌లు తింటారు. అవన్నీ డైజెస్ట్ అవ్వవు. దానివల్ల ఒబేసిటీ వస్తుంది. ఈ మనం చేసే వెధవ పనులన్నిటి వల్ల డాక్టర్‌లకు డబ్బులొస్తాయండి. నేను కాలేజ్‌లో మా స్టూడెంట్స్‌కి కూడా ఇదే మాట చెప్తాను. డాక్టర్లు ఇంత ధనవంతులు ఎందుకు అవుతున్నార్రా బాబు! అంటే మనం ఇండిసిప్లిన్డ్‌గా ఉన్నాము. మన ఇండిసిప్లిన్ అనేది డాక్టర్‌ని చాలా ధనవంతుల్ని చేస్తుంది. సో, మనం ఎప్పుడైతే డిసిప్లిన్డ్‌గా ఉంటామో, మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటామో, వాళ్ళ మీద గూడా స్ట్రెస్ చాలా తగ్గుతుంది. ఆళ్ళు కూడా డబ్బులు తక్కువ తీసుకుంటారు. అప్పుడు తక్కువ రిచ్ అవుతారు వాళ్ళు కూడా ప్రాబ్లమ్ లేదు అనేసి. సో, ఈ ఇండిసిప్లిన్ అంత ఎందుకొస్తుంది అనంటే, మనం టైమ్ స్పెండ్ చేయకుండా పక్కనోడికి అన్నీ ఔట్‌సోర్స్ చేసేస్తున్నాము. పిల్లల్ని ఔట్‌సోర్స్ చేశాము, కిచెన్‌ని ఔట్‌సోర్స్ చేశాము. వీటి వల్ల ఏమవుతుందంటే, మనకు రావాల్సిన లవ్ అంతా గూడా పక్కనోడి మీద డిస్ట్రిబ్యూట్ అయిపోతుందనమాట. సో, నేను జనరల్‌గా ఈ 27 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ కిచెన్‌ని మాత్రం ఎప్పుడు ఔట్‌సోర్స్ చేయలేదు. ఐ టేక్ హెల్ప్ ఫ్రమ్ పీపుల్. నాకున్న ధనం ఏంటంటే నాకు టైం తక్కువుంటుంది. డబ్బులు అంటే వీ కెన్ స్పెండ్ ఆన్ పీపుల్. మనం మంచిగా వాళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులివ్వచ్చు. వాళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసినట్టుంటుంది. సో, నేను కిచెన్‌లో కూరగాయలు కట్ చేయించేసుకున్నా. ముందు నైటే కూరగాయలు కట్ చేసేస్తుందనమాట ఒక అమ్మాయి వచ్చేసి. ఆవిడ ఏది కట్ చేస్తే నేను అదే వండుతాను. అండ్ ఈ మధ్య కాలంలో ఆనియన్ అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు అని అంటే ఆనియన్ నేనే కట్ చేసుకుంటాను. వేరే ఏవేవి కట్ చేయొచ్చు అని ఉంటుంది. అవన్నీ కట్ చేసి పెట్టేసి ఎళ్ళిపోతుంది ఒక అమ్మాయి వచ్చి. ఇంకొక అమ్మాయి ఇల్లు క్లీన్ చేస్తుంది. వీళ్ళందరినీ మనం ఎప్పుడైతే వాళ్ళు చేసే పనిని కూడా రెస్పెక్ట్ చేస్తామో వాళ్ళు కూడా మనకి చాలా ఒబీడియంట్‌గా ఉంటారండి మనుషులు. అండ్ ఇవాళ నేను ఈ స్థాయిలకి రాగలిగాను అనంటే అందరి కాంట్రిబ్యూషన్ ఉంది అనేది కూడా అర్థమైంది. మా మా ఇంట్లో పనిచేసేవాడు కూడా వాడి ఫీల్డ్‌లో వాడికి ఎక్స్‌పర్‌టైజ్ ఉంది. ఆ ఆ ఆ పనిలో ఉన్న ఎక్స్‌పర్‌టైజ్‌ని మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే, ఒకరోజు నేను రోజు మార్నింగ్ రాగి జావ చేసుకొని తాగుతాననమాట.
మా పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా బావుంటుంది. హెల్తీ కాఫీ, టీ బదులు ఇది మంచిది. బ్రేక్‌ఫాస్ట్ కూడా అదే తినేస్తాను రోజు. ఓ రోజు మా పనమ్మాయి చెప్పింది, "అమ్మా నువ్వు గ్లాస్‌లో నీళ్ళలో కలిపి మళ్ళీ అక్కడ వాటర్ బాయిల్ చేసి ఇది అందులో పోస్తావు కదా! అంత అక్కర్లేదు. డైరెక్ట్ అది లూక్ వార్మ్ అంటే కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు డైరెక్ట్ అందులో కలిపేసేయి. ఏం గడ్డలు కట్టదు, ఏం కట్టదు. మంచిగా అవుతుంది" అని చెప్పిందనమాట. సో, ఆ రోజు ట్రై చేశాను. ఈ అమ్మాయి చెప్పింది కదా అనేసేసి. బట్ రియల్లీ ఇట్ వర్క్‌డ్. మంచిగా అసలు గడ్డలు కట్టదు, ఏం కట్టదు. ఒక గ్లాసు, ఒక చెంచా ఇయన్నీ కడిగే పని తప్పుతుంది. డైరెక్ట్‌గా గిన్నెలో వాటరేసేసి, అందులో ఈ పౌడరేసేసి కలిపేస్తే చక్కగా అవుతుంది. అండ్ షీ హాస్ ఎక్స్‌పర్టైజ్. కొన్ని రంగాల్లో అందరికీ ఎక్స్‌పర్టైజ్ అనేది ఉంటుందండి. అది దాన్ని యాక్సెప్ట్ చేయడంలోనే మనం ఫెయిల్ అవుతున్నాం అనిపిస్తుంది నాకు. అండ్ అలాగే ఇంకొక పనబ్బాయి ఉన్నాడు. అంటే మాది హాస్పిటల్ కమ్ రెసిడెన్స్. సో, మనుషులు బానే ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను క్వార్టర్స్‌లో ఉండేదాన్ని. మా హస్బెండ్ బయట వర్క్ చేస్తూ ఉండేవాళ్ళనమాట అప్పుడు. సో, అప్పుడసలు నాకు ఇంట్లో హెల్ప్ కూడా ఏం దొరకకుండా ఉండేది. సో, బ ఇలా అంటే డే బై డే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. అండ్ నేనిక్కడ ఏ పాయింట్ చెప్పదలుచుకున్నాను అంటే ప్రతి వాళ్ళలో ఒక పాజిటివిటీ, ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుందండి. అది డ్రైవర్ దగ్గర నుంచి, మన వర్కర్ దగ్గర నుంచి, ఇల్లు ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి, మన కాలేజ్‌లో వాచ్‌మెన్, మన ఆఫీస్ స్టాఫ్ ఎవరైనా కూడా. సో, వాళ్ళని మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ చేసి, వాళ్ళు కూడా పని చేయగలుగుతారు అని నమ్మకంతోని వాళ్ళకి పనులిచ్చేటప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఎవరు ఏది ఎక్స్‌పర్టైజ్ ఉందో చెక్ చేసుకొని ఇస్తే చాలా బాగా పని చేస్తారండి. ఎవడైనా గూడా చేస్తారు. నాకొక ఆఫీస్ అటెండెంట్ ఉండేవాడు మురళి అని. అతను అంటే కొద్దిగా పెద్దాయన పని అంటే కదిలి పని లేకపోయేవాడు. యంగ్‌స్టర్స్ అనుకోండి ఆఫీస్ ఫైల్స్ అటు నుంచి ఇటు నుంచి అటు మోస్తారు. బట్ ఇతను చాలా పెద్దాయన కొద్దిగా అలా పరిగెత్తలేకపోయేవాడు. బట్ కూర్చున్న పని చెప్పండి మీరు పర్ఫెక్ట్‌గా చేస్తాడనమాట. సో, ఆయనని ఎప్పుడు కూర్చోబెట్టే పనే చెప్పేదాన్ని ఆయనకి. కూర్చోబెట్టడం అంటే మార్నింగ్ 9కి ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాలి. అంటే బిఫోర్ 9 వచ్చేసేసి ఆయన అన్నీ ఓపెన్ చేసి, అన్నీ క్లీన్ చేయించేసి పెట్టి కూర్చునేవాడనమాట. 5:30కి ఆఫీస్ క్లోజ్ అంటే 5:45 వరకు ఉండి అన్నీ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని వెళ్ళేవాడు. ఆయన్నే గనుక నువ్వు పరిగెత్తు అని జెప్పుంటే ఆయన ఆ పని కూడా చేయలేకపోయేవాడు. సో, ఎక్కడైనా గూడా ఎవరి స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి అనేది గనక మనం ఐడెంటిఫై చేయగలిగితే ప్రతి వాళ్ళు పని చేస్తారు. ఇంకోటి నమ్మకంతో పని చెప్పి వాడిని వదిలేయాలి మనం. అప్పుడు దాంట్లో ఏలుబెడితే మాత్రం ఎవరు పని చేయరండి. సో, ఇవన్నీ బాగా అంటే కొన్ని కాన్సెప్ట్స్ ముందు ఉండేవి. బట్ జీవన్ విద్య అర్థమైన తర్వాత రెస్పెక్ట్ పీపుల్, ట్రస్ట్ పీపుల్ వెనెవర్ యూ గివ్ సమ్ వర్క్. సో, వాళ్ళలో కూడా ఒక ఒక షైన్ అనేది, ఒక వర్క్ కేపబిలిటీ అనేది అందరిలో ఉంటుందండి. ఈ కాన్సెప్ట్స్ అర్థమైన తర్వాత నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా రిజాల్వ్ అయ్యాయన్నమాట. సో, నేనెప్పుడు అనుకునేదాన్ని మా హస్బెండ్ అసలు ఇంట్లో పట్టించుకోడు. పిల్లలు స్కూల్ ఏది తెలుసు కానీ క్లాస్ ఏదంటే అసలు చెప్పకపోయేవాడు. ఇంటర్మీడియేట్ తర్వాత ఈజీగా గుర్తుపడతారు గానీ స్కూలింగ్‌లో ఉన్నప్పుడు అసలు అంటే ఏ క్లాస్ అంటే కూడా చెప్పలేకపోయేవాడు. ఒకసారెళ్లి నెక్స్ట్ క్లాస్ ఆల్రెడీ మావాడు సెవెంత్ అయిపోయి ఎయిత్‌కెళ్ళాల్సినోడికి సెవెంత్ క్లాస్‌లో అడ్మిషన్ తీసుకొచ్చారు వేరే స్కూల్‌లో వెళ్ళి. అయ్య బాబు! నీతో అవ్వదులే ఈ వర్క్ అని అనుకున్నాను. సో, ఇప్పుడు నాకు అర్థమైంది మాత్రం డైవర్సిటీ ఈస్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు మా వర్క్ ప్యాటర్న్ చూస్తే ఏంటంటే 24 అవర్స్‌లో నా వర్క్ నేను చేసుకుంటుంటాను. తన పని తను చేసుకుంటుంటారు. నేను పొద్దున్నే లేచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా యోగా చేస్తాను. తర్వాత ఇంట్లో కుకింగ్ మొదలుపెడతాను. 7-9, 9:30 కుకింగ్ చేస్తాను. ఒకవేళ ఎర్లీగా వెళ్ళిపోవాలంటే కొద్దిగా ముందే స్టార్ట్ చేస్తాను. 9:30 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాను ఇన్‌స్టిట్యూట్‌కి. అంటే మాకు 9కి క్లాస్ ఉంటే ముందెళ్తాము. లేకపోతే కొద్దిగా రిలాక్స్‌కెళ్ళినా పట్టించుకోరు. దెన్ మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండేసేసి వచ్చేస్తాను. అండ్ ఇప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఇంట్లో పని తనకి ఇంట్రెస్ట్ లేదు. బట్ హీ కెన్ డూ మెనీ థింగ్స్ ఔట్‌సైడ్. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే మెడికల్ ప్రాబ్లమ్స్‌తోనే వస్తారు జనరల్‌గా. అండ్ మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళు మామూలుగా జనరల్‌గా వచ్చారు. మా బ్రదర్స్, కజిన్స్ వీళ్ళు. సో, వచ్చినప్పుడు నేను ఓన్లీ కిచెన్ పట్టించుకొని వాళ్ళకి ఫుడ్ వండి పెడితే చాలనమాట. మిగతా పనులన్నీ తనే చూసుకునేవాళ్ళు. వాళ్ళని డయాగ్నోస్టిక్ సెంటర్ పంపించడము, అవన్నీ రిపోర్ట్స్ తెప్పించుకోవడము, వాళ్ళకి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ అంతా తనే చేసేవాళ్ళు. మా పేరెంట్స్ వచ్చినా తనే చూస్తారు. సో, ఇప్పుడు నాకర్థమైంది. పెళ్ళైన తర్వాత ఇన్ని పనులుంటాయి అనుకుంటే, ఇన్ని పనులలో నేనేం పని చేస్తాను, నువ్వేం పని చేస్తావు, ఆ క్లారిటీ ఉంటే డైవర్సిటీ ఈజ్ ఆల్‌వేస్ గుడ్ అనిపిస్తుంది నాకు. లెట్ అస్ సే ఇద్దరు ఇంజినీర్‌లే అయ్యారనుకోండి. ఇద్దరు ఒకే రకం పని చేస్తారు.
రెండో పని చేయడానికి మనం పరిగెత్తాలి అప్పుడు హాస్పిటల్స్ చుట్టూ. బట్ నాకిప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను ఇంట్లో పనే చేస్తున్నాను. అంటే ఇంతకుముందు అదే పనే చేసేదాన్ని. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను. ఇప్పుడు సంతోషంగా చేస్తాను. అప్పుడు కొద్దిగా ఇరిటేషన్‌తో, కోపంతో తిట్టుకుంటూ చేసుకునేదాన్ననమాట. ఇప్పుడు ఆ ఇరిటేషన్, కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ పోయాయి. చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా పని చేసుకుంటాను. ఎవరికి ఏది కావాలంటే అది మాత్రం వండి పెడతానండి. పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయాలి అంటే బెస్ట్ పాలిసీ ఏంటంటే మీరు కిచెన్‌లో వండి పెట్టండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం వండుతూ ఉంటే పిల్లలు కూడా మన వెనకాలొచ్చి ఇదెలా చేయాలి, అదెలా చేయాలి. ఇప్పుడు మా పిల్లలిద్దరు బయటుంటారు గానీ దే నో కుకింగ్ అనమాట. ఎట్లా చేసుకోవాలి అనేసి ఏమన్నా డౌట్‌లుంటే అడుగుతారు ఫోన్‌లు చేసి ఎలా చేయాలమ్మా అనేసి. బట్ కిచెన్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బిల్డ్ రిలేషన్స్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా అర్థమైంది నాకు. అండ్ మా హస్బెండ్ పప్పు బాగా తింటారనమాట. డైలీ పప్పు, అన్నం పర్ఫెక్ట్. సో, ఐ డూ ఇట్ ఎవ్రీ డే ఐ డూ ఇట్. దాంట్లో కొద్దిగా వేరియేషన్స్‌తోని చేస్తాం. నాకు నచ్చిందొకటి, ఆయనకి నచ్చిందొకటి చేస్తాను. సో థట్ దేర్ ఈస్ నో కాన్‌ఫ్లిక్ట్ అగైన్. నా పని నేను చేసుకుంటాను. ఆయన పని ఆయన చేస్తాడు. బయట ఆధార్ కార్డు, కార్ రిజిస్ట్రేషను, కారు లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఏవి పట్టించుకోను నేను. లెట్ హిమ్ డూ ఇట్ బికాస్ హి ఈస్ గుడ్ ఇన్ దట్. అసెట్స్ దాని ఏంటి టాక్స్‌లు అవి ఇవి ఆన్‌లైన్‌వన్నీ నేను చేస్తాను. ఆఫ్‌లైన్‌వన్నీ తను చేసుకుంటారు. మెడికల్‌దంతా తను చూసుకుంటారు. ఎవరొచ్చినా ఇంట్లో పనంతా నేను చూసుకుంటాను. సో, ఐ థింక్ అంటే ఈ పాజిటివిటీ ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో మనకు ఉన్న వాటి అంటే మనకు జనరల్‌గా ఏంటంటే మనకు ఉన్నవి వదిలేసేసి లేని వాటి గురించి బాధపడుతుంటాము. ఉన్న వాటిలో సంతోషపడడం అనేది డెఫినిట్‌గా నాకు జీవన్ విద్య అటెండ్ అయిన తర్వాత మాత్రం బాగా అర్థమైందండి. అలాగే ప్రాస్పెరిటీ అనేది కూడా చాలా సెషన్స్ మన శివ గారు అందరూ చెప్తారు. ప్రాస్పెరిటీ కూడా అంటే ఫిజికల్ అసెట్స్, బాడీ అనేది లిమిటెడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, దానికి అన్నెసెసరీగా ఖర్చులు పెట్టేసి అన్నిటిని అక్యుములేట్ చేస్తా ఉంటాము. సో, ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ దగ్గర మాత్రం అంటే అది ఈ ఈ ఈ పాయింట్ చాలా మంది కూడా చెప్పారు. ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది మనకి ప్రాస్పెరిటీ. ఫిజికల్ ఫెసిలిటీస్ లిమిటెడ్ అయినప్పుడు అన్నెసెసరీగా ఎందుకు ఇంతింత స్పెండ్ చేస్తున్నాము. అన్నీ తెచ్చి కట్టలు పెట్టేసేసి వాటిని మెయింటైన్ చేయలేక చస్తుంటాం. సో, ఏదన్నా వస్తువుని కొన్నప్పుడు దాన్ని 100% యూజ్ చేయాలి. దాన్ని అంటే ఇంక అట్‌లీస్ట్ దాన్ని ఇంక వాడలేము అన్నప్పుడే తీసేయడం అనేది కూడా అలవాటయింది బాగా. ఒకప్పుడు బయటికెళ్తే షాపింగ్ చేసేసేదాన్ని బాగా పర్ఫెక్ట్‌గా. అంటే మళ్ళీ దానికి ఒక ట్యాగ్ ఇచ్చేసేదాన్ననమాట. ఇది ఈ చీర బర్త్‌డేకి, ఈ చీర మ్యారేజ్ డేకి, ఈ చీర ఇంకా మా హస్బెండ్ బర్త్‌డేకి అనేసి అట్లా అవన్నీ మానేసి చక్కగా సంవత్సరానికి 1, 2 చాలు. ఎక్కువ కొని అల్మారా గూడా పట్టట్లేదు అనే కాన్సెప్ట్ కూడా అర్థమైంది. పిల్లలకి కూడా మనం చేస్తుంటే మాత్రం బాగా అర్థమవుతుందండి. అండ్ ఇప్పుడు అంటే పిల్లలు కూడా అడుగుతారు. ఇది కావాలి, అది కావాలి. చిన్నప్పుడు చాలా ఉంటాయి ఇవన్నీ. కొద్దిగా మా వాళ్ళు పెద్దగయ్యారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తే అర్థం చేసుకునే స్టేజ్‌లో అయితే ఉన్నారు వాళ్ళు. బట్ 100% మనం అనుకుంటాం. మనం పిల్లలు చూడట్లేదు. నేను ఆఫీస్‌కెళ్తే వాడు పట్టించుకోడు అని. 100% మనల్ని పిల్లలు ఫాలో అవుతానే ఉంటారండి. డెఫినిట్‌గా మనం చేసే పనులను బట్టే వాళ్ళని మోటివేట్ చేస్తాము. సో, మన పిల్లలు మంచి రూట్‌లో వెళ్ళాలి. మా రేపొద్దున సొసైటీలో గూడా మంచి హ్యూమన్‌గా రావాలి అనంటే, మనం ఫస్ట్ కొన్నన్న క్వాలిటీస్ మనం ఎగ్జిబిట్ చేయగలిగితే ఇంట్లో వాళ్ళు డెఫినిట్‌గా ఫాలో అవుతారండి మనల్ని. ఇంకా అంటే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది వర్క్ చేసేటప్పుడు అంటే ఎవరైనా ఇది టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఎవరికైనా టాపిక్కే. లేడీస్ చేస్తున్నారు, జెంట్స్ చేస్తున్నారని కాదు గానీ, టైమ్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవడం. లెట్ అస్ సే నాకు ఇన్ని వర్క్స్ ఉన్నాయి. ఇన్ని వర్క్స్‌ని నేను రేపు ఎలా చేయాలి అనేది ఇవాళ గనుక ప్లాన్ ఉంటే, ఇవాళ నాకు హరి గారు చెప్పారు మేడం 7-8 ఉంటుంది అనంటే నేను నిన్న ఈవినింగే ఇంకొన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను. సో దట్ 10:00 మీటింగ్ ఉంది. 10 కల్లా ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళిపోవాలి. సో, ప్లానింగ్ అనేది చాలా ఇట్ హెల్ప్స్ యూ. లెట్ అస్ సే మీరు హోమ్ మేకర్ అయినా కూడా హోమ్ మేకర్‌కి ఇంకా ఎక్కువ పనులుంటాయి అనుకుంటాను నేను. అంటే హోమ్ మేకర్‌గా ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ పట్టించుకుంటాము. ఈ ఈ బె ఈ బెడ్ షీట్ ఇక్కడ ఎందుకుంది? ఇక్కడ ఈ కార్పెట్ ఇక్కడ ఉండకూడదు. ఈ బాటిల్ ఇక్కడ ఉండకూడదు. ఈ గ్లాస్ ఇక్కడ ఉండకూడదు. ఇవన్నీ చాలా పట్టించుకుంటాను. ఈవెన్ నేను సాటర్‌డే, సండే ఫ్రీ టైమ్ ఉంటే అవన్నీ చేస్తుంటాను. బట్ బయటికెళ్ళిపోవాలన్నప్పుడేంటంటే కొన్ని వదిలేస్తాము. సరే లెట్ ఇట్ బీ బ్లాంకెట్ ఇక్కడుంటే మడత పెట్టుంటే పర్లేదులే ఎందుకు దాని మీద ఎందుకు పడ్డాం మనం. కొన్ని లెట్ గో వదిలేస్తూ ఉంటాం. ప్రాబ్లమ్ లేదు. బట్ ఒకటేంటంటే నాకు ఫస్ట్‌లో ఇంకో కన్‌ఫ్యూజన్ ఉండేది. ఇంకోటి ప్రతి వాడు అడుగుతుంటాడు. మీ ఆయన ఇంత సంపాదిస్తాడు కదా! నువ్వెందుకు జాబ్ చేయాలండి? జాబ్ చేసేది డబ్బుల కోసం అనేది పక్కన పెడితే అంటే ఒక రికగ్నిషన్ కోసం అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్.
బట్ మనం కూడా కాంట్రిబ్యూట్ చేయగలము అనే ఫీలింగ్ అయితే బాగా వచ్చిందండి నాకు. సరే, నాట్ బై వే ఆఫ్ గెట్టింగ్ ప్రమోషన్స్ ఆర్ సంథింగ్. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇప్పుడు చూస్తే అయితే కొంతమంది టీచర్లు పిల్లల్ని అంటే యూనివర్సిటీ లెవెల్‌లో కూడా పిల్లల మీద పేపర్‌లు ఇసిరేస్తుంటారు. వాళ్ళని పిచ్చి పిచ్చి భాష వాడతారు. మొన్న మాకొక ఫీడ్‌బ్యాక్‌లో రాసాడనమాట ఒక స్టూడెంట్. నిన్ను చెప్పుతో కొడతారా అని చెప్పాడట టీచర్. ఇంకా మరి టీచర్‌లే ఇలా మాట్లాడితే స్టూడెంట్స్ ఎలా తయారవుతారు? సో, అట్‌లీస్ట్ అంటే మన రోల్ అనేది కొద్దిగా అందులో కూడా ఉంది. మేబీ వాటెవర్ బిట్ ఐ కెన్ డూ ఇన్ ద టీచింగ్ కమ్యూనిటీ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇప్పట్లో అంటే ఇప్పుడు కొద్దిగా నాకు ఇంట్లో వర్క్ కూడా తగ్గినందుకు డెఫినిట్‌గా చేయగలను అనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఇంకో 12 ఏళ్లయితే సర్వీస్ ఉంది. ఐ డోంట్ నో. వీలైనంత వరకు చేస్తాను అనైతే అనుకుంటున్నాను. సో, బేసిక్‌గా వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మాత్రం మన సర్కిల్ ఆఫ్ కన్సర్న్, సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని గురించి సార్ చెప్తూ ఉంటారు శివ గారు. సో, మనం మన కన్సర్న్‌లో ఉన్న వాటిని అన్నిటిని మనం మార్చుకోగలము. మనం మార్చి పక్కన వాడు మన మార్పును చూసే పక్కన వాళ్ళు మారుతారండి. వాళ్ళకి మాటలతో చెప్తే ఎవ్వరు మారరు. అండ్ ఈవెన్ నౌ ఇప్పుడు నేను ఒక 15 ఏళ్ల క్రితం నా లైఫ్‌ని ఇప్పుడు చూసుకుంటే మా పిల్లలు కూడా చెప్తారనమాట. లేదమ్మా నీలాగా అందరుంటారనుకుంటారు. మా బాబుకి చెప్పాను. ఇప్పుడు వాడు ఎంఎస్ జనరల్ సర్జరీ అయిపోతుంది. డైవర్సిటీ ఈస్ గుడ్ రా! నేను, డ్యాడీ బానే ఉన్నాం కదా! యూ కెన్ మ్యారీ ఎనీబడీ. నువ్వు చూసుకో అనంటే, నో, 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 నో ఇట్లా ఉండరు అందరూ. అంటే మరి ఆ అండర్‌స్టాండింగ్ తెప్పించాలి నువ్వే అని చెప్తుంటాను వాడికి. అది. ఇంకా లై అలా రైట్ అండర్‌స్టాండింగ్ అనే ఫిల్టర్ ఒకటి జెప్పారు మనకి. అది అంటే పైన ప్రపోజల్ పెడతాము. ఆ రైట్ అండర్‌స్టాండింగా కాదా అని చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ అది నాకు హ్యాపీనెస్ ఇస్తోందా? ఇండివిడ్యువల్ హ్యాపీనెస్ ఇస్తోందా లేదా? తర్వాత ఫ్యామిలీ లెవెల్‌లో మనకి ఓకేనా? తర్వాత దెన్ వి ఆర్ గోయింగ్ టు సొసైటీ అండ్ నేచర్. ఆ సొసైటీ, నేచర్ లెవెల్‌కెళ్ళడానికి టైం పడుతుంది. అట్‌లీస్ట్ బట్ నేను చేసే పని. ఇప్పుడు నేను జాబ్ చేయడం అనేది నాకిష్టమే. నా ఫ్యామిలీ కూడా ఇష్టమే. సపోర్ట్ అంటే నా టైము వాళ్ళు, వాళ్ళు నా కోసం టైమ్ స్పెండ్ చేయట్లేదనేది బాధ తప్ప నో వన్ ఈస్ అంటే స్టాపింగ్ మీ. సో, అది ఉన్నప్పుడు వై ఐ హావ్ టు బాదర్? ఫ్యామిలీ, దెన్ ఫస్ట్ ఇండివిడ్యువల్ హ్యాపీనెస్, దెన్ ఫ్యామిలీ, మ్యూచువల్ హ్యాపీనెస్ ఉందా లేదా? దెన్ సొసైటీ, నేచర్. సో, ఈ ఫిల్టర్ అనేది ఏదైతే మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామోనండి, మనం వచ్చే ప్రాబ్లమ్స్‌ని, ఇష్యూస్‌ని చాలా ఈజీగా రిజాల్వ్ చేసుకోగలుగుతాం. అండ్ పూర్ణిమ గారు చెప్పే దాంట్లో నాకు బాగా నచ్చేది లెట్ గో అనేది. అంటే మనం ఇది ఇట్స్ ఓకే అనుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎళ్ళిపోతాయి. సార్ట్ ఔట్ అయిపోతాయి చాలా ప్రాబ్లమ్స్ అనేవి. సో, ఇంకా అంటే జనరల్ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. పిల్లల్ని ఎస్పెషల్లీ మన పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయొద్దు. మన మన పిల్లలు దే ఆర్ అంటే వాళ్ళు వాళ్ళ ఫ్రాగ్రెన్స్‌తోనే పుట్టిన పిల్లలు. వాళ్ళకి స్పెషాలిటీ ఉంది. సో, మన పిల్లల్ని ఇంకొక ఫ్రాగ్రెన్స్‌తోనో, ఇంకో స్పెషాలిటీతో కంపేర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అట్లాగే చాలామంది అంటే మ్యారీడ్ ఆళ్ళైతే వైఫ్‌ని, హస్బెండ్‌ని అందరిని కూడా కంపేర్ చేసుకుంటుంటాం. ఇట్స్ నాట్ లైక్ అంటే నా హస్బెండ్ ఈస్ యూనిక్. ఓకే. నా హస్బెండ్ ఈస్ యూనిక్. యూ కెనాట్ ఫైండ్ అనదర్ పర్సన్ లైక్ హిమ్. అండ్ నా ఫ్యామిలీ ఈస్ ఎ యూనిక్ ఫ్యామిలీ. నాలాంటి ఫ్యామిలీనే అందరికీ కండిషన్స్ ఇట్లాగే ఉండవు. సో, ఈ కంపారిజన్స్ అనేది ఎప్పుడైతే మొదలు పెడతామో మనకి చాలా డిప్రెషన్ లైక్ ఆ కన్‌ఫ్యూజన్ స్టేటు, డిప్రెషన్ స్టేట్స్ ఒస్తాయి. బట్ ఐ యామ్ నేననేదాన్ని ఒక ఇండివిడ్యువల్, ఒక యూనిక్ పర్సనాలిటీ. నా థింకింగ్ నాది. లైక్ నా ఫ్యామిలీ కండిషన్స్ నావి. నేను ఇంకో ఫ్యామిలీతో కంపేర్ చేసుకోలేను. ఇంకొకడేదో పని జేస్తున్నాడు. సరే లెట్ హిమ్ డూ ఇట్. నేను నా కేపబిలిటీని బట్టి నేను చేయగలిగిన వరకు చేస్తాను. అలా అని నా ప్రొఫెషన్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయను. అలా అని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయను. నా హోల్ 27 ఇయర్స్, 28 ఇయర్స్ ఆఫ్ సర్వీస్‌లో నా మంత్ర ఒకటేనండి. ఫ్యామిలీ, ప్రొఫెషన్, ఫ్యామిలీ అంతే. ఇంకెక్కడ ఎక్కువ బయట చూడను. న్యూస్ కావాలంటే మా హస్బెండ్ బాగా తినేటప్పుడు గూడా న్యూస్ పేపర్ చదువుతుంటారనమాట. ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా. ఆయన్నడుగుతాను వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ టుడే అంటే చెప్తారనమాట. సో, ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ పాజిటివ్స్, నెగెటివ్స్. ఆ పాజిటివ్స్‌ని చూడడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనము, మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో, మన అంటే డైవర్సిటీ ఈస్ ఆల్‌వేస్ గుడ్ అనే కాన్‌ఫ్లిక్ట్ అయితే రిజాల్వ్ అయింది నాకు. ఎవడి పని వాడు జేస్తారు. ఎవరు ఎందులో బెటర్ ఉంటే వాళ్ళకి ఆ పనులిచ్చేయండి. మనం చేసే పని ఏదైనా ఉంటే మనం చేయండి. ఊరికే అంటే అందరూ అన్ని పనులు చేయాలనేది ఐడియలిస్టిక్ కేస్ అండి అది.
అందరూ జాబ్ చేస్తున్నప్పుడు నేను పని చేయాలి, ఆయన పని చేయాలి. అది కూడా ఐడియలిస్టిక్ కేసే. కానీ అందులో కూడా కొంతమందికి ఒక ఎక్స్‌పర్టైజ్ ఉంటుంది. ఇంకొంతమందికి ఇంకో ఎక్స్‌పర్టైజ్ ఉంటుంది. ఆ ఎక్స్‌పర్టైజ్‌ని ఐడెంటిఫై చేసి లెట్ దెమ్ డూ ఇట్ అంటే వి ఆర్ హ్యాపీ. సో, యాహ్! దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండి. ఏమన్నా క్వెషన్స్ ఉంటే మేబీ ఐ కెన్ ఆన్సర్. బట్ ఓవరాల్‌గా ఇది అర్థమైన తర్వాత ఈ సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ అర్థమైన తర్వాత చాలా అంటే అందరిలాగానే మాకు ఇష్యూస్ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సమ్ జర్క్స్ వస్తుంటాయి అక్కడక్కడ. బట్ కొన్ని లైట్ తీసుకోవడం అలవాటయింది. ఇందాక మేడం గారు చెప్పినట్టే అంటే ఆహ్, మన లిమిటేషన్స్ ఏంటి? లిమిట్స్. ఫిజికల్ ఫెసిలిటీస్‌లో లిమిట్స్ ఉన్నట్టే మన రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్టేషన్స్‌లో కూడా చాలా లిమిట్స్ ఉంటాయి. మనం ఆ బౌండరీ క్రాస్ అయ్యి మొత్తం అతని ప్రేమంతా నాకే కావాలి అనేది కూడా కుదరదు కదా! సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ ఫిజికల్ ఫెసిలిటీస్ దగ్గర కానీ, రిలేషన్స్‌లో కానీ, ఆ లిమిట్స్ అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఐ థింక్ యూ కెన్ బి మోర్ అండ్ మోర్ హ్యాపీ. మన పిల్లలనేది అంటే మన పిల్లలే అది బట్ నా సెట్ అది అనేసి నేను అన్నట్టు బిహేవ్ చేయాలి అంటే కుదరదు. అలాగే నా హస్బెండ్ ఈజ్ మై రిలేషన్ డెఫినెట్‌లీ. బట్ నేను అనుకున్నట్టే నా హస్బెండ్ బిహేవ్ చేయాలి. నేను అనుకున్నట్టే నా వైఫ్ బిహేవ్ చేయాలి. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. బికాజ్ అందరికీ ఇండివిడ్యుయాలిటీ ఉంటుంది. అందరూ వేరే వేరే బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చారు. కాబట్టి ఎవరి వే ఆఫ్ వే ఆఫ్ థింకింగ్ మారుతుందండి. మనమందరం కలిసి ఎప్పుడైతే వర్క్ చేయడం మొదలు పెడతామో, వే ఆఫ్ థింకింగ్ అనేదైతే డెఫినిట్‌గా మారుతుంది. బట్ ఆ హ్యాబిట్స్ అనేవి అంత ఈజీగా అయితే చేంజ్ అవ్వవు. బట్ డెఫినెట్‌లీ మన కోసం మనం చేస్తున్నాం కాబట్టి, మన నుంచే మనం చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయాలి. దెన్ అవి చూసి డెఫినిట్‌గా అయితే చేంజెస్ ఒస్తాయి. ఆఫ్టర్ 25 ఇయర్స్ నౌ ఐ యామ్ నోటీసింగ్ సమ్ చేంజెస్. మా హస్బెండ్ కూడా రోజు అడుగుతారు తిన్నావా? లేదా? వై నాట్ యూ ఎంప్లాయ్ ఎ కుక్? ఎందుకు కష్టపడతావు? ఇవన్నీ చెప్తుంటారిప్పుడు. బట్ ఐ థింక్ ఐ గాట్ యూజ్డ్. ఇది బావుందండి. ఇదే కుక్ ఇంకోటి తక్కువ తక్కువ కుక్ చేసుకుంటే ఎక్కువ ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేసే పనుండదు అని చెప్తుంటాను. రైట్ సార్. దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. అండ్ మీరు చేసే ప్రాక్టీసెస్ ఏమన్నా మీరు సెల్ఫ్‌లో మీరు చేసేటువంటి ప్రాక్టీస్ ఏమన్నా షేర్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందేమో ఇన్‌పుట్స్. సెల్ఫ్‌లో చేసే యాహ్! సార్. ఇంట్రోస్పెక్షన్. సెల్ఫ్‌లో చేసే ప్రాక్టీసెస్‌లోనే అంటే ఈ నెగెటివ్స్‌ని ఎక్కువ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుంటామో పాజిటివ్స్ ప్రతి వాళ్ళలో పాజిటివ్స్, నెగెటివ్స్ 2 ఉంటాయండి. నాకు హెల్ప్ చేయట్లేదు అనేది ఒక నెగెటివ్ థింకింగ్ అయితే నాది. వాళ్ళలో పాజిటివ్స్ కూడా చాలా ఉంటాయి. ఆ పాజిటివ్స్‌ని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేయడం మొదలు పెడతామో వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ఫస్ట్ మనకి. ఆ ట్రస్ట్ అనేది కూడా ఇంకా డెవలప్ అవుతుంది. ట్రస్ట్‌లో ఏంటంటే అందరూ మన కోసం పనిచేస్తున్నారు. మన హ్యాపీనెస్ కోసం పనిచేస్తున్నారు అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే నెగెటివ్స్ చూస్తున్నామో ఆ ట్రస్ట్ అనేది కూడా పోతుందండి మనకి. ఎప్పుడు వాళ్ళు సెల్ఫిష్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనల్ని పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ అంటే నాకు అర్థమైంది మాత్రం ఎప్పుడైతే మనం ప్రతి వాళ్ళలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ప్రతి వాళ్ళలో ఒక పాజిటివిటీ ఉంటుంది. అది చూడడం మొదలుపెడితే ఒక చిన్న క్యాడర్ వాళ్ళ నుంచి పై క్యాడర్ వరకైనా మన రిలేషన్స్‌లో అయినా కూడా ఆహ్, ఒక అండర్‌స్టాండింగ్ అనేదైతే డెవలప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా ఓపెన్‌గా ఆహ్, ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని ఎట్లా మీరు అధిగమించి, ఎట్లా ఆ నిరంతర సుఖం వైపు ప్రయాణిస్తున్నారనేది చాలా బాగా చెప్పారు. ఆడియన్స్‌లో ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. శైలజ గారు ఇందాక ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఆవిడ ఎన్ఐటీ వరంగల్‌లో ప్రొఫెసర్‌గా చేస్తూ కూడా అట్ ది సేమ్ టైమ్ ఫ్యామిలీలో తన రెస్పాన్సిబిలిటీని ఎంత బాగా ఫుల్‌ఫిల్ చేస్తున్నారనేది మనకి షేర్ చేశారు. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ మ్యామ్. యాహ్! థాంక్స్ అండి. యాక్చువల్లీ నేను ఇందాక ఒక క్వెషను పూర్ణిమ గారిని అడిగారు. అంటే లైక్ ఆహ్, పూర్ణిమ గారిని గాని, నాకు ఈ మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి గారు, ఇప్పుడు మన సుందర్‌రాజు గారి వైఫ్ ఇట్లా కపుల్స్‌ని చూసినప్పుడు ఏంటంటే వి ఫీల్ సో హ్యాపీ. అరే! ఇద్దరు ఒకలాగుంటే ఎంత బావుంటుంది లైఫ్ అనిపిస్తుంది. సో, అక్కడి నుంచి ఆ థింకింగ్ నుంచి నేను అట్‌లీస్ట్ అంటే నేనొక్కదాన్ని స్టార్ట్ చేసినా కూడా డెఫినిట్‌గా దేర్ విల్ బి చేంజెస్ అనే కాన్సెప్ట్ అయితే అర్థమైంది. ఇద్దరు ఒకటే ఇప్పుడు పూర్ణిమ గారు చెప్పారు. పెళ్లి కాకముందు నుంచి దే వర్ ప్రాక్టీసింగ్. సో, అలైన్‌మెంట్ అనేది పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ కనిపిస్తుంది మనకి. అయినా డిఫరెన్సెస్ డెఫినిట్‌గా ఉంటాయి.
అలాగే సుందరరాజు గారు ఆ వీడియో చూసాను నేను. చాలా చక్కగా గోరింటాకు పెడుతూ సార్ ఒక వీడియో చేశారు. చాలా బాగుంది సార్. సో, థ్యాంక్ యూ. అలాంటివి అందరికీ జరగవండి. మేబీ అన్ని లైఫ్‌లలో అట్లా ఉండదు. బట్ లేకపోయినా 2 ఉంటే పర్ఫెక్ట్ అది. ఓకే. యూ హావ్ ఆల్రెడీ అచీవ్డ్ సర్టెన్ లెవెల్. ఆ లెవెల్‌లో లేము మనము. మనం ఇండివిడ్యువల్‌గా జర్నీ స్టార్ట్ చేసాము అనంటే, ఆ ఇండివిడ్యువల్ జర్నీ నుంచి కొద్ది టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి. బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. బట్ స్లోగా అట్‌లీస్ట్ అంటే మనకు ఆ క్లారిటీ వస్తే గనక వి కెన్ అచీవ్ దట్ డెఫినైట్‌లీ అని చెప్పదలుచు. యాహ్! మేడం. ఎవరు మాట్లాడుతున్నారు మేడం? శైలజ సారీ. గారు చెప్పండి. సౌజన్య గారు చెప్పండి. నేను కూడా టీచింగ్ లోనే ఉన్నాను మేడం. మా హస్బెండ్ కూడా టీచింగ్ లోనే ఉన్నారు. ఇంజినీరింగ్ కాలేజ్ యోగి వేమన ఓకే. యూనివర్సిటీ. ఓకే ఆహ్, మేడం. నాకు మీ లెక్చర్ నుంచి ఒకటి తెలిసింది. నేను ఐ థింక్ ఒక 5 ఇయర్స్ బ్రేక్ తీసుకున్న ఫస్ట్ చైల్డ్ అప్పుడు ఎవరు లేక. ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా ఇంజినీరింగ్ కాలేజ్‌లో. ఎప్పుడు మా హస్బెండ్ నాకు చెప్తారు, "ఫస్ట్ ఈ కిచెన్ వర్క్ డెలిగేట్ చేసేసేయి అని. ఈ కుక్‌ను చెయ్యి. అసలు నువ్వెందుకు ఈ టైంలో అది చెయ్యి, ఇది చెయ్యి, హిందూ పేపర్ చదువుకో, ఏం చే" నేను దీన్ని మాత్రం చేయలేను డెలిగేట్. ఇంకా ఈ పాయింట్ నేను చెప్తాను. మీరు ఈరోజు చెప్పారు కదా! కిచెన్ ఈస్ ఎ బిగ్ థింగ్. బెటర్ నాట్ టు డెలిగేట్. జనరల్‌గా నా ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటేనండి, రిలేటివ్స్ వస్తారు మన ఇంటికి. కుక్ ఉన్నారనుకోండి, అందరూ ఎళ్ళిపోయి మళ్ళా ఎవడి టీవీ వాడు పెట్టుకొని, ఎవడి ఫోన్ వాడు పెట్టుకొని చూసుకుంటుంటాం. ఫుడ్ ఎప్పుడు కుక్ అవుతుంది ఎళ్లి తిందాం అనేసి. అది లేదనుకోండి, ప్రతి వాళ్ళు వచ్చి కూర కట్ చేయనా, లేకపోతే అది క్లీన్ చేయనా అయితే అందరూ వెనకాల వస్తారండి. అది కూడా ఉంటుంది. న నాకు చాలా నచ్చింది అది. కిచెన్‌లో వర్క్ చేస్తుంటే మాత్రం అందరూ వస్తారు ఏదో ఒకటి చెప్పడానికి. హస్బెండ్స్ కూడా మామూలు అప్పుడు పని చేయకపోయినా అప్పుడు వచ్చేస్తారు. అది గిన్నెలు సర్దనా, లేకపోతే అందరికి ప్లేట్లు సర్వ్ చేయాలా, అది చేయాలా. అట్‌లీస్ట్ ఓకే. దే ఆర్ టేకింగ్ సమ్ కేర్. బట్ నేను ఒక ఆర్‌సి కోర్స్ అటెండ్ అయినప్పుడు ఐ డోంట్ రిమెంబర్ నౌ. కమలాకర్ ఎవరో సారు జేఎన్‌టీయూలో ఆర్‌సి అటెండ్ అయినప్పుడు ఆయన చెప్తూ, "అమ్మ మీరు చేసినట్టు మల్టీ టాస్క్ మగవాళ్ళు చేయలేరమ్మా. అది మీరు 4 పొయ్యిల మీద వండేస్తారు. గ్రేట్ వుమెన్" అని ఏదో సమ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి, "మీరు చూడండి 4 బర్నర్‌లున్నా వండేస్తారు. బట్ అసలు డోంట్ ఎక్స్‌పెక్ట్ మెన్ టు వర్క్ మల్టీ టాస్క్" అని చెప్పారనమాట. అప్పుడు ఏంటబ్బా అనుకున్నా గాని తర్వాత నేను అట్లా అని చూసాను. అలా ఆహ్, అనేసి మనం వుమెన్ ఆర్ తీసుకెళ్ళి అలా అన్నారనేసి ఇన్‌స్టిట్యూట్స్‌లో తీసుకెళ్ళి బ్రైట్. మనం డైరెక్టర్ పోస్ట్‌లోనే ఎక్కడో ఏం కూర్చోబెట్టారండి. ఎందుకంటే వాళ్ళకుండే ఇన్‌హిబిషన్స్ వాళ్ళకుంటాయి. ఇంట్లో చూసారు కాబట్టి ఒప్పుకుంటారు. ఆ! బట్ బయట అంత ఈజీగా ఆ! తీసుకోరు మనల్ని. అంటే యూ హావ్ అవును. టు ప్రూవ్ ఎ లాట్. మీరు చాలా ప్రూవ్ అవును. చేయాలి వాళ్ళకి మేము చేయగలము అని చెప్పడానికి. అవును. ఇదంతా వెరీ ట్రూ మ్యామ్ మీరు చెప్పినవంతా యాహ్! హ్మ్. అనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్. నాకు బట్ కాన్ఫిడెంట్‌గా చేస్తూ ఉంటే నాకనిపిస్తుందేమంటే డెఫినిట్‌గా విల్ రీచ్. యాహ్! మేడం. ఆ! మనం కుక్ చేస్తే సమ్ కంటెంట్ ఉంటుంది మన పిల్లలతో, హస్బెండ్‌తో మాట్లాడడానికి. వేరే వాళ్ళు కుక్ చేస్తే రివ్యూ చేసినట్టు ఉంటుంది వాళ్ళది. అంతే కదా మేడం. నేను ఈ విషయం అంటే మాత్రం వాళ్ళ బాగా ఎంజాయ్. టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు కదండీ! మన టేస్ట్‌కి వాళ్ళు కుక్ చేయలేరు కదా! అంటే ఓవర్ ఎ డెఫినెట్. పీరియడ్ ట్రైన్ అవుతారేమో బట్ అయినా మన టేస్ట్ మనకే వస్తుంది. అది వాళ్ళు చేయలేరు అది టేస్ట్. ఆ! ఒక బాండ్ డెవలప్ అవుతదేమో మనం. యాహ్! అండ్ పిల్లలొస్తారు ఎనకాల ఏమన్నా చేయాలా అని అంటే దానివల్ల వాళ్ళకి మనం ఊరికే చెప్తాం నీ పని నువ్వు చేసుకోరా అని చెప్తాము. కానీ ఇలా వచ్చే అంత ఈజీగా రారు కదా బయటికి. అవును. అవును. ఈ థాంక్ మధ్య యూ. కాలంలో మేము హే బాక్స్‌లో కుక్ చేయడం నేర్చుకున్నాం మేడం. శైలేంద్ర గారి దగ్గర. హైదరాబాద్ నుంచి వచ్చి శైలేంద్ర గారు మాకు నేర్పించారు. సో, హుహు. అన్నంని, పప్పుని కూడా గడ్డి పెట్టెలో పెట్టి వండడం అన్నమాట. ఒక 2 నిమిషాలే పొయ్యి మీద ఉంటుంది. మిగిలిన సమయం అంతా కూడా గడ్డి పెట్టెలో ఉంటుందన్నమాట. చిన్న గడ్డి ఆవులు తినే గడ్డి ఒక పెట్టెలో పెట్టుకొని వండుతామన్నమాట. సో, ఆ కుకింగ్ వచ్చిన తర్వాత మేమసలు కంప్లీట్‌గా కుక్కర్‌లో వండడం మానేసాం మా ఇంట్లో. హ్మ్. ఉదయాన్నే 7:30 కల్లా మా పాప క్యారేజ్‌కెళ్ళిపోతుందనమాట. మా మిసెస్ టిఫిన్ అవును చేస్తుంది. సార్. నేను అన్నం, కూర, పప్పు వండుతాననమాట. సో, హే బాక్స్‌లో కుకింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా రుచిగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అది సాయంత్రానికి కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అదే హే బాక్స్‌లో పెట్టేస్తే అది హాట్ బాక్స్ లాగా అవుతుందనమాట. అండ్ ఈ ఈ కుకింగ్ అది షేర్ చేసుకున్న తర్వాత అండ్ వెన్ ఐ యామ్ షేరింగ్ దిస్ మై టైమ్ వైల్ కుకింగ్ విత్ మై వైఫ్, ఆ హ్యాపీనెస్ అనేది చాలా చాలా బావున్నది అన్నమాట. హ్మ్. అండ్ మా పిల్లలు కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ ఎ లాట్. అండ్ ఐ కెన్ విజిబిలీ సీ నాకు
మన హాస్పిటల్‌లో కూడా వండుతారు. ఆ వంట కూడా ఇంటికొస్తుంది. బట్ నేను వండిన కూర, నేను వండిన పప్పు ఉంటే తప్ప వేరే ఎన్ని రుచులున్నా కూడా ఇష్టపడకుండా అదే తినగలుగుతున్నాను. యాహ్! ఎందుకంటే అందులో ఏమున్నది అని నాకు తెలుసు. ఎలా వండామని కూడా తెలుసు. సో, రాచిప్పల్లో వండి అంటే స్టోన్‌తో చేసిన గిన్నెల్లో వండుతున్నామనమాట. అలాగే ఇత్తడి గిన్నెలు, ఇనుప గిన్నెలు, మట్టి గిన్నెలు వాటిల్లో వండి అండ్ ఆ బియ్యం అవి కూడా ఈ రత్నచోడి, కొజ్జి పటాలి ఇవన్నీ కూడా ఇండియన్ వెరైటీస్ అన్నీ వండుతుంటే ఆహ్, ఆ వంట అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అర్థమవుతుందనమాట. అది యాహ్! అర్థమవుతుంది కాబట్టే మీరు యూ ఆర్ అనేబుల్ టు డెలిగేట్ ఇట్ టు ఎనీవన్ ఎల్స్. సో, యెస్. యెస్. ఐ కెన్ ఐడెంటిఫై దట్ ఆల్సో. అది కొద్దిగా తక్కువ వండుకున్నా పర్లేదనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. తక్కువ వండుకొని తక్కువ తింటే ఇంకా బెస్ట్ మనం. మరి ఎక్కువ ఆకలేస్తే ఒక వండుకొని ఫ్రూట్ తినొచ్చు ఏముంది. తినొచ్చు. ఏదో ఒకటి తినేయొచ్చు. అనవసరంగా ఎక్కువ ఎక్కువ వండేసి దాన్ని వేస్ట్ అవుతుంది తినేసి మళ్ళీ ఎక్కువ ఎక్కువ జాగింగులు చేసేసి ఎగ్జాక్ట్‌లీ. సాయిరామ్ గారు మీకేమైనా క్వెషన్ ఉందా అండి? మీరు ఇందాక క్వశ్చన్ ఏమీ లేదండి. నమస్కారం అందరికి. నమస్తే క్వశ్చన్ సార్. అంటే స్పెషల్ గా ఏమీ లేదు. మీరు చెప్తున్నప్పుడు మా తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ చేసిన సేవ. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ చేసిన సేవ తర్వాత ఇంచుమించు 10-15 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా ఆవిడతోనే మీ ఆవిడకి వంటగదిలో హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ చేశాం. ఆ తర్వాత మా డ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొద్దిగా పాజ్ అయిపోయింది సాయిరామ్ గారు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ బ్యాక్ టు కిచెన్. ఆవిడ హెల్ప్ చేసుకుంటున్నాను. నాకు నిజంగా మ్యారేజ్ అనేది చాలా బెస్ట్ పార్ట్ లైఫ్ లో. ఏ మగవాడికి కావాలి. అండ్ దట్ మీరు అన్నట్టు కిచెన్ ఇస్ ద బెస్ట్ రూమ్. ఆ ఎంజాయ్మెంట్ వేరు, ఆ ట్రీట్మెంట్ వేరు. అలాగే మీరు అన్నట్టు సుందరరాజు గారు అలాగే మీరు అన్నారు కానీ అయితే ఆ వీడియో నేను చూడలేదు. బట్ ఎనీవే అలాంటి విషయాల్లో మాత్రం నేను చాలా ఎక్కువ చేశాను. చాలా యాక్టివ్ గా చేశాను. పిల్లలతో అటాచ్మెంట్ కానీ చాలా లేదండి. ఈ మధ్య బాగుంటుంది. కాలంలో చాలా మంది మెన్ మంచిగా కుక్ చేయడి అన్నీ హెల్ప్ చేస్తున్నారండి. అసలు అట్లాంటి ఈ కామెంట్సే లేవు. బట్ నేను చెప్పేదేంటంటే ఇద్దరిలో కొన్ని ఆహ్, ఇంక్లినేషన్ టువర్డ్స్ సమ్ వర్క్ అనేది ఉంటుంది. దాన్ని గనుక మనం షేర్ చేసుకోగలిగితే ఇంక అసలు ప్రాబ్లమ్సే ఉండవు అని చెప్తున్నానండి. ఎంత అవునండి, బాగా అవునండి. ఆ స్టెబిలిటీని అచీవ్ చేయగలిగారు శైలజ గారు. ఇది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, లైక్ అట్లా అర్థం చేసుకునే భర్త వచ్చేసి అన్నీ హెల్ప్ చేసేస్తుంటే అప్పుడు అందరూ హ్యాపీగానే ఉంటారు. బట్ ఆ! బట్ ఒకవేళ అన్నీ మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా ఉండకపోయినా కూడా జీవన విద్య సహాయంతో చేయొచ్చు. ఎట్లా మనము స్టేబుల్‌గా ఉండగలుగుతాము అనేది ఇది ఆ, మోర్ ఇంపార్టెంట్ అదే అనేది. అదేనండి. ఇంచుమించు ఒక 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా ఉండి మధ్యలో ఆ, మళ్ళీ ఒక 8-9 సంవత్సరాల పాటు కొద్దిగా ఎక్కడో చిన్న డీవియేషన్ వచ్చిందన్నమాట. డ్యూటీతో సంబంధించిందా అంటే నేను ఎక్కువ డ్యూటీలో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పట్టించుకోవట్లేదని చిన్న డిఫరెన్షియేషన్ అలాగా కొన్ని విభేదాలు వచ్చి తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యింది. సో, యాక్చువల్లీ మన సమయం అయిపోయింది. ఇక్కడితో సెషన్ క్లోజ్ చేస్తున్నాం గానీ, స్పెసిఫిక్‌గా శైలజ గారిని ఏమైనా క్వెషన్స్ అడగాలనుంటే గనుక 1, 2 క్వెషన్స్ తీసుకుందామండి. అఫీషియల్‌గా ఇక్కడ మనం స్టాప్ చేస్తాము. బట్ ఇంకేమైనా మీకున్న క్వెషన్స్ ఉంటే గనుక ఎవరైనా మీరు క్వెషన్ అడగొచ్చు. లేదా చాట్ విండోలో టైప్ చేయొచ్చు. రేపటి నుండి ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం 26వ హెల్త్ వర్క్‌షాప్ స్టార్ట్ అవుతుందండి. చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నవాళ్ళు విశాఖపట్నం దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోయినా కూడా ఇంకా సీట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. ఇవాళ నైట్ లోపు వచ్చేసేయాలి. కోడూరు సబ్బవరం దగ్గర కోడూరు హాస్పిటల్‌కి. అండ్ రేపు ఏదైతే లాస్ట్ సెషన్ ఉంటుందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి. సమ్ అప్ చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్ అనేది మాకు చాలా అవసరము. మేము చేస్తున్నటువంటి వర్క్‌షాప్ మీకెట్లా అనిపించింది? ఇంకా ఎలా ఉంటే బావుంటుంది? కవర్ చేసిన టాపిక్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఏ టాపిక్స్ మిస్ అయ్యామని మీరు అనుకుంటున్నారు?
ఇవన్నీ కూడా మీరు షేర్ చేస్తే అది నెక్స్ట్ చేసే వర్క్షాప్స్కి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. సో రేపు సెషన్లో అందరూ కూడా తప్పకుండా పాల్గొవాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మనము జీవన విద్య అర్థమైనటువంటి హోమ్ మేకర్ అట్ ద సేమ్ టైం ఒక ఫస్ట్ మాట్లాడిన ఆవిడ కంప్లీట్లీ కెరియర్ను వదిలేసి హోమ్ మేకింగ్నే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ప్రొఫెసర్ శైలజ గారు ఆవిడ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ప్రొఫెషన్లోని అట్ ద సేమ్ టైం ఒక హోమ్ మేకర్గా ఎట్లా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు విత్ ద గైడెన్స్ ఫ్రమ్ జీవన విద్య అనేది మనం తెలుసుకున్నాము. సో ఇట్లాంటి ఇవాల్వ్ అయినటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువ మంది మన సమాజంలో తయారైతే మనం అనుకుంటున్నటువంటి డెఫినెట్ హ్యూమన్ కాంటాక్ట్ ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి ఒక సమాజము అండ్ కామన్ గోల్ కోసం కష్టపడేటువంటి ఫ్యామిలీస్ని మనం తయారు చేసుకోగలుగుతాము. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సొసైటీని మనం తయారు చేయగలుగుతాము. సో దాంట్లో భాగంగానే ఈ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మనము ఈ జీవన విద్య సెషన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నామండి. సో ఇంత బిజీ లైఫ్లో మీరు శైలజ గారు చక్కగా టైం తీసుకుని వచ్చి ఇంత చక్కగా అన్ని మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా షేర్ చేశారు. ఇవి మా అందరికీ ఎంతో ఉపయోగపడతాయండి. అండ్ రైట్ సార్, థ్యాంక్ యూ. మగవాళ్ళందరికీ కూడా పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఉమెన్స్ సైడ్ ఒక ఇవాల్వ్ అయినటువంటి ఒక హ్యూమన్ బీయింగ్ అవతల వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారు అనేది అందరికీ ఉపయోగపడుతుంది. కేవలం ఆడవాళ్ళకే కాకుండా మాకు కూడా మీ షేరింగ్ చాలా హెల్ప్ అయిందండి, నాకు పర్సనల్గాను. సో థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ ఏమీ థ్యాంక్ యూ లేకుంటే సార్. కనుక మనం సెషన్ నమస్తే సార్. నమస్తే రాఘవ్ గారు సార్. చెప్పండి రాఘవ్ గారు. నాకు అదే అంటే మేడం పర్స్పెక్టివ్లో ఏం లేదు, జనరల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అటెండ్ అయ్యాము. నాకేమైందంటే బిట్స్ అండ్ పీసెస్గా విన్నాను డ్యూ టు టైమ్ కన్స్ట్రైంట్స్. నెక్స్ట్ టైం మళ్ళీ జాయిన్ అవ్వచ్చు కదా సార్ మీరు నెక్స్ట్ మంత్ కండక్ట్ చేసినప్పుడు? ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు అంత క్లారిటీ రాదు. మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ గెట్ మోర్ డీప్ డైవ్ కదా. మేము రిపీటెడ్గా అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం అండి స్టార్టింగ్లోని. అది మళ్ళీ అటెండ్ అవ్వాలని అనిపించేది అనమాట. రిపీటెడ్గా అటెండ్ అవుతుండేవాడిని. అప్పట్లో ఆన్లైన్ సెషన్స్ ఉండేవి కాదు. మేము అటెండ్ అయినప్పుడు ఓన్లీ ఫిజికల్గా వర్క్ షాప్స్ ఉండేవి అనమాట. సో అటెండ్ ఓకే. అవుతూ ఉండేవాళ్ళమి. అండ్ మేము సెప్టెంబర్లో ఫిజికల్గా 3 days వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నాం, రెసిడెన్షియల్ వర్క్ షాప్. ఎక్కడ అండ్ సార్? మా హాస్పిటల్లో ఆరోగ్యదాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నది కోడూరు అని, విశాఖపట్నం దగ్గర. ఓకే. 3 days రెసిడెన్షియల్ వర్క్షాప్. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇదే డిస్కస్ చేసుకుంటాము. మోస్ట్లీ ప్రాక్టికల్ సెషన్స్ ఎక్కువ చేస్తామన్నమాట. షేరింగ్ అది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవ్రీ సండే ప్రతి ఆదివారము ఉదయం 7 నుంచి 8:30 వరకు ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ అనుభవాలను షేర్ చేస్తూ, అబ్స్టకిల్స్ దగ్గర స్టక్ అయిన వాళ్ళు వాళ్ళ సమస్యల్ని అడుగుతూ, దానికి సొల్యూషన్ ఆల్రెడీ జర్నీలో కొంచెం ముందున్న వాళ్ళు సొల్యూషన్స్ చెప్తూ, ఇట్లా ఒక హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఈ జర్నీ అనేది చాలా స్మూత్గా అయ్యేలాగా చేయడం కోసం అని చెప్పి సుమారు ఒక 300 పైగా ఎవ్రీ వీక్ మనం వర్క్షాప్ చేసామండి. చేస్తున్నాం రిఫ్రెషర్ వర్క్షాప్ ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే జరుగుతుందండి. దానిలో కూడా మీరు ఓకే. పాల్గొవచ్చు. అండ్ అంటే అది మమ్మల్ని డిఫాల్ట్‌గా యాడ్ చేస్తారా? మాకు మెసేజ్ వస్తదా సార్ ఎవ్రీ సండే? ఎవ్రీ సండేది సాటర్డే నాడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్లుండి సండే, రేపటితో మన ఓకే. సెషన్ అయిపోతుంది. ఎల్లుండి పొద్దున్న మళ్ళీ అగైన్ యూ విల్ బి ఇన్ ద రిఫ్రెషర్ వర్క్షాప్. మళ్ళీ జూమ్ సెషన్లో మీరు ఉంటారు. అంటే మీకు మెసేజ్ ఓకే. పంపిస్తామన్నమాట. మీరు ఏ గ్రూప్లో ఉన్నా కూడా, మీరు ఏదో ఒక సిహెచ్డిఎఫ్సి గ్రూప్లో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మీకు మెసేజ్ వస్తుందండి. ఓకే. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ క్వెషన్ టు శైలజ మేడం. మేడం థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మీరు మాట్లాడుతుంటే మనసు అంటే డైరెక్ట్ కనెక్టింగ్ టు ద హార్ట్ అంత ఓపెన్‌గా మాట్లాడారు. నో ఫిల్టరేషన్. యూ హావ్ టాక్ టు యువర్ హార్ట్. థ్యాంక్ యూ. మీకేమనిపిస్తే అది చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్. నాకు ఒక్క పాయింట్‌లో ఏమనిపించిందంటే బోత్ ఆర్ వర్కింగ్. పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసుకోగలిగారు? వాళ్ళ స్టడీస్ మీద ఎట్లా ఫోకస్ చేసుకోగలిగారు? ఒక్క పాయింట్ ఆ డైమెన్షన్ చెప్పగలుగుతారా? యాహ్! యాక్చువల్‌గా అంటే నేను టీచింగ్‌లో ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అనిపించిందండి నాకు. జనరల్‌గా నేను నా టైమింగ్స్‌ని మా పిల్లల స్కూల్ టైమింగ్స్‌కి దానికి మ్యాచ్ చేసుకునేదాన్ని. వాళ్ళు 4:30కి ఇంటికొచ్చేసరికి అంటే నేను క్యాంపస్‌లో ఉండడం కూడా అడ్వాంటేజ్ అయింది నాకు.
లైక్ వాళ్ళు ఇంటికొచ్చే టైంకి నేను వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి, మళ్ళీ వాళ్ళ హోంవర్క్స్ అవి ఉంటే ఆళ్ళని కూడా పట్టుకెళ్ళి కాలేజ్‌లో కూర్చోబెట్టుకొని హోంవర్క్స్ చేయించుకునేదాన్ని. సో, 6:30కి అంటే వాళ్ళకి ఏ స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఆడుకునే టైం ఉంటుంది గదండీ! ఒక 1, 2 అవర్స్ బయట వదిలేస్తే ఫ్రెండ్స్‌తో ఆడుకుంటారు. రాగానే కొద్దిగా వాళ్ళు వాళ్ళు చెప్పే స్టోరీస్ మనం వినే టైం ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం వాళ్ళన్నీ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ చేస్తారు. స్కూల్ నుంచి రాగానే చాలా అది బండిల్స్ ఉంటాయి వాళ్ళ బ్రెయిన్‌లో. వినడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసేదాన్ని. అంటే వర్స్ట్ కేస్‌లో వెళ్ళలేకపోతే వదిలేసేదాన్ని. బట్ ఎవ్రీ డే మాత్రం ఐ యూజ్డ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్. వెళ్ళి ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండి వాళ్ళకేమన్నా స్నాక్స్ అవి పెట్టేసేసి ఫ్రెండ్స్‌తోని ఆడుకోవడానికి ఒక 1, 2 అవర్స్ వదిలేసేసి ఎళ్ళిపోయేదాన్ని. ఆ 2 అవర్స్‌లో నా పనయిపోయి నేను మళ్ళీ బ్యాక్ రావడం. అంటే వాళ్ళకి వర్క్ ప్లేస్‌కి దగ్గర ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అవుతుందండి డెఫినెట్‌గా మనకి. మార్నింగ్ సెషన్స్ కూడా నేను అంటే వాళ్ళు మనం ఇంకొకటి ఇందాక పూర్ణిమ గారు చెప్పిన దాంట్లో కూడా మనం వాళ్ళు 5కి లెయ్యాలి అని అనుకుంటున్నాం. పిల్లలు 5కి లెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మనం 4:30కి లెయ్యాలి. మార్నింగ్ 4:30కి లేచి నేను నా వర్క్ చేసుకుంటుంటే మా పిల్లల్ని 5:30కి లేపితే వాళ్ళు లేచి వాళ్ళ హోంవర్క్స్ అవి చేసుకునేవాళ్ళు. సో, టీచింగ్‌లో ఉండడం నాకు చాలా అడ్వాంటేజ్ అయిందని అనిపించింది. బట్ అదర్‌వైజ్ ఆల్సో వాళ్ళకి నేర్పించాలనుకుంటే ఫస్ట్ మనం నేర్చుకుని ఉండాలి అది ఏదైనా కూడా. వాడిని మార్నింగ్ వాకింగ్ చెయ్యరా అంటే ఫస్ట్ వాళ్ళతో పాటు మనం చేయి పట్టుకొని వెళ్ళడం ఇంపార్టెంట్. తర్వాత స్కూల్ నుంచి రాగానే ఆ టైం మాత్రం చాలా ప్రీషియస్ టైమ్ అండి. నాకు అర్థమైంది మాత్రం. బాగా చెప్తారు. అన్నీ చెప్తారు. మనం వింటుంటే అన్నీ చెప్తారు. ఆ కనెక్టివిటీ కూడా మిస్ అవ్వకూడదు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఒకసారి ఆటో ఫెలో రాడు. ఒక్కోసారి డ్రైవర్ రాడు. మనమే వెళ్లి డ్రాప్ చేయాలి. బట్ ఆ డ్రాప్ చేసేటప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంది. పక్కన కూర్చొని డ్రైవ్ చేస్తుంటాం కదా! అన్నీ చెప్తారు మనకి. సో, ఆ చిన్నప్పుడు ఆ కనెక్ట్ అనేది కూడా మనకి ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్కువగా మనుషుల మీద డిపెండ్ అవుతాం మనము ఇట్లా వర్క్ చేస్తున్నప్పుడు. బట్ దేర్ విల్ బి ఆపర్చునిటీస్. ఇంట్లో పనమ్మాయి రాని రోజు అదొక ఆపర్చునిటీ అనుకుంటా. నేను బాగా క్లీన్ చేసుకోవచ్చు ఆ రోజు ఇల్లంతా. అంటే టైం ఉంటే క్లీన్ చేసుకుంటాం. ఎవడి రూమ్ వాళ్ళు ఊడ్చుకోండ్రా, ఎవడి గిన్నె వాడు కడుక్కోండ్రా అంటే మంచిగా కడుక్కుంటారు. సో, మీకు చాలా ఛాన్సెస్ దొరుకుతాయి ఇట్లా వాళ్ళతో స్పెండ్ చేయడానికి. బట్ స్పెషల్లీ 15 ఇయర్స్ బిఫోర్ ఏజ్ అయితే ఉంటుందో, ఆ టైంలో మీకు ఎంత పాసిబుల్ అవుతే అంత టైం వాళ్ళతో స్పెండ్ చేయండి. చేస్తే మాత్రం ఆ పిల్లల్లో అంటే కొన్ని ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ ఎలా చెప్తారనేది మనం తెలుసుకోలేం కానీ కొంతమంది పిల్లలు ఉంటారు బాగా అల్లరి చిల్లరగా. నేను మా బాబు క్లాస్‌లో చూసాను. వాడు చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ అప్పుడే ఒక అమ్మాయిని ఎప్పుడు టీజ్ చేస్తూ ఉండేవాడనమాట. వాడెనకాల మావాడు తిరిగేవాడు. వీడినెట్లా అసలేంటి ప్రాబ్లమ్ అర్థం కాలే. వాడెనక వీడెందుకు తిరుగుతున్నాడో అర్థం కాక నేను ఒక 2 రోజులు మా వాడెనకాల నేను తిరిగాననమాట. వీడెందుకు తిరుగుతున్నాడంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కుక్ ఉండేదనమాట. వీడి ఇంట్రెస్ట్ అంతా వాళ్ళ ఇంట్లో కుక్ ఉంది కాబట్టి వీడు వాడెనక తిరిగేవాడు. వాడు కొద్దిగా మంచి బిహేవియర్ అనిపించలేదు నాకు ఆ పిల్లాడితోని. ఓహో! అది కరెక్ట్ కాదు. దాన్నెట్లా సెట్ చేయాలి అనేసి మళ్ళీ కూర్చొని ఆలోచించి ఇక మా వాడు గోల పెడుతుంటే మేము గూడా కుక్కని తెచ్చుకొని పెంచుకున్నాం లాస్ట్‌కి. అది ఒక వర్క్ అనేది తెలుసు. బట్ పిల్లల్ని మనం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్‌లను కూడా మనం కొన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా! అని ఇద్దరు పిల్లలతో పాటు ఒక 2 కుక్కల్ని కూడా పెంచాము మేము. 2 పోయాయి ఇప్పుడు లేవండి. కానీ బట్ పిల్లలతో చిన్నప్పుడు మాత్రం మీరు ఎక్కడ వీలైతే అక్కడ చాలా టైమ్ స్పెండ్ చేయాలండి. అది కూడా మంచి ప్రొడక్టివ్ టైమ్ ఉండాలి. తర్వాత హోమ్ వర్క్స్ అవన్నీ మనం పక్కన కూర్చుంటే వాళ్ళు రియల్‌గా ఎక్కడ చేయలేకపోతున్నారు అనేది అర్థమవుతుందండి మనకు బాగా. స్పెషల్లీ మా అబ్బాయి గురించి చెప్పాలంటే మాత్రం వాడు చాలా స్లో లెర్నర్ ఉండేవాడు చిన్నప్పుడు. అసలు నేను 10థ్ క్లాస్ పాస్ అవుతాడా లేదా వీడు అనుకునేదాన్ని. అలాంటిది వాడు ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్ రాలేదు. బట్ స్టిల్ మళ్ళీ అటెంప్ట్ చేసి తెచ్చుకున్నాడు. ఎంఎస్ జనరల్ సర్జరీ ఫస్ట్ అటెంప్ట్‌లో అంటే మేనేజ్మెంట్ కోటా వచ్చింది. నేను ఐ డోంట్ వాంట్ ఇట్ ఫ్రీ సీటే రావాలి నాకు. మళ్ళీ చదువుకున్నాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు. బట్ ఈ లేటర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయ్యారు అనేది మనకు అడ్వాంటేజ్‌గా అనిపిస్తుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, మనం బిఫోర్ ఉన్నప్పుడు, చిన్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. వీళ్ళు ఎక్కడెక్కడ ల్యాకింగ్ ఉన్నారు, ఎందుకు స్లో ఉన్నారు, ఎందుకు అర్థం కావట్లేదు, ఏమేమి అర్థం కావట్లేదు. కొద్దిగా సపోర్ట్ చేస్తే మాత్రం పైకొస్తారు డెఫినెట్‌గా. స్పెషల్లీ ప్రైమరీ స్కూల్‌లో 4-5 ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలండి తప్పకుండా. అప్పుడు మాత్రం బాగా కనెక్ట్ అవుతారు పిల్లలు మనకి. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ యాహ్! షేరింగ్ ద ఐడియా. యాహ్! వెరీ నైస్ శైలజ గారు. పిల్లల సార్ గురించి థాంక్ యూ మనకు సార్. తెలిసినంత బాగా
వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ వీక్‌నెసెస్ మనకు తెలిసినంత బాగా వాళ్ళ యాహ్! టీచర్స్ కూడా తెలియకపోవచ్చు. తెలీవండి. సో, మన పిల్లల్ని మనం ఎక్కువ పట్టించుకొని ఎక్కడెక్కడైతే సపోర్ట్ అవసరం అవుతుందో అక్కడ ఇవ్వగలిగితే బెటర్ హ్యూమన్ బీయింగ్స్‌గా వాళ్ళు ఇవాల్వ్ అవ్వడానికి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. హెల్ప్ అవుతుంది. మీరన్నట్టు ముఖ్యంగా వాళ్ళ పిల్లలు ఇంటికొచ్చి మనతో షేర్ చేసుకునే కమ్యూనికేషన్ ఛానెల్ మనం ఓపెన్‌గా పెట్టాలి. అలా కంటిన్యూస్‌గా వాళ్ళు మనతో షేర్ చేసుకుంటుంటే చాలా అవకాశాలొస్తాయి వాళ్ళు ఇవాల్వ్ చేయడానికి, వాళ్ళని కరెక్ట్ చేయడానికి. ఆ ఛానలే ఓపెన్‌గా లేదు. మనం ఎంతసేపు నువ్వు ఎన్ని మార్కులొచ్చినాయి? ఎందుకు సరిగ్గా రాలేదు? అని నెగెటివ్‌గానే మాట్లాడుతూ ఉంటే వాళ్ళసలు ఓపెన్ అప్ అవ్వరు. ఇంకెవరితోనో షేర్ చేసుకుంటారు. మీరిందాకన్నట్టు ఆ కుక్కున్న వాడికి వాడి చుట్టూ తిరిగినట్టుగా. సో, ఎవరు వాళ్ళకి అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు పిల్లలు. బట్ మనం గూడా అలా అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయగలిగితే గనక వాళ్ళకి మనం నేను తప్పు చేసినా కూడా అంతేం నన్ను ఇబ్బంది పెట్టరు. నన్ను కరెక్ట్ చేస్తారు తప్ప నన్ను జడ్జ్ చేయరు అనేటువంటి నమ్మకం పిల్లలకి మనం కలిగితే అప్పుడు మనతో కమ్యూనికేట్ చేస్తారు గదండీ. సో, అవును సార్. యాహ్! సో నైస్ అండి. ఇంకెవరికైనా ఏమైనా క్వెషన్ ఉంటే తీసుకుంటామండి. లేకుంటే మనం సెషన్ క్లోజ్ చేద్దాము. రేపు మళ్ళీ పొద్దున్న 6:20కి మనందరం కూడా కలుద్దామండి. రేపటి సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషను. మీ అందరి ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే మనం సెషన్స్‌ని ఇవాల్వ్ చేస్తూ ఉన్నాము. మనం మొట్టమొదట చేస్తున్న పద్ధతి వేరు. ఇప్పుడు చేస్తున్న పద్ధతి వేరు. ఇట్ కంటిన్యూయస్‌లీ ఇవాల్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్. మీ ఫీడ్‌బ్యాక్ మాకు చాలా అవసరము. సో, రేపు దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ సార్ సెప్టెంబర్‌లో సార్. ఆఫ్‌లైన్ సెషన్ అన్నారు కదా సార్. అవునమ్మా. అది డేట్స్ ఏమన్నా సో, సుందర్ గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ థ్యాంక్ యూ అండి. నేను అంటే నాకు కొద్దిగా టైం ష్యూర్ మేడం. అవుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మేడం. థాంక్ యూ సో మచ్. యాహ్! థ్యాంక్ థ్యాంక్ యూ. యూ అంటే మ్యామ్. మళ్ళీ నేను అక్కడ వెళ్ళడానికి యాహ్! కొద్దిగా మేడం. లేట్ మేడం. అవుతుంది. థాంక్ యూ సో, మేడం. థాంక్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. నమస్తే మేడం. యాహ్! రజనీ గారు సెప్టెంబర్ డేట్స్ వీలైతే రేపు అనౌన్స్ చేస్తామండి. ఒకవేళ రేపు అనౌన్స్ చేయలేకపోతే అంటే అన్నీ ఒకసారి సెట్ చేసుకొని ఆహ్, ఇంతకు ముందు కొంచెం హరీడ్‌గా ఆగస్ట్‌లో డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ తర్వాత వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని తెలిసి మళ్ళా మనము సెప్టెంబర్‌కి షిఫ్ట్ చేసాము. సో, రేపు వీలైతే అనౌన్స్ చేస్తాం. లేకుంటే మాక్సిమం 3, 4 డేస్‌లో అనౌన్స్ చేస్తామండి సెప్టెంబర్ డేట్స్. మనకు అంటే పిల్లల్ని కూడా తీసుకురావచ్చు కదా మేము. యాహ్! తప్పకుండా. జీవన్ విద్యకి ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో వస్తేనే అదే బాగుంది. మాక్సిమం హెల్ప్ వస్తుందండి. అండ్ పిల్లలకి కూడా చాలా బాగా అర్థమవుతుంది. హ్మ్. ఈ చిన్న చిన్న పిల్లలు 3 సంవత్సరాల వాళ్ళు కూడా సరిగ్గా వింటే వాళ్ళకి బాగా అర్థమవుతుందనమాట. అదే సార్ బాబుని తీసుకుందామని. ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. హ్యాపీగా రావచ్చు. పిల్లలు కాసేపు వింటారు, కాసేపు బయట ఆడుకుంటారు. ఇది మంచి ఆశ్రమ వాతావరణము, గోశాల, నేచురల్ హ్మ్. ఫార్మింగ్, చుట్టూరా కొండలంతా బావుంటుంది కాబట్టి సేఫ్‌గానే హ్యాపీగా ఆడుకుంటారన్నమాట పిల్లలు. ఏం ప్రాబ్లమ్ లేదు. యాక్చువల్లీ రోజు నేను మా హస్బెండ్ కూడా వింటుంటారనమాట. ఆయన ఆ! అడిగారు ఎక్కడుంది ఈ ఆరోగ్యదాత్రి అది అంటే ఆ ఫ్లైయర్ పంపించాను. అవును. అయితే అదే మీరు ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు సెప్టెంబర్‌లో అంటే మేము వస్తాం సార్. దాని గురించి తప్పకుండా ఏమంటే రండి. మాకు వైజాగ్, అనకాపల్లి అంటే కొంచెం రిజర్వేషన్‌లు ముందు చేసుకోవాలని డేట్ అడుగుతారు. అవును. అంతగా అంటే పరిచయం లేదు. ట్రైన్ అందుకని రిజర్వ్. తొందరగా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ డేట్స్ అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. గురుగారు ఇది అది మన ఎంత ఫ్యామిలీకి పే చేయాలా పర్ మెంబర్ కి పే చేయాలా ఎట్లా ఉంటుంది ఇది పర్ మెంబర్‌కి ₹1000 పే చేయాల్సి ఉంటుందండి. అంటే కిడ్స్ కూడా అండి ఏమండి? కిడ్స్ అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకి కూడా 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాళ్ళకి అవసరం లేదనుకుంటా. ఒక్కసారి నేను అది కనుక్కొని చెప్తాను మీకు. ఓకే అడల్ట్స్‌కే జనరల్‌గా పే చేసేది. సో, థాంక్ యూ అండి. సో, గురుగారు ఇది లాస్ట్ 2 డేస్ నుండి అది పీపీటీ మొన్న ఆ! పెట్టారు కదా ఇది మిగిలిన పీపీటీ అంతా నేను మొదటి 3 రోజులది షేర్ చేశాను నేను. అవును గురుగారు తర్వాత 4, 5, 6 ఆ 3 రోజులది మళ్ళీ షేర్ చేస్తానండి. సరే అండి థ్యాంక్ యూ సో మచ్ రేపు అంతా ఫీడ్బ్యాక్ చేస్తున్నా గురుగారు రేపు అంటే లేదు అంతా ఫీడ్‌బ్యాక్ సెషన్ కాదు. ముందు వేరే షేరింగ్ ఉంటుంది. CHDHC గురించి. దాని తర్వాత ఫీడ్‌బ్యాక్ సెషన్ అండి. షూర్ థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలండి. ప్రతిరోజు మన సెషన్ టైం దాటిపోయినా కూడా
గంటన్నరకి దాటిపోయినా కూడా మీరు ఎంతో ఓపికగా ఉంటున్నారు. ప్రవీణ్ రెడ్డి గారు, మీరు మైక్ ఆన్ చేసుకున్నారు, ఏమైనా క్వశ్చన్ అడగాలండి? అవును సార్. ఏం లేదు, ఇది 1 వీక్ ఆయుర్వేద ట్రైనింగ్ సంథింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది కదా 19th అవును నుంచి. అవును బట్ అవును. యాక్చువల్లీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఒక 1 మంత్ అట్లా క్లియర్ గా ఏమైనా ఇన్ఫార్మ్ చేయగలుగుతారు? ఎందుకంటే 1 వీక్ ఎప్పుడు కదా, సో మేము ప్లాన్ చేసుకొని లీవ్స్ అప్లై చేసుకోవడం అట్లా. ఎప్పుడు 1 వీక్ ముందు నుంచి 1 మంత్ ముందే అనౌన్స్ చేస్తామండి. ఓకే, సో మేబీ మేము ఈ రీసెంట్ గా జాయిన్ అయ్యాం కాబట్టి మాకు. అండ్ ఇది ఎవ్రీ మంత్ కూడా జరుగుతుంది. ఓకే. ఈ రెసిడెన్షియల్ హెల్త్ వర్క్ షాప్ అనేది ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఓకే. సో మీకు ఒక నెల మిస్ అయినా ఇంకొక నెల రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఉంటుందండి? నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో మోస్ట్లీ లాస్ట్ వీక్లో, సారీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కదండి, ఆగస్ట్లో లాస్ట్ వీక్లో ఉంటుందండి. ఆగస్ట్ లాస్ట్ వీక్ లో ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. సార్, సెప్టెంబర్లో మీరు కండక్ట్ చేసే ఆఫ్లైన్తో కంటిన్యూస్గా ఇది 1 వీక్ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉందా? అట్లా కూడా చేయొచ్చు. ఇట్స్ గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఎందుకంటే ఒకసారి వచ్చాము, మళ్ళీ వెళ్ళి రాలేం కదా. నేను ఆల్ ద వే ఫ్రమ్ కర్నూల్, అక్కడ నుంచి నేను అంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి రాలేను కదా. విల్ సీ ద పాసిబిలిటీ అండి. ఇఫ్ పాసిబుల్ విల్ ట్రై టు మెర్జ్ బోత్. అది నేను ఒకసారి షేర్ చేసి అందరితో డిస్కస్ చేసి చెప్తానండి. షూర్ సార్. గురుగారు, ఇది హెల్త్ ప్రోగ్రామ్ వేరు, మళ్ళీ జీవన విధానం వేరా? అందులోనే ఇంక్లూడ్ చేస్తారా? అంటే హెల్త్ వర్క్ షాప్ లోని ఒక రోజు జీవన విద్యను ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే. బట్ జీవన విద్య వర్క్ షాప్ లో ఎక్స్క్లూజివ్లీ మొత్తం అంతా కూడా జీవన విద్యనే డిస్కస్ చేస్తాం. చాలా డీప్ గా వెళ్తాం. ఫిజికల్ వర్క్ షాప్ లో ఓకే. ఇంకొంచెం ఇన్ డెప్త్ వెళ్తాము అండ్ ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఆన్లైన్ లో ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు ఇదేంది అనేది మనకి పెద్దగా తెలియదు. మీరు అడిగిన క్వశ్చన్ల వల్ల మాత్రమే కొంత ఐడియా వస్తుంది. మనం Yes, ఫేస్ టు sir. ఫేస్ చూస్తూ మనం మాట్లాడుతున్నప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. అండ్ బాగా డెప్త్ గా వెళ్ళడానికి, అండ్ ఉదయం తెల్లవారు నుంచి రాత్రి వరకు కలిసే ఉంటాం కాబట్టి ఇంకా బాగా కనెక్ట్ ఉంటుందండి ఫిజికల్ గా చేసే వర్క్ షాప్ లో. షూర్ సార్. అండ్ హెల్త్ వర్క్ షాప్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ లివింగ్ అండి. మనం చేసేది అన్నింటి గురించి చాలా ప్రాక్టికల్ గా ఎలా బతకాలి అనేది, ఆ యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ ని మనం లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రాక్టికల్ గా నేర్పించేది హెల్త్ వర్క్ షాప్ అండి. శ్యామలమ్మ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే అండి. ఈ నమస్తే. జీవన విద్య మంగళగిరిలో ఉంటుందేమో అని అన్నారు 5-6 నెలల కిందట. అప్పుడు వద్దాం అనుకున్నాం. ఇప్పుడు మీ దగ్గరే ఉందంటే చాలా హ్యాపీగా ఉందండి. వెరీ నైస్. ఆరోగ్యదాత్రిగా వచ్చేస్తాం. అలాగే ఉంటానండి. తప్పకుండా. ఇంకెక్కువ టైం తీసుకోవడం ఇష్టం లేదు. ఉంటాను. వెల్కమ్ వెల్కమ్ అండి శ్యామలమ్మ గారు. సరేనండి, 8:30 అయిపోయింది. నేను ఇక్కడితో సెషన్ ని స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు తప్పకుండా మనం కలిసి ఈ కంప్లీట్ చేద్దాం ఈ సెషన్ ని. మనం అండ్ రేపు మనం సెషన్ అని ఎండ్ అవుతుంది అనుకోదు. మనం ఎట్లా డిజైన్ చేసామంటే రేపు ఎండ్ అయిపోయింది అనుకునే వాళ్ళకి మళ్ళీ ఎల్లుండే మళ్ళీ మా మొహాలు మీకు కనబడుతూ ఉంటాయి. మేము అందరం మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాము. అలా ఎవ్రీ సండే మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాము. ఇంత చక్కటి జర్నీని ప్రారంభించాము. ఇది ముందుకు సాగాలి. ఈ సెల్ఫ్ లో ఎవల్యూషన్ వచ్చేదాకా కూడా మనం నిరంతరం సాధన చేయాలండి. ఆ సాధన చేసే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ఇవ్వాలని ప్రార్థిస్తూ దీన్ని ముగిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు.